అది చేస్తాను, జస్ట్ కనెక్ట్ అయ్యి చెప్తాను కొంచెం. కనెక్ట్ అయినట్టు ఉంది, లైవ్ ఈవెంట్ వస్తుంది. మూర్తి గారు లింక్ షేర్ చేస్తారా అండి? లింక్ షేర్ చేద్దాం ముందు, ఇది ఒకసారి వన్స్ కనెక్ట్ అయింది. యా మూర్తి గారు కనెక్ట్ అయింది ఇది. యా కనెక్ట్ అయిందండి. ఓకే ఐ విల్ షేర్ ద లింక్. ఓకే. అయితే మీరు హోస్ట్ నాకు ఇచ్చేసి అది మనం అందులో పోస్ట్ చేద్దాం. మూర్తి గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. ఇది ఇప్పుడు కనెక్ట్ అయినప్పుడు జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి హోస్ట్. కనెక్ట్ అయింది ఈవెంట్ స్టార్ట్ జరుగుతుంది అక్కడ. సో నేను ప్యారలల్ గా దాని టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను. రికార్డింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, క్యారీ ఆన్. అపర్ణ గారు మీరు మొదలు పెట్టచ్చండి. స్వప్న గారు. ఓకేనండి. శివాయ గురువే నమః. ఈ కొంచెం సేపు ఆలస్యాన్ని భరించినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముందుగా మనము మీకు మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకి గురువు గారి అనుగ్రహ భాషణం మధ్యలో వస్తుందండి. ఎవరు మిస్ కావద్దు, వారి ఆశీస్సులను తీసుకోవాల్సిందిగా మేము చెప్తున్నాము. తర్వాత టైం లిమిట్ 3 minutes ని దృష్టిలో ఉంచుకోండి. ముందుగా వస్తున్న పార్టిసిపెంట్ మేఘనా పేరి, లెవెల్ 1. ఉన్నావమ్మా? మేఘనా పేరి, లెవెల్ 1. మేఘనా పేరి వచ్చావమ్మా? ఓకే. నెక్స్ట్ అభిరామ్ చామర్తి, లెవెల్ 2. అభిరామ్ చామర్తి. అందరికీ నమస్కారం. నా పేరు అభిరామ్ చామర్తి. చెప్పు నాన్న, దేవతా విజ్ఞానం శీర్షికను చెప్దాం అనుకున్నావు కదా, స్టార్ట్. నేను ఇప్పుడు గణపతి ఆవిర్భావం గురించి చెప్తున్నాను. Lord Shiva gave boons to the demon Gajasura and later had to kill him. Due to his impropriety, Mother Parvati came to know that Shiva is coming to Kailasa after his victory. She readies herself to take a shower, creates an image of a boy from the depth of her body, gives life and appoints the boy as the gatekeeper of her palace. When Shiva was stopped at the door by an obedient boy, Shiva tries to force himself and finally in the encounter ends up killing that boy. Later, Shiva enters the inner chamber and comes to know that the boy is none other than Parvati's child. Shiva immediately conjoins the torso with the elephant head and brings the boy back to life. Because of his elephant head, he is named Gajanana. This story mentions that Ganpati is first appeared to Lord Brahma with an elephant face. Hence, the elephant face is natural to Ganapati. It seems Ganapati is
eager to acquire the head of an elephant through some means. In all the above stories, the word factor is that the body from foot to throat is given by Mother Parvati, and from throat to head is given by Shiva. Hence, Ganapati is always the unified from Parvati and Shiva. Shiva and 33 minutes Shakti. టైం అవుతుందమ్మా, కంక్లూడ్ చేసేసి. Their nature is Shakti, and the consciousness that makes the intent nature activate is Purusha. One remembers both of them at the very sight of Ganapati. అయిపోయిందా? ధన్యవాదాలు. యు హావ్ డన్ గుడ్ జాబ్, బట్ యు హావ్ ద అబిలిటీ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ అ బెటర్ వే. నువ్వు ఇంకా చక్కగా కూడా చెప్పగలవు. కొంచెం గట్టిగా చక్కగా చెప్పావంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ పార్టిసిపెంట్ అక్షర కొండ పలకల. అక్షర అన్మ్యూట్ చేసుకోమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు అక్షర కొండ పలకల. ఇవాళ నేను భారతీయ కథలలో ఒకటి చెప్పబోతున్నా. కొంచెం గట్టిగా చెప్పమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు అక్షర కొండ పలకల. నేను ఇవాళ భారతీయ కథలలో ఒక కథ చెప్పబోతున్నా. ఆ కథ పేరు ఎవరిని నమ్మాలి, ఎంతకాలం నమ్మాలి. ఒకరోజు ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టులో ఒక తొర్ర ఉండేది. ఆ తొర్రలో పరిత అనే ఒక ఎలుక ఉండేది. దాని బయట రోమస అనే ఒక పిల్లి ఉండేది. ఆ ఎలుక ఎప్పుడు తొర్రలోంచి బయటికి రాలేదు, ఎందుకంటే పిల్లి తినేస్తుందని. కానీ ఒక రోజు ఒక వేటగాడు ఆ పిల్లిని వలలో వేశాడు. అప్పుడు ఆనందంగా ఎలుక బయటికి వచ్చింది. కానీ చూస్తే ఒక మంగూస్ ఇంకా ఒక గద్దె ఉండే. అప్పుడు పిల్లిని అడిగింది ఎలుక, పిల్లి పిల్లి నన్ను కాపాడు, అప్పుడు నిన్ను కూడా కాపాడితే అంటే సరే అండి. అప్పుడు కొంచెం సేపైన తర్వాత మంగూస్ ఇంకా గద్దె పోయినాయి. అప్పుడు పిల్లి అంది, నన్ను కాపాడుతావు అన్నావు కదా, కాపాడు అని. నన్ను ఇంకా నిన్ను కాపాడుతాను, కొంచెం సేపు ఆగు అని ఎలుక ఉంది. వేటగాడు దగ్గరకు వచ్చేలోపు ఆ వలను కొరికేసి ఎవరి చోటు వాళ్ళు పోయింది. ఒకరోజు పిల్లి ఎలుక దగ్గరికి వచ్చి, ఎలుక మనం ఇట్లా చెప్పినాం కదా, ఎందుకంటే ఇద్దరికి మనం ఇద్దరు సాయం చేస్తున్నాం కదా అంటే, ఎలుకని అవసరమైనప్పుడు సహాయం చేసుకుంటే మిత్రులు అయిపోమంటే పిల్లి అని, నువ్వు తెలివి తక్కువ దాన్ని, నేను తెలివి తక్కువ దాన్ని అయితే నిన్ను కాపాడుతా అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్తావా? కథ నీతి ఏమంటే ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మాలి. పిచ్చి వాళ్ళతో స్నేహం చేయొద్దు, మంచి వాళ్ళతోనే స్నేహం. అయిపోయిందమ్మా. ఎవరిని నమ్మచ్చు, ఎంతకాలం నమ్మచ్చు అని భారతీయ కథల్లో మనం చెప్పిన కథని చక్కగా చెప్పడానికి ప్రయత్నించావు. ఇందులో మనం తెలుసుకున్న నీతి ఏంటి? నమ్మిన వారిని మోసం చేయకూడదు, తీయటి కబుర్లు చెప్పే వాళ్ళ మాటలకి లొంగిపోకూడదు. అవునా కదా? ఓకే, గుడ్ జాబ్. నెక్స్ట్ పార్టిసిపెంట్ నాగసాయి అపూర్వ, బల్జేపల్లి. నాగసాయి అపూర్వ. శివాయ గురవే నమః. నమస్కారం ఎవ్రీవన్.
I'm Nagasaya Purva Bali Chappali, 9 years old, living in Germany. I will talk today about Avatarika. According to Adhyatma Ramayana, Prachasata, the 10th son of Maharishi Prachetasa, was separated from his family in his childhood. He was found by a group of robbers. After some time, he was initiated into Ramavatha. After the fruition of his tapas, he became a Brahma Rishi. Because he came out of Valmiki at him, he's called Valmiki. అపూర్వ నువ్వు మ్యూట్ లో ఉన్నావు నాన్న చూడు. నువ్వు మ్యూట్ లో ఉన్నావు నాన్న. The dialogue between Maharishi Valmiki and Maharishi Narada is the epilogue for Ramayana. Maharishi Valmiki had this question for Maharishi Narada. Konvasmin sampratam loke gunavan kasya viryavan dharmagnasya krutagnasya satyavakyo druravratah charitrera cha koyuktah sarvabhuteshu kohitah vidvakah kaha samartasya kashtaika priyadarshanaha आत्मवाद खोजित क्रोधो दुतिबाद घोर सूयकः कश्य बिभ्यति देवाश्च दातरोसस्य संयुगे महर्षि नारदा Kapap Sri Ramachandra is the Purushottama, having all 6 equalities and added other 6 equalities. He narrates Ramayana in 100 shlokas, which is called Sankshepa Ramayana. After listening the story of Rama, Maharishi Valmiki went the banks of river Tamasa. There he happens to see a hunter who kills the male in the heron couple. Moved with compassion, he curses the hunter. Manishada Pratishtam Pamagama Shashwati Samaha Yatkrauncha Miduna Dekam Avadihi Kama Mohitam. This was the first shloka other than Vedas at that time. Maharishi Valmiki saw Lord Brahma. He said they get fret of him. Brahma said that the shloka is not a curse. It's a Mangalacharana praising Sri Rama. He gave Valmiki a boon that he would be able to see everything, including secrets hidden in everyone's heart. Brahma said there will not be a single untruth Ramayana and would last on the earth as long as there are mountains and rivers. Maharishi Valmiki performed the Achamana and went into deep samadhi. Every detail, big and small, revealed itself before him. Thus began the great epic Ramayana. Maharishi Valmiki gave the names Sitayash Charitam Mahat and Paulashavada. Thank you, Dhruva Jnanam team, and thank you, Shri Guru Garu, and thank you, everyone. You have utilized your time well, Amma, and Ramayanamloni Avatarika cheppavu. Good job done. And then ఇప్పుడు వస్తున్న ధ్రువతేజం లక్షితా శ్రీ లెవెల్ 2 భారతీయ కథలు. నమస్కారం లక్షితా శ్రీ చెప్పమ్మా. నమస్కారం మ్యామ్. శివ గురువే నమః, శ్రీమాత్రే నమః. My name is Lakshita. I am from UK. I am going to tell Bharatiya Kathalu, Empress of Ishwaku Dynasty, Part 1. Aruna, an emperor from Ishwaku Dynasty, ruled the kingdom with Dharma. He always followed the instructions of Maharishi Vashishthar. Maharishi Vashishthar was the guru of his clan. Satyavrata was Aruna's. Once he abducted the bride from a marriage. So all the kingsmen and people in the village coming to Aruna with the resolute to follow Dharma. He was coming to paternal love, so he punished Satyavrata to leave the kingdom. He was worried about his evil sons, so for the continuity of the clan, he went to forest to perform tapas so he would get a virtuous child. Meanwhile, to help him, Maharishi Vashishthar
rule the kingdom. What to learn? One should always give importance to dharma. One should be free from affection to family, friends, and relatives. One should follow the instructions of Guru with faith and sincerity. Thank you. బాగా చెప్పావమ్మా, గుడ్ జాబ్ డన్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం లలిత శ్రీ లక్ష్మి కీర్తన. లలిత శ్రీ లక్ష్మి కీర్తన పెండ్యాల. అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. నా పేరు పెండ్యాల లలిత శ్రీలక్ష్మి కీర్తన. నేను 4వ తరగతి హైదరాబాద్ లో చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ సదాచారం. సదాచారం అనగా మంచి ఆచారము. ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఆచార నియమాలు. సదాచారం పాటించడం వలన మంచి క్రమశిక్షణ, బుద్ధి, ఆరోగ్యము లభిస్తాయి. సదాచారం పాటించడానికి శుచి, శుభ్రత ముఖ్యము. శుచి అనగా మన చుట్టూ ఉండే ప్రపంచ శుద్ధి. శుభ్రత అనగా మన దేహ శుద్ధి. సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. బ్రాహ్మీ ముహూర్తం అనగా సూర్యోదయానికి 1 గంటన్నర ముందు. నిద్ర లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ తమ గురువులకు నమస్కరించాలి. ప్రార్థన శ్లోకాలు పఠించాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. శ్లోకాలు పఠించుకోవాలి. తమ తల్లిదండ్రులకు నమస్కరించాలి. త్రిమూర్తులకు, త్రిశక్తులకు నమస్కరించాలి. మంచం దిగే ముందు భూదేవికి నమస్కరించాలి. వేదాలు భూదేవిని తల్లిగా, ఆకాశాన్ని తండ్రిగా చెప్తున్నాయి. భూదేవిని ఎందుకు పూజించాలి? మన ఉనికికి కారణము, మనకు పోషకము, మనల్ని అన్నిటి నుండి, అందరి నుండి రక్షిస్తుంది. ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన వెంటనే భూదేవి నన్ను క్షమించు, నీపై రోజు పాదం పెడుతున్నాను అని నమస్కరించాలి. ధన్యవాదాలు. ధృవజ్ఞానం సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చక్కగా చెప్పావమ్మా. మనం నేర్చుకున్నవన్నీ, క్లాసులో చెప్పుకున్నవన్నీ సదాచారం గురించి చాలా బాగా చెప్పావు. గుడ్ జాబ్. తర్వాత వచ్చే ధ్రువతేజం రోహిత్ వెలమూరి, లెవెల్ 2 హితవచనం. రోహిత్ వెలమూరి. రోహిత్ ఉన్నావమ్మా? రోహిత్ వెలమూరి రాలేదనుకుంటండి. నెక్స్ట్ ధ్రువతేజం అమేయ కొండపలకల. అమేయ కొండపలకల. అందరికీ నమస్కారం. నా పేరు కొండపలకల అమేయ. ఇవాళ నేను భారతీయ కథలలో ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు త్రిశంకు వన్. ఒకరోజు అరుణుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన కొడుకు సత్యవ్రతుడు. ఒకరు పిచ్చి పనులు చేసేవాడు. ఒకసారి సత్యవ్రతుడు ఒక పెళ్లి పీటలా ఉన్న ఆమెని పెళ్లి కాకుండానే ఎత్తుకుపోయాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ జరిగినంత విషయం అంతా రాజుగారికి చెప్పారు. కొడుకైనా సరే అరుణుడు సత్యవ్రతుడిని అడవికి పోమన్నాడు. రాజు కాబట్టి సత్యవ్రతుడు అడవికి పోయాడు. నా తర్వాత ఎవరు రాజు అవుతారు అని అనుకున్నాడు. మహర్షి వశిష్ఠుని అడిగితే తపస్సు చేయమని చెప్తారు. మహర్షి చెప్పాడు కాబట్టి వెళ్ళాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు కాబట్టి మహర్షి వశిష్ఠుడు
ఆడుతుండేవాడు రాజ్యాన్ని. మనం నేర్చుకునే ఏమిటంటే అలా ఎప్పుడు అధర్మంగా ఉండద్దు. మాటనే వినాలి. ధన్యవాదాలు. బాగా చెప్పడానికి ప్రయత్నించావు అమ్మయ్య. కొంచెం గట్టిగా చెప్తే బాగుండేది. కొంచెం ఇంకోసారి మళ్ళీ చెప్పినప్పుడు ఈసారి గట్టిగా చెప్తావు కదా, ఇంకోసారి నెక్స్ట్ టైం నెక్స్ట్ ఎలక్యూషన్ కాంపిటీషన్ లో, సరేనా? ఓకే, రైట్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం శ్రీపాద్ పర్లపల్లి, లెవెల్ 2 వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం శీర్షికలో గురించి అయోధ్యకాండ గురించి చెప్తాడు శ్రీపాద్ పర్లపల్లి. Shripad. Namaha. My name is Shripad. Today I will talk about Ramayana. Ramayana is a story told by Valmiki Maharshi. It is known as the Adikavya, the earliest narrative poem. It contains 24,000 verses and is divided into 7 books. The central theme of this epic is the conflict between Rama and Ravana. Ramayana identifies Rama as another incarnation of Lord Vishnu and remains the principal source for the worship of Rama. Though not as long as the Mahabharata, the Ramayana contains a great deal of religious material in the form of myths, stories of great sages, and accounts of exemplary human behavior. Rama, Lakshmana, and Sita thrive through the forest, and once they reach a clear grasslands area, they build a house to live in before they could go back to Ayodhya. After a week or so, Rama's wife, Sita, asks for a deer, and so Rama steps forward and takes responsibility to get the deer to Sita. After a while, when Rama catches a deer, he realizes that it was a trick, and soon when Rama returned, he couldn't see Sita anywhere or Lakshman. He catches a sight of Lakshman, and Lakshman therefore explained that he came in search for him. Rama and Lakshmana were in search of Sita, and there began their quest in trying to find Sita. This epic was written by Valmiki Maharshi because Lord Brahma told him to write this epic so that the courage and bravery of Rama would teach how a real warrior would be like to the world. Ramayana teaches us all good things, and the central lesson would be to follow Dharma in whatever capacity we are in. Thank you for providing me this opportunity. Okay, you told in a nice way, but you have gone out of the syllabus. We told in our syllabus we have completed till Ayodhya Kanda, isn't it? Yes. You have mentioned they are in search of Sita. Sita is still with Rama, isn't it? Right? Next time while you are presenting, please keep this in mind. Let us restrict to our syllabus. Okay? Otherwise, you have done a good job. Sure, ma'am. ఒక నిమిషం అండి, ఒక క్వశ్చన్. నేను ధృవజ్ఞానం హోమ్ పేజ్ లో చూస్తే నా పేరు ఎలక్యూషన్ లో లేదు. లైక్ ఎలక్యూషన్ కి వస్తున్నట్టు ఒకసారి చెక్ చేయగలుగుతారా అండి? ఓకే చెక్ చేసి చెప్తాను నేను నీకు. ఒక్క నిమిషం వెయిట్ చేయి. నువ్వు చాట్ లో మెసేజ్ పెట్టమ్మా, దే విల్ చెకప్ అండ్ లెట్ యు నో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ మనకు వస్తున్న ధ్రువతేజము రిషి కాశం శెట్టి. రిషిక్, లెవెల్ 1. నువ్వు మ్యూట్ చేసుకున్నానా రిషిక్? మ్యూట్ లో ఉన్నావు. అన్మ్యూట్ చేసుకోమ్మా రిషిక్. రిషి నీ మాట వినబడట్లేదమ్మా. మాట వినబడడం లేదు రిషిక్. రిషిక్ లేదు నాన్న, వినపడట్లేదు. నీ మాట వినబడడం లేదమ్మా. ఒక పని చేయి, నువ్వు మళ్ళీ ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వు.
ఈ లోపల వేరే వాళ్ళని ఈ లోపు వేరే వాళ్ళు చెప్తుంటారు, నువ్వు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమ్మా. నెక్స్ట్ పార్టిసిపెంట్ ని పిలుద్దాము. నెక్స్ట్ వస్తున్న వారు సువర్చల కంబమెట్టు. సువర్చల కంబమెట్టు. శివాయ గురువే నమః. నా పేరు స్వచ్ఛల. మేము బెంగళూరులో ఉంటాము. నేను 1వ తరగతిలో చదువుతున్నాను విశ్వవిద్యాపీఠ స్కూల్లో. నేను ధ్రువ జ్ఞానం లెవెల్ 2లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశ చరిత్ర గురించి చెప్పబోతున్నాను. ఇక్ష్వాకు వంశంలో అర్ణుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. అతనికి సత్యవ్రతుడు అనే ఒక కొడుకున్నాడు. అతను అధర్మంగా ఉండడం వల్ల రాజ్యం నుంచి బయటకు పంపించేస్తాడు అర్ణుడు. ఆ తర్వాత వెళ్తూ ఉంటే విశ్వామిత్రుల వారి కుటుంబాన్ని కలుస్తారు. సత్యవ్రతుడు వాళ్ళు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? విశ్వామిత్రుల వారు తపస్సు చేయడానికి వెళ్ళారు. అందుకని అప్పటి నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆహారానికి. అప్పుడు సత్యవ్రతుడు అంటే, నేను మీకు ఆహారం ఇస్తాను, నేను మీకు ఆహారం ఇస్తాను అని ఏర్పాటు చేస్తాను. ఒకరోజు కరువు కాటకాలు రావడం వల్ల అసలు ఆహారం ఏమీ దొరకలేదు. దొరకపోయేసరికి వశిష్ఠుల వారి వాళ్ళ ఆశ్రమం కనిపిస్తుంది. కనిపించగానే అక్కడ గోవుని హత్య చేస్తారు. ఎందుకు? సత్యవ్రతుడికి వశిష్ఠుల వారంటే కాస్త కోపం. ఆ కోపం మనసులో ఉండడం వల్ల ఆ గోవుని హత్య చేస్తారు. ఆ రోజు ఆ మాంసాన్ని విశ్వామిత్రుల వారి కుటుంబానికి అందిస్తారు. ఆ రోజు ఇది తెలుసుకున్న వశిష్ఠుల వారు సత్యవ్రతుడిని పిలిచి, చూడు సత్యవ్రత, నువ్వు 3 తప్పులు చేసావు. ఒకటి అధర్మంగా ఉన్నావు, ఇంకొకటి నువ్వు నాన్న కోపం తెప్పించావు, ఇంకొకటి పెద్ద పాపం ఏంటంటే గోవుని హత్య చేసావు. గోవుని హత్య చేయడం అంటే మానవులు ఎవరు చేయలేరు, ఒక పిశాచం అయితేనే చేస్తుంది అని అంటారు. అన్నప్పుడు నువ్వు 3 పాపాలు చేసావు కాబట్టి నీ పేరు త్రిశంకు అని మారిపోతుంది, అందువల్ల నువ్వు పిశాచంగా తిరిగిపోతావు అంటారు. మనం దీంట్లో నేర్చుకున్న నీతి ఏంటంటే, మనము అధర్మంగా ఉంటే ఋషులు మహర్షులు కూడా క్షమించరు. నాన్నకి కోపం తెప్పించకూడదు, పొరపాటును కూడా గోవుని హింసించకూడదు. థ్యాంక్ యూ. నమస్కారం గురువు గారు. ధన్యవాదాలు ధ్రువ టీం. బాగా చెప్పావమ్మా. మనం నేర్చుకున్న ఇక్ష్వాకు వంశ చక్రవర్తుల కథల్లో నీతితో సహా చక్కగా చెప్పావు నీదైన భాషలో. గుడ్ జాబ్. నెక్స్ట్ రిషిక్, ఆర్ యు రెడీ? వినిపిస్తుంది అండి? ఇప్పుడు వినిపిస్తుందమ్మా. శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు రిషిక్ కాశం శెట్టి. నేను భారతదేశంలో బెంగళూరు నగరంలో 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ ఒక హితవచనం చెప్తాను, ఇంకా విదుర్నీతిలో ఒక శ్లోకం చెప్తాను. ఇవన్నీ ఒక విద్యార్థికి ఉండకూడని లక్షణాల గురించి చెప్తాయి. ముందుగా హితవచనంలో, సుఖార్థి చదతి విద్యాం విద్యార్థి త్యజతి సుఖం సుఖార్థిన కుతో విద్యాం కుతో విద్యార్థిన సుఖం. అంటే సుఖం కోరిన వాడికి విద్య దక్కదు, విద్య కోరిన వాడికి సుఖం దక్కదు. సుఖం కోరిన వాడికి విద్య ఎక్కడిది, విద్యార్థికి సుఖం ఎక్కడిది? సుఖం అన్నది ఒక విద్యార్థికి ఒక ఆటంకం లాంటిది. అందుకే విద్యార్థులకి సుఖం మీద ఆశ ఉండకూడదు. ఇంకా ఇప్పుడు విదుర్నీతిలో శ్లోకం, ఆలస్యం మదమోహౌ చ చాపలం గోష్ఠిరేవ చ స్తబ్ధతా చాభిమానిత్వాం తథా త్యాగిత్వమేవ చ ఏతే వై సప్త దోషా స్యుః సదా విద్యార్థినాం మత. అంటే సోమరితనము,
అహంకారం వల్ల వాస్తవాన్ని గ్రహించకపోవడము, చంచలత్వము, సమయాన్ని వృధాగా కాలక్షేపం చేయడము, దురభిమానము, తుంటరితనము, ఇంకా త్యాగబుద్ధి లోపించడము. ఈ 7 గుణాలు, ఈ 7 లక్షణాలు విద్యార్థికి ఆటంకాలుగా నిలిచి ఉంటాయి. అందుకే విద్యార్థులు వీటిని వదిలేసుకోవాలి. ఈ లక్షణాల్ని వదిలేసుకుంటే విద్యార్థులకి మంచిది. ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు రిషిక్. నీ ఉచ్చారణ బాగుంది, చక్కగా ప్రజెంట్ చేసే పద్ధతి కూడా చాలా బాగుంది. విద్యార్థులకు అవసరమైనవి ఏంటి అనేది హితవచనము, తర్వాత విదురునీతుల శ్లోకం ద్వారా చక్కగా చెప్పావు. వెల్ డన్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి వచ్చే ధ్రువతేజము వర్షిణి అయిపోయింది. వర్షిణి సోర్చల అయిపోయింది. సోర్చల చెప్పావమ్మా? చెప్పాను మ్యామ్. వర్షిణి పట్నం లెవెల్ 2. వర్షిణి లెవెల్ 2 స్టూడెంట్ వర్షిణి. వచ్చావా? లేనట్టున్నారు. నెక్స్ట్ సంహిత కొటికి. సంహిత వచ్చావమ్మా? Can you see me and hear me? Yeah. Ma'am, You can start. Shri Guru Pyo Namaha Harihi Om. My name is Samita, and today I would like to share with you all Shri Vidya Ganapati. Vijnana, in simple terms, anything that an obstacle to attain or achieve the desired result is Vijnana. There are different types of levels in Vijnana, and they differ for everyone. For a student, anything that impedes the knowledge requirement is Vijnana. And if one person is unable to memorize or recollect at the time when one has to reproduce it, it's Vijnana. There are multiple obstacles inside of us, which the Brahmanda Purana lists. The first one is alasa, which is laziness. Second one is dina, which is worrisomeness. Third one is kriba, which is fearsomeness resulting in a bunch of cowardice. The fourth one is nidra, which is sleepiness. And the fifth one is tandra, which is a feeling of drowsiness or doziness when both the body and mind are not active. The sixth one is kripana, if you step back at the right moment of an execution in one's duty, exhibiting unwarranted kindness. Seventh one is pramilika, doubtfulness or withering. Eighth one is niharankara, the lack of self-confidence and commitment. There are Shakti forces, none other than the internal energies within us that work due to the consciousness of the Supreme. These forces become stagnant and are frozen due to above 8 appalling traits. Mantrini and Dandini are... There were 2 people, Mantrini and Dandini, and unable to either contain the sudden change, conceive emotions of the forces, or identify the cause of impotency, they immediately rushed to Sri Lalita Devi, appealing to resolve the issue. Smilingly, Mother said that she would take care of the situation. Manifested, Sri Lalita Devi then glanced pleasingly at Sri Parameshwara due to the vibration created by the vision of the Shiva Kameshwara. Mahakameshwari smiled delightfully in response to his smile. Ganapati then emerged from this radiant smile mixed with white and red hues. This form of Ganapati is also called the Sri Vidya Ganapati, Vallabha Ganapati, and Mahaganapati. Vigneshwara is happiness in spirit due to the pulsation of Shiva and Shakti. That is inherent meaning in the emergence of Ganapati from a radiant smile. When Ganapati inquired what needs to be done, Mata told him that he is aware of everything and hence he should feel the purpose of his manifestation. Immediately, Ganapati dashed forward towards the Shakti forces directly and reached Jaya Vijnana Shila Yantra.
and powered it with his tusk. All the evil forces embedded in the yantra were automatically destroyed, and the annihilation of the yantra immediately entire Shakti forces became active and regenerated. Thank you. You tried to explain in your own words. Nice job, Samhita. And Shyamala and Mantrini, you're confused. They're the ministers of Lalita Devi. Okay. నెక్స్ట్ మనకు వచ్చిన పాట వచ్చే ధ్రువతేజము శ్రీకృష్ణ కసుబ. శ్రీకృష్ణ కసుబ. Excuse me, ma. చెప్పమ్మా. Ma'am, I want to participate. శ్రీకృష్ణ, నువ్వెవరమ్మా? శ్రీకృష్ణ కోసం చెప్తున్నావు. We have announced the name of Sri Krishna. నమస్కారము, నా పేరు శ్రీకృష్ణ. నేను ఈరోజు మహారాణి అహల్యాబాయి హోల్కర్ గురించి చెప్పబోతున్నాను. మహారాణి అహల్యాబాయి హోల్కర్ గురించి పరిచయం అవసరం లేదు. 31 మే 1725 జన్మించారు. ఈవిడ నేటి అహ్మద్ నగర్ లోని చౌండి అనే నగరంలో జన్మించారు. ఆవిడ తండ్రి మకోజీ రావ్ షిండే. ఈవిడకి 8 ఏళ్ళు భక్తిని, వినయాన్ని, నాయకత్వ లక్షణాలను గుర్తించి మల్హర్ రావు తన కుమారునికి వధువుగా పంపమని మకోజీ రావును అర్థిస్తారు. ఫలితంగా 1733లో వారిరువురికి వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు ఆవిడకి 29 ఏళ్ల ప్రాయంలో ఆవిడ భర్త గతించారు. తరువాత కొడుకు, మామగారు కూడా గతించారు. మహాత్ములకే ఇలాంటి కష్టాలు వస్తాయి. మ్లేచ్చుల దురాక్రమణను అడ్డుకోవుటకు ఆవిడే మహారాణి అయ్యారు. ఆవిడ బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు. బ్రిటిష్ వారితో పోరాడారు. బ్రిటిష్ వారి వాలకం చూసి అహల్యాబాయి గారు ముందే వారిని అరికట్టారు. ఈవిడ మ్లేచ్చుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ద్వారకా, కాశీ, అయోధ్య, సోమనాథ్, మధుర, బృందావనం, పూరి జగన్నాథాలయం, అవంతి, బదరీనాథ్, కేదార్నాథ్ మరియు ఇంకెన్నో క్షేత్రాలని మ్లేచ్చుల దాడి నుండి కాపాడి పునరుద్ధరించారు. తన సైన్యంతో ఎందరో మ్లేచ్ఛరాజులని ఓడించి అఖండ భారత సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇలాంటి వారి గురించి మాకు తెలియజేసి మరియు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ధ్రువజ్ఞానం పెద్దలకి ధన్యవాదాలు. బాగా చెప్పావు శ్రీకృష్ణ. అహల్యాబాయి మన జాతికి చేసిన మేలు అంతా ఇంత కాదు. ఆవిడ గురించి చక్కగా చెప్పావు నీదైన భాషల్లో. కాకపోతే ఏంటంటే కొంచెం నెక్స్ట్ టైం ఎక్కువసేపు చూడకుండా సొంత మాటల్లో చెప్పడానికి ప్రయత్నించాము, పేపర్ లేకుండా. ఇప్పుడు కూడా చాలా బాగా చెప్పావు. నెక్స్ట్ టైం ఇంకా నువ్వు బాగా చేయగలవు. యు హ్యావ్ దట్ కెపాసిటీ. ఓకే, ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ మనకి వస్తున్న వాళ్ళు ఆరుష్ శిఖ. Yes, ma'am. Shivaya Gurave Namaha. Namaste Guru Garu. My name is Arshika. I am from Chennai, India. I am studying in 6th grade and Dhruva Jnanam level 2. My topic is Ganapati Avirbhavam. Ganapati is the son of Lord Shiva and Parvati. People worship Ganapati before they start any ritual, so he is an important and first god. There are 3 stories about Ganapati's birth. First story, the popular story, is that Lord Shiva gave boons to demon Gajasura and later killed him due to his misdeeds. Mother Parvati, after knowing that Shiva is coming to Kailasa, readies herself for a shower. She makes a boy out of the dirt of her body and gives life and makes him as a gatekeeper.
This boy unknowingly stops Shiva, so Shiva gets angry and cuts his head. After knowing from Parvati that the boy was his son, he brings the boy back to life by putting elephant head to his body and names him Gajanana. Second story from Skanda Purana is that Mother Parvati obtained Ganapati as her son. She performs vrata and worships Ganapati. Ganapati gave her a boon that he will be born to her as her son. A demon named Sindhurasura was torturing the three worlds. He came to know that the son born to Parvati and Shiva can kill him. So he enters Mother Parvati's womb by her inhale, beheads the baby, and comes out. Mother Parvati is down to distress when when she comes to know that her baby is headless. So Lord Shiva joins the dead baby with elephant head, and thus Ganapati was born. Third story mentions that Lord Ganapati appeared to Lord Brahma with the elephant face. Ganapati is the unified form of Shakti and Shiva. Dhanyavadamulu. Well said, Arish. There is good clarity in your voice and the way you are presented is nice. Good job. నెక్స్ట్ మనకి వచ్చే ధ్రువతేజము శ్రీ సాయి వెంకట నాగలక్ష్మి రితన్య. నాగలక్ష్మి రితన్య చెప్పమ్మా. శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. నా పేరు రితన్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ధ్రువ జ్ఞానం B012 బ్యాచ్ తో ఉన్నాను. నేను ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పబోతున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపార్వతుల కుమారుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్కందుడు, గురుగుహుడు, కార్తికేయుడు ఇలా అనేక నామాలతో పిలుస్తారు. స్వామివారు తారకాసుని వధ కోసమై శరవణ తటాకంలో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జన్మించారు. స్వామివారిని దేవసేనాపతి అని కూడా పిలుస్తారు. దేవసేనాపతి అంటే సకల దేవతలకు గణాలకు అధిపతి అని అర్థం. స్వామివారు తన చేతిని నడుముపై పెట్టి నిలుచుంటారు. దానిని కఠిన్యంత పాని అని పిలుస్తారు. శివుని 5 ముఖాలు పంచభూతాలను, పార్వతీమాత ముఖము ప్రకృతిని సూచిస్తాయి. కావున స్వామివారికి 6 ముఖాలు ఉంటాయి. అందుకే స్వామివారిని షణ్ముఖుడు లేదా షడాననుడు అని పిలుస్తారు. స్వామివారి 6 తలలు 6 ఋతువులను, 12 చేతులు 12 నెలలను సూచిస్తాయి. స్వామివారు నెమలి వాహనుడు. స్వామివారి ధ్వజము కుకుటము. స్వామివారి శక్తి ఆయుధము వాళ్ళ అమ్మ అయిన పార్వతీమాత ఇస్తారు. ఇద్దరు భార్యలు ఉన్నారు. వాళ్ళే వల్లి, దేవసేన. వీరు ఇచ్ఛాశక్తికి మరియు క్రియాశక్తికి రూపాలు. స్వామివారిని విగ్రహ రూపంలోను మరియు సర్ప రూపంలోను పూజిస్తారు. ఈ స్వామివారి దగ్గర మాత్రమే పాము, నెమలి కలిసి ఉంటాయి. స్వామివారి మహామంత్రము శరవణ భవ అనే షడాక్షరాలతో ఉంటుంది. దాని మీద ఒక శ్లోకం కూడా ఉంది. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం, శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షం. స్వామివారికి సర్పరూపంలో కర్ణాటకలోని కుక్కిలో ప్రసిద్ధి ఆలయం ఉంది. తమిళనాడులో పళని, తిరుత్తని, తిరుచానూరు, స్వామిమలై, మదురైలలో
ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవిలో ప్రసిద్ధి ఆలయం ఉంది. మలేషియాలో అత్యంత ఎత్తు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదములు. చాలా చక్కగా చెప్పారు రితన్య. చక్కటి ప్రొనౌన్సియేషన్ ఉంది, ఉచ్చారణ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గురించిన అన్ని విశేషాలు కవర్ చేశావు, ఏ పాయింట్ వదిలిపెట్టకుండా. గుడ్ జాబ్. మేడం గారండి, మనం శ్రద్ధ సుబ్రహ్మణ్యం ఒకసారి పిలుద్దామండి. అది పొరపాటున వేరే సెషన్ లోకి వాళ్ళు రిజిస్టర్ చేశారు. ఓకే, శ్రద్ధా సుబ్రహ్మణ్యం. ఇప్పుడు వాట్ టాపిక్ యూ వాంట్ టు టెల్? శ్రద్ధా సుబ్రహ్మణ్యం. దేవతా విజ్ఞానం సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, చెప్పు. Shivaya Guruve Namaha. My name is Shraddha Subramanian. I am residing at Chennai, Tamil Nadu, India. I am studying in 7th grade student, and in Dhruva Jnanam I am now in level 1. The topic I have taken today is Devata Vijnanam Subramanya Swami. Lord Subramanya is the presiding deity for knowledge, power, and grants us everything. People call him as Kartikeya, Muruga, Skanda, Dandapani, Swaminatha, and many more. He is also the commander in chief of Devata's army and fondly called as Devasenapati. He was incarnated to kill the demon Tarakasura and to protect the gods. Kukuta is the flag of Lord Subramanya, and Mayuraha is his Vahana. Shiva's 5 faces represent Panchabhuta, and Shakti has 1 face which represents nature. Subramanya is the united form of Shiva and Shakti, who has 6 faces known as Shanmukha. He is the form of time. His 6 faces represents the 6 seasons, and his 12 faces represents the 12 months of the year. The Shakti Astram, which Shanmukha holds in his hand, was given to him by his mother to kill Tarakasura. Subramanya, who himself is a Snana Shakti, has 2 consorts, namely Valli. Valli represents the Icha Shakti, and Devasena represents the Kriya Shakti. Subramanya is worshipped in both idol and serpent form. The famous Kshetra which Subramanya is worshipped in serpent form is Kukki Subramanian, which is located in Karnataka. The mantra for Subramanya is Sadakshari Saravana Bhava. Most of the time, Subramanya stands by keeping the hand on his waist, which form is called as Katinyastapani. Some of the famous Kshetra of Lord Subramanya and how he is yearned in the Kshetra are in Palani, Dandapani, in Tiruchendur, Subramanya, in Swamimalai, Swaminatha, in Madurai as Palamudircholi Subramanian, in Parakundam, Muruga, and in Tirutani Subramanya. All of these Kshetra are located in Tamil Nadu, India. Other famous Kshetra are Gati Subramaniam, located in Karnataka, Mopideva Subramaniam, located in Andhra Pradesh, Subramanya Swami Battu Caves, located in Malaysia, and God of Velar under the banyan tree in Hawaii. I really came to know many things about Subramanya through Dhruva Jnanam program, and thanks for giving me a supporting and guiding session and encouraging me to learn many things. I namaskara to Shri Guru Garu of Dhruva Jnanam and Dhanyavadaha. పెళ్ళని శ్రద్ధ. ఇప్పుడు రితన్య తెలుగులో చెప్పిన దాన్ని సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా వెంటనే ఇంగ్లీష్ లో కంటిన్యూషన్ సేమ్ చక్కగా చెప్పావు. వెల్ డన్. నెక్స్ట్ మనకి వచ్చే పార్టిసిపెంట్ ధృవజ్ఞానంలో ధృవతేజం చిరుహాసిని కొంగొద్దు. చిరుహాసిని చెప్పండి. Namaskaram to everyone. My name is Chiruhasini, and I'm studying in level 2 Dhruva Jnanam. So today's my topic is Netaji Subhash Chandra Bose. So Netaji Subhash Chandra Bose is born in 23 of January 1897 in Cuttack, Orissa, to Janakinath Bose and Prabhavati Devi. He was a very intelligent and a sincere student. He was very influenced by Swami Vivekananda's teachings. He was a patriotic zeal student to Swami Vivekananda. Swami Vivekananda is Subhash Chandra Bose spiritual guru. As a student, Subhash Chandra Bose read about many Indians
many incidents that Indians were followed by Britishers. So in 1916, Subhash Chandra Bose was dead and charged one of his British teachers, E.F. Otten, for making a racist remark against the Indian students. As a result, Subhash Chandra Bose was expelled from Presidency College and banished from Calcutta University. So in December 1921, Bose was arrested for organizing a boycott of the celebrations to mark the Prince of Wales to visit India. He became the active member in India's independence movement. He also joined Indian National Congress movement. So he was also elected as president of Youth Wing. So again, later he joined Swaraj Party, and he played a major role in enlightening the students of youth and laborers of Calcutta. And he was very eagerly waiting to see India, as he was an independent federal and republic nation. He became a strong leader in Congress and made a brave attempts to transform the direction of the party to fight against the British. He also opposed Gandhi's philosophy, and he formed a movement called Azad Hind Fauj, so that an Indian army to fight against the British to obtain independence. Germany and Japan also supported India and Netaji. He traveled covering thousands of miles in underwater and crossing many enemy territories. He was also warmly received in Japan, as he was declared as the head of the Indian army, consisting about 4,000 soldiers from Singapore and other eastern regions. So these soldiers were also united by another great revolutionary, who is Rash Bihari Bose. So Netaji eagerly wanted to free India from the Eastern Front. Also, it was believed that Netaji Need to conclude. Your time is up. You need to conclude. Please conclude. Okay, ma'am. Yes. Then the Netaji was died in a plane crash, and his body was never recovered. And the government of India set up many committees to investigate the case. Investigate the case, but it was not found. So the reports of Justice Mukherjee Commission, taped in a parliament on the 17th May 2006, said Bose did not die in the plane crash, and the ashes at the Reconnaissance temple are not his. However, the findings were rejected by the government of India. Subhash Chandra Bose. Hasini, we need to finish. Hasini, please. Ma, sir. We need to finish up. We have given you extra 1 minute. Many people are waiting now. Wind up.
That's it. You can thank your teachers and you can come. Thank you for everyone to give this opportunity. The selected topic is explained well. Thank you, Hasni. Next వస్తున్న ధ్రువ తేజం శ్రీ గురు చరణ్ వెల్లంకి. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. నా పేరు శ్రీ గురు చరణ్. ఈ రోజు నేను దేవతా విజ్ఞానంలో గణపతి షోడశనామ స్తోత్రము చెప్పబోతున్నాను. సుముఖస్తి కదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతో గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ గణపతి షోడశనామ స్తోత్రంలో 16 నామాలు ఉంటాయి. ఈ గణపతి షోడశనామం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసే ముందు గణపతి షోడశనామ స్తోత్రం చెప్పుతుంటే మనకే విఘ్నాలు ఉండవు. ఈ అవకాశం ఇచ్చిన గురు గారికి, నా ధృవజ్ఞానం టీచర్కు నా ధన్యవాదాలు. చక్కగా చెప్పావమ్మా, ఉచ్చారణ బాగుంది. ఇంకా ఏమన్నా శ్లోకాలు చెప్తావా? అంతే గురుగారు. గుడ్ జాబ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువ తేజం అభిరామ్ ఎడవల్లి. ఉన్నావమ్మా? అభిరామ్ లెవెల్ 1 గ్రేడ్. లేరండి ఎవరు. నెక్స్ట్ వచ్చే ధ్రువ తేజం శ్రీ ధృతి అమన మంచి. శ్రీ ధృతి. శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధృతి. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఉండే చోటు భారతదేశం, తెలంగాణ, హైదరాబాద్. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ సదాచారం భూమాత. జగన్మాత తన ప్రేమను మనకు తన ప్రధానాంశ అయిన వసుంధర భూదేవి రూపంలో అందిస్తుంది. వేదము భూమిని తల్లిగాను, ఆకాశమును తండ్రి. శ్రీధృతి మ్యూట్ లో ఉన్నావమ్మా. అమ్మ అనగా మన ఉనికి కారణము, మనకు పోషకము, మనల్ని అన్నిటి మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయావు. అన్నిటి నుంచి అందరి. గురువు గారు ఎవరో మ్యూట్ చేసేస్తున్నారు. లేదమ్మా, నేను చూస్తాలే, నువ్వు చెప్పమ్మా. అమ్మ అనగా మన ఉనికి కారణము, మనకు పోషకము, మనల్ని అన్నిటి నుంచి అందరి నుండి రక్షిస్తుంది. కనుక భూమిని భూమాతగా అంటాము. మనకు సకల సంపదలను, ఐశ్వర్యములను, శోభను మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. కనుక భూమిని భూమాతగా పూజిస్తాము. అన్నిటినీ భరిస్తూ అన్నిటికీ ఆధారమైనందుకు భూమినికి క్షమకి రూపంగా భావిస్తాము. పొద్దున లేస్తూనే భూమి మీద కాలు మోపే ముందు ఈ శ్లోకం చెప్పుకోవాలి. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే అని అన్నాను. తర్వాత అధర్వణ వేదంలో మాతా భూమి పుత్రో అహం పృథివ్యః అని వస్తుంది. అనగా భూమి తల్లి, నేను తన పుత్రుడను. భూమి మీద కొన్ని మంగళకరమైన వస్తువులు పెట్టరాదు. అవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను.
బంగారం, పళ్ళు, పుష్పాలు, కర్పూరం, పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి. భూమికి శివుని ద్వారా కుజుడు పుడతాడు. ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధృవ జ్ఞానం వాళ్ళకి గురువు గారికి ధన్యవాదములు. బాగానే చెప్పావు శ్రీదత్తి. అయితే మనం ధృవజ్ఞానంలో చెప్పుకునేవి 1-2 మాటలు చెప్పావు. అదర్వైజ్ మనం సదాచారంలో చెప్పుకునేవి భూమాతకు సంబంధించిన విషయాలన్నీ చెప్పావు. 1-2 విషయాలు మనం మాట్లాడుకునేవి చెప్పావు. ఆ తర్వాత నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ చేయకుండా చూసుకోమా. అదర్వైజ్ గుడ్ జాబ్. ఇప్పుడు గురువు గారు అనుగ్రహ భాషణం ఉంటుందండి. అవునండి, నేను ప్రొజెక్ట్ చేస్తాను. ఇప్పుడు బృందావనం నుంచి గురువు గారు అందించిన అనుగ్రహ భాషణం విందాం. శ్రీ గురుభ్యో నమః. ధృవజ్ఞానం బోధకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ ఆ పరమేశ్వరుని కటాక్షం లభించాలని కోరుకుంటూ, ఎప్పటికప్పుడు మంచి ప్రగతి సాధిస్తూ ధృవజ్ఞానంలో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. వాళ్ళని ఇందులో విద్యార్థులుగా చేసిన తల్లిదండ్రుల యొక్క సహకారం, వారు ఇందులో ఒక భాగంగా ఉండడం ఆనందం కలిగిస్తున్నది. ఎప్పటికప్పుడు నాకు ధృవజ్ఞానాన్ని కృషి చేసిన వాళ్ళందరూ వివరాలు చెప్తూనే ఉన్నారు. బోధకులుగా ఉన్న వారందరూ అంకిత భావంతో చేస్తున్నారు. అయితే ఒక్కొక్కప్పుడు కారణాల రీత్యా కొత్త బోధకులు రావడం, పాత బోధకులు వెళ్ళడం జరుగుతుంటుంది. కానీ విద్యార్థులు మాత్రం సుస్థిరంగా ఉండడం, దానికి తల్లిదండ్రులు సహకరించడం అత్యంత అవసరం. ఎందుకంటే విద్యను వ్యాప్తి చేసేటప్పుడు విద్యార్థులే అత్యంత ప్రధానం. బోధకులు కూడా నేను చెప్పిన నియమాలను అనుసరించే ఆ సిలబస్ తయారు చేయడం, బోధించడం చేస్తున్నారు. అభినందించదగ్గ విషయం. అదేవిధంగా నేను సాంకేతికంగా సహకరిస్తున్న బృందం వారి యొక్క కృషి కూడా అభినందనీయం. దీన్ని కృషి చేస్తున్న బోధకులు కానీ, నిర్వాహకులు కానీ, ఇతరత్ర సాంకేతిక వర్గం కానీ వీరందరూ కూడా అంకిత భావంతో చేస్తున్నారు, నిరపేక్షంగా చేస్తున్నారు, స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇది అభినందించవలసిన విషయం. ఎందుకంటే ఇదంతా ఋషులకు, ధర్మానికి చేస్తున్న సేవ. అంటే భగవంతుని సేవే. ధర్మం భగవంతుని స్వరూపం. మన సనాతన ధర్మం, మన భారతీయత, వీటిని నేర్పడానికి ఇలాంటి విద్యాభ్యాసాలు చాలా అవసరం. పిల్లల భవిష్యత్తు దీనివల్ల బాగుంటుంది. ఈ విద్య సంస్కారాలను ఇవ్వడమే కాకుండా వారిలో ఒక దైవశక్తిని ప్రవేశింపజేస్తుంది కూడా. అందువల్ల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ధృవజ్ఞాన కృషి చేస్తున్న వారందరికీ మరొక్కసారి అభినందనలు అందిస్తున్నాం. ముఖ్యంగా బోధకులకు మునిపే చెప్పినట్లు వారి కృషిని అభినందించాలి. వాళ్ళు కూడా మరింత ప్రేమతో దీన్ని కొనసాగించాలి. కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు వచ్చినప్పటికీ కూడా మనం ప్రధానమైన లక్ష్యం ఏది ఉందో ధర్మము, భారతీయతని, దానికోసం సర్దుకోవాలి. అందుకే సర్దుబాటుతో సవరించుకుంటూ ఒకరికొకరు సహకారంతో సుస్థిరంగా ధృవజ్ఞానం కొనసాగాలి. దీన్ని కృషి చేస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు లభించాలని ఆశీర్వదిస్తూ, ఋషుల కటాక్షంతో పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి. ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో పాటు సంస్కారము, విద్య కూడా వాళ్ళకి శోభిల్లాలని కోరుకుంటూ ఆశీస్సులు. ధన్యవాదాలండి. ఇప్పుడు మనం మళ్ళీ కార్యక్రమంలోకి వద్దామండి. పిలవండి. నెక్స్ట్ వచ్చే ధ్రువతేజం పరం ఎనిగళ్ళ, ఫౌండేషన్ లెవెల్. పరం శ్రీ శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. After getting up from bed early in the morning, we need to chant Prabhate Sloka. Karagre vasate Lakshmi, Karamadhye Saraswati, Karamule site Gauri, Prabhate Karadarshanam. Samudra vasane Devi, Varvastana Mandale, Vishnu Patni Namastupyam, Sparsham Samasmave. After
taking bath, we have to sit front of Ganesha and tell the Ganapati shlokas. Antarayati Miropashantaye Shanta Pavanamachintya Vaibhavam Tam Naram Vapushi Kuncharam Muke Manmahe Kimapi Tundilam Nahaha Sri Vallabha Samasishtam Dasahastam Gajananam Kananatam Naham Vande Sarvasiddhi Pradayakam Gajananam Bhutakanadi Sevitam Kapitta Jambu Valasaya Pakshanam Umashitam Shoka Vinashakarakam Namami Vighneswara Pada Pankajam. Thank you for giving me this opportunity. బాగా చెప్పావమ్మా. మధ్య మధ్యలో మర్చిపోతున్నా. ఈసారి చక్కగా ప్రాక్టీస్ చెయ్యి. చెప్పడం చక్కగా చెప్పావు అన్ని శ్లోకాలు. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం ఋత్విక్ హనుసాయి. జాగ్రత్త. ఋత్విక్ హనుసాయి. చెప్పమ్మా. Good morning, everyone. My name is Ritvik and I'm studying in 10th grade. I'm in Karnataka. Today I'm going to be speaking on the topic Ganesha Mushaka. Mushaka means a mouse. According to Puranas, a Gandharva called Krauncha is cursed by Maharshi Saubhari in Himalayas to become a mouse as he inappropriately behaved with his wife. Krauncha asked the Maharshi to forgive him as he doesn't know why he got the ill intentions and says that such habits are not in his nature. He also asked the Maharshi to make a provision so that even while he's a mouse, he can do sadhana and be free from the curse. Maharshi Saubhari agreed to this request and told Krauncha to do tapas for Ganesha. Krauncha became a very large mouse and still performed his tapas. By the time his tapas ended, the Maharshis did yajna for the welfare of the entire universe. Krauncha's tapas was completed by the time, so he went to the yajna and started wreaking havoc, meaning destroying stuff over there. And during the havoc, this is because this was so that he could attract the attention of Ganesha. Ganapati threw his pasha around the mouth. As soon as the pasha touched Krauncha, he bowed down to Lord Ganesha, and further he said that he knew he was eligible to become a Gandharva again, but he didn't want to become a Gandharva. Instead, he told that he wanted to serve Lord Ganesha in the form of a mouse. The kind Lord Ganesha accepted Krauncha and blessed him and took him as his Vahana. Another story in Mudgala Purana says that once Adishesha performed the tapas about Ganesha Parabrahman. Pleased with his tapas, Ganapati appeared. He prayed that Ganapati should be born as a son. As the request says, Ganapati accepted the request and was emanated from the heart of Adishesha. He transformed into a baby boy. At the same time, there was a demon called Mayakasura, and the gods and the Maharshis were not able to bear his atrocity. So they all prayed to Ganesha with Shiva and the fourth. Ganesha then appeared and told them that he requires a vehicle that represents all the four Vedas to kill the demon and disappear. Shiva told the hidden meaning of the statement. He told that representation of all four Vedas means that the collective power of all the Brahmas, which include Surya Bhagavan, Vishnu Bhagavan, Shiva Bhagavan, and Brahma Bhagavan. The Mushaka represents the combined power of all the four Vedas. In the Vedas, there's a statement that says only the supreme God, that is Paramatma, can be Paramatma's Vahana. Hence, Garuda is an aspect of Vishnu, Nandi is an aspect of Shiva, and in the same way, Mushaka is an aspect of Ganapati. Thank you. I would like to thank the Dhruva Jnanam management for giving me this opportunity. Good job. You have utilized the time well. Nicely explained. నెక్స్ట్ మనకు వచ్చే ధ్రువతేజం హరిశ్రీ మన్విత. హరిశ్రీ మన్విత.
శివాయ గురవే నమః. నమస్కారం. నా పేరు శ్రీ మాన్విత. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు గణపతి ఆవిర్భావం గురించి చెప్పబోతున్నాను. గణపతి పుట్టిన కథ. ద పాపులర్ స్టోరీ. శివుడు గజానన అనే రాక్షసుని సంహరించి వస్తుండగా పార్వతీదేవికి తెలిసిందిలా శివుడు వస్తున్నాడు అని. ఆవిడ ఒంటి మీద ఉన్న మురికితో ఒక బాబుని తయారు చేసి ప్రాణం పోసి చెప్పింది, నువ్వు లోపలికి ఎవరిని రానియద్దు అని. అలా ఆ బాబు వెళ్ళాడు. కొంచెం సేపు అయ్యాక శివుడు వస్తుండగా ఆ బాబు ఆపాడు శివుడిని. మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు, అమ్మగారు స్నానం చేస్తున్నారు అని. అప్పుడు శివుడికి కోపం వచ్చి ఆ బాబు తల కోసేస్తాడు. అలా పార్వతీదేవి స్నానం నుంచి వచ్చాక శివుడితో చెప్పింది, ఎంత పెద్ద తప్పు చేశారు మీరు, ఈ బాబు మన పిల్లవాడు అని. అప్పుడు శివుడు వాళ్ళ సైనికుల్ని పంపించి ఒక ఏనుగు తల తెచ్చి ఆ బాబుకి అతికిచ్చారు. అలా ఆ బాబుకి ప్రాణం పోసి గజానన అని పేరు పెట్టారు. స్కంద పురాణంలో ఉన్న కథ. పార్వతీదేవి కష్టపడి ఒక తపస్సు చేసింది. ఇలా గణపతి ఆవిడ పుత్రుడుగా పుట్టడానికి. ఆవిడ మట్టి గణపతి చేసి 1 వారం పాటు పూజ చేస్తూ ఉండాలి. ఒక రోజు ఆవిడ పూజ చేస్తూ ఉండగా గణపతి వచ్చి చెప్పాడు, నేను మీకు పుత్రుడుగా పుడతానని. సింధురాసుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. శివుడు పార్వతులు నడుస్తూ ఉండగా సింధురాసుడికి తెలిసింది, నాకన్నా బలవంతులు నన్ను చంపడానికి వస్తున్నాడని. అలా సింధురాసుడు పార్వతీదేవి కడుపులోకి వెళ్ళి ఆ బాబు తల కోసేస్తాడు. అలా పుట్టిన బాబుకి తల ఉండదు. అప్పుడు శివుడికి ఇలా గుర్తొస్తుంది, ఇలా సింధురాసుడు ఉన్నాడని. శివుడు వాళ్ళ సైనికుల్ని పంపించి ఒక ఏనుగు తల తెచ్చి ఆ బాబుకి పెట్టి ప్రాణం పోసాడు. అలా గజానన అని పేరు వచ్చింది. ధన్యవాదములు. మాన్విత, నువ్వు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఇదేనమ్మా? గణపతి ఆవిర్భావం అంతేనా? సరే, బాగా చెప్పావు. తర్వాత వస్తున్న ధ్రువ తేజం, శ్రీరామ కార్తికేయ. అత్త వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, చెప్పు. శివాయ గురువే నమః. నా పేరు కార్తికేయ. నేను ధ్రువ జ్ఞానం లెవెల్ 3లో చదువుతున్నాను. ఈ రోజు నేను సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి కథ మహాభారతంలో విశ్వామిత్రుడు రాముడికి, మరియు మహాభారతంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకి చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడానికి అవతరిస్తారు. దేవతలు స్వామిని దేవసేనులకి అధిపతి చేస్తారు. స్వామి లోక కళ్యాణం కోసం దైవశక్తులన్నీ కలిపి అసుర శక్తి మీద విజయం సాధిస్తారు. స్వామి దగ్గర పాము మరియు నెమలి ఉంటాయి. 2 శత్రువులైనా ఎప్పుడూ కలిసే ఉంటాయి. స్వామి ఇంద్రుడి చెల్లెల్ని పెళ్లి చేసుకుని దేవసేనాపతి అవుతారు. గణపతి ఆశీస్సులతో వల్లీనాథుడు అవుతారు.
స్వామి దగ్గర పాము మరియు నెమలి ఉంటాయి. రెండు శత్రువులైనా ఎప్పుడూ కలిసే ఉంటాయి. రెండు శత్రువుల్ని కలపడం ఒక మంచి లీడర్కి ఉండాల్సిన లక్షణం. ఈ లక్షణం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అలాగే శివుడి వాహనం ఎద్దు మరియు అమ్మవారి వాహనం సింహం. ఆ రెండు కూడా ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగే తెలివి, శౌర్యం, ధైర్యం ఇలాంటి నాయకత్వ లక్షణాలు మల్టీ టాలెంటెడ్ గా ఉండడం షణ్ముఖి ప్రజ్ఞ అంటారు. మనం ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తామో మనకప్పుడు విజయం సాధిస్తుంది. ధన్యవాదాలు. బాగుందమ్మా కార్తికేయ, నీదైన లాంగ్వేజ్ లో చక్కగా చెప్పావు. గుడ్ జాబ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం, జితేంద్ర, అనిరుద్, ప్రయాగ. జితేంద్ర, అనిరుద్. శ్రీ గురు శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నా పేరు అనిరుద్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను భారతదేశంలో హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను ధ్రువ జ్ఞానంలో హితవచనం చెప్తాను. సుఖాదీత్యతే విద్యాం విద్యాదీత్యతే సుఖం సుఖాదినః కుతో విద్యాదినః సుఖం. భావం: సుఖం కోరే వాడికి విద్య లభించదు, విద్యను కోరే వాడికి సుఖం లభించదు. సుఖం కోరేవాడికి విద్య ఎక్కడిది, విద్యార్థికి సుఖం ఎక్కడిది. సుఖలాలస, వినోదం మొదలైనవి విద్యకి ఆటంకం. భోగానుభవం ఉన్నప్పుడు విద్య లభించదు. కష్టించి చదివితేనే విద్య లభిస్తుంది. ఏ విద్య సముపార్జించాలన్నా భోగలాలసం పరిత్యజించాలి అని భావం. నాకి అవకాశం ఇచ్చిన గురువులందరికీ ధన్యవాదములు. బాగా చెప్పావు అనిరుద్. ఇంకేమన్నా స్తోత్రం గాని పద్యం గాని చెప్తావా? ఇంకా నీకు సమయం ఉంది, చెప్పొచ్చు. అరక్షితం తిష్టది దైవ రక్షితం సురక్షితం దైవహతం వినశ్యతి జీవత్సరాతో శివమేవ సజ్జితః కృత ప్రయత్నో విగృహేణ జీవతి. దీని భావం చెప్తావా? రాదు పిన్ని. పర్వాలేదు. రక్షించే వాళ్ళు ఎవరు లేకపోయినా దైవరక్షితుడు బాగానే ఉంటాడు. అదే రక్షించే వాళ్ళు ఉన్నా కూడా దైవం పట్ల నమ్మకం లేని వాళ్ళు నశిస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. చక్కగా అడగగానే చెప్పావు, ప్రిపేర్డ్ గా లేకపోయినా వెల్ డన్. బాగా చెప్పావు. గుడ్ జాబ్. థ్యాంక్ యూ పిన్ని. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న ధ్రువతేజం, అరుణ్ ప్రకాష్, ఎడవల్లి. అరుణ్ ప్రకాష్ ఉన్నావమ్మా? అరుణ్ ప్రకాష్ రాలేదనుకుంటండి. నెక్స్ట్ కార్తికేయ, మైనంపాటి. కార్తికేయ. నమస్కారం. శివాయ గురవే నమః. My name is MVNR Maynampati Kartikeya. Today I am going to tell Sadacharam Brahmi Muhurtam. So Sadacharam means practicing the duties which are stated in our shastras. As said by Bhishma Pitamaha, Achara Prabhavo Dharmascha Prabhurachyutah. Sadacharam is based on Subrata and Saucham. Subrata is only about Saucham. Subrata is only about physical cleanliness, whereas Saucham is purity. Saucham or purity is cleanliness. So waking up before sunrise is one of the in the Sadacharam. Everyone must wake up before sunrise in the Brahmi Muhurtam. Brahmi Muhurtam starts
1.5 hours before sunrise. This practice is postulated by sage Valmiki in Ramayana. He describes Maharshi Vishwamitra waking up Rama in the following verse: Kausalya Supraja Rama Purva Sandhya Pravartate Uttishta Narasardula Kartavyam Deva Matikam. Slokam meaning is Sri Rama, Kausalya's endearing son, wake up before dawn to do your early morning duties and prayers to God. Sage Valmiki illustrated Sri Rama adhering to this practice on various occasions in Ramayana. Rama is our vulnerable role model. Thank you. బాగా చెప్పావమ్మా. సదాచారంలో బ్రాహ్మీ ముహూర్తం గురించి మనం నేర్చుకున్నవన్నీ చక్కగా చెప్పావు. గుడ్ జాబ్. ధన్యవాదాలు. తర్వాత మనకు ముందుకు వచ్చే ధ్రువతేజం, హేరంబ, శ్రీద. నమస్కారం పిన్ని అందరూ. నా పేరు హేరంబ శ్రీధవేదుల. నేను ధ్రువ జ్ఞానంలో లెవెల్ 2 చదువుతున్నాను. నేను పంచది సప్తది చెప్పబోతున్నాను. పంచమహాయజ్ఞములు: బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము. పంచమహాకావ్యములు: రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, కిరాతార్జునీయం, శిశుపాలు వధ. పంచ కన్యలు: అహల్య, తార, ద్రౌపది, మందోదరి, సీత. పంచ ప్రతివ్రతలు: సీత, సావిత్రి, అనసూయ, ద్రౌపది, దమయంతి. సప్త మోక్షపురులు: అయోధ్య, మథురా, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని, ద్వారకా. సప్తకూల పర్వతాలు: మహేంద్ర పర్వతం, మలయ పర్వతం, సహయ పర్వతం, మలయాద్రి పర్వతం, పర్వాలేదు నాన్న, ఈసారి మళ్ళీ గుర్తుపెట్టుకుంది. ధన్యవాదాలు. సంఖ్యావాచక పరిజ్ఞానంలో పంచ సంఖ్య గురించి బాగానే చెప్పావు. సప్త సంఖ్యలో కొన్ని తడబాట్లు వచ్చాయి, పర్వాలేదు. ఈసారి మళ్ళీ సరిగా చూసుకుని నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేసేటప్పుడు చక్కగా చూసుకోండి. ఓకేనా? అలాగే. తర్వాత వచ్చే పార్టిసిపెంట్ శ్రీమేధ. శివాయ గురువే నమః. నేను ఇవాళ కథ చెప్పేది భారతీయ కథల్లో కృతజ్ఞత. చాలా ఏళ్ళ క్రితం చంద్రవంశంలో ఒక రాజు పాలించేవాడు. ఆ రాజు పేరు ధర్మగుప్త. ఒక రోజు వనవాసానికి అడవికి వెళ్ళినప్పుడు దూరం నుంచి ఒక సింహం పరిగెత్తడం చూశాడు. అప్పుడు చాలా భయంతో చాలా స్పీడ్ గా పరిగెత్తాడు. అప్పుడు దగ్గరలో ఉన్న చెట్టు చూసి ఆ చెట్టు మీద ఎక్కేసాడు. అప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత రాజు అంటాడు,
అమ్మయ్య కింద అయితే సింహం నుంచి కాపాడుకున్నాను. ఈలోపే పైనుంచి చెట్టు కొమ్మల్లో ఏదో శబ్దం వచ్చేటప్పటికి అప్పుడు రాజుగారు పైకి ఎత్తి చూశారు. అప్పుడు పైన ఎలుగుబంటి కూర్చుని ఉంటుంది. అప్పుడు రాజుగారు అంటారు, కింద అయితే సింహం నుంచి కాపాడుకోగలిగాను, కానీ పైన ఎలుగుబంటి నుంచి ఎలా కాపాడుకోవాలి అని భయపడతా ఉంటాడు. అప్పుడు ఎలుగుబంటి చూసి, రాజా నేనేమి నిన్ను చెయ్యను అని చెప్తుంది. అప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత ఇంతకీ ఆ సింహం వెళ్ళదు. అప్పుడు ఎలుగుబంటి చెప్తుంది రాత్రి దాకా చూద్దాం, సింహం వెళ్ళిపోతే అప్పుడు మనం మన దారిని చూసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది ఎలుగుబంటి. అప్పుడు రాత్రి సింహం వెళ్ళదు. అప్పుడు ఎలుగుబంటి అంటది, ఓ రాజా నువ్వు పడుకో, నేను చూస్తాను సింహం నిన్ను ఏవైనా చేస్తుందా అని. అప్పుడు రాజుగారిని నమ్మి పడుకుంటాడు రాజా. వేరు నమ్మి రాజు పడుకుంటాడు. అప్పుడు కొంతసేపు అయిన తర్వాత సింహం చెప్తుంది ఎలుగుబంటితో, అది నువ్వు రాజుని కింద పాడే, అప్పుడు నేనేం నీకు చెయ్యను అంటాడు. అప్పుడు ఎలుగుబంటి చెప్తారు, నువ్వు అలా చేయకూడదు, వాడు నన్ను నమ్ముకుని పడుకున్నాడు, అందుకే నేను అలా చేయను అని చెప్తాడు. అప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత రాజు మెలకు వచ్చి ఎలుగుబంటిని పడుకోమంటాడు. అప్పుడు సరే అని పడుకుంటది ఎలుగుబంటి. అప్పుడు సింహం రాజుగారితో అంటది, నువ్వు ఎలుగుబంటిని కింద పాడే, అప్పుడు నిన్నే నేనేమి చేయను అంటాడు. వెంటనే రాజు సరే అని తోసేస్తాడు ఎలుగుబంటిని. వెంటనే ఎలుగుబంటికి మెలకు వచ్చి వెంటనే చెట్టు కొమ్మని పట్టుకుంటాడు. అప్పుడు ఎలుగుబంటి అంటది రాజుగారితో, నేను నిన్ను నమ్ముకుని పడుకున్నాను, నీకు శిక్ష పడుతుంది అని చెప్తారు. భూమాతకి నువ్వు నమ్మకం పర్వతాలు కట్ట బరువు కాదు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, చెడ్డగా ఉండే వాళ్ళంటే చాలా బరువు భూమాతకి అని చెప్తుంది. తర్వాత కంక్లూడ్ చేసేద్దామమ్మా, టైం తొందరగా కంక్లూడ్ చేసే, 3 నిమిషాల సమయం అయిపోయింది. కథలో నీతి ఏంటి, మనం తెలుసుకున్న నీతి ఏంటి చెప్పు. కథలో తెలుసుకున్న నీతి ఏంటంటే మనం నమ్మక ద్రోహం చేయకూడదు. నమ్మక ద్రోహం చేయకూడదు. భూమి ఎంతటి బరువులనైనా మోస్తుంది కానీ నమ్మక ద్రోహం చేసే వాళ్ళని భరించలేదు కదా, అదే కదా, గుడ్ జాబ్. తర్వాత వస్తున్న ధ్రువతేజం ప్రమాణ్ కృష్ణ. అందరికి నమస్కారాలు. నా పేరు కృష్ణచారిక్ రాజా. నేను 3వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తున్నాను. పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతను బ్రహ్మని తపస్సు చేసి కోరుకుంటాడు. శివుడు జ్ఞాన సమాధిలో తెలుసుకుని అతను ఎప్పటికీ జ్ఞాన సమాధి నుంచి బయటకు రారని తెలుసుకుని బ్రహ్మదేవుడితో శివుడు తేజస్తో పుట్టే
కుమారుడే నేను కుమారు చేతితో నేను మన్నిస్తాను అని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మ దానికి ఒప్పుకున్నాడు. అప్పుడు తారకాసుడు దేవతల మీద దండయాత్ర చేశారు. దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శరణ కోరుకున్నారు. బ్రహ్మదేవుడు దానికి సమాధానం చెప్తాడు. శివుడు తేజస్తో పుట్టే కుమారుడే మీరు దేవ సైనిక చేసుకొని తారకాసుని సంహరించండి అనగానే దేవతలందరూ వెళ్ళి శివుని దగ్గర శరణ జ్ఞాన సమాధానం నుంచి బయటికి తీసుకురాలేసరికి మన్మథ సాయంతో శివుణ్ణి జ్ఞాన సమాధానం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. దేవతలందరూ శివుని ప్రార్థించి అతను తేజస్ని పార్వతీదేవిని పెళ్లి చేసుకుని తేజస్ని పార్వతీదేవికి ఇద్దాం అనుకుంటే దేవతలందరూ అయ్యా మేము మీ ఇద్దరికి పుట్టే కుమారుడు మేము తట్టుకోలేము. అప్పుడు శివుడు ఎవరికి ఇవ్వాలంటే బ్రహ్మ భూమాతకి ఇస్తాడు ఇమ్మని చెప్తాడు. అప్పుడు భూమాతకి ఇవ్వగానే శివుడు తేజస్ని భూమాత తట్టుకోలేడు. అప్పుడు అగ్నిదేవుడు దాన్ని ఆ శివుని తేజస్ని గంగా నడికిస్తే గంగా నడగడ శివుడు తేజస్ని లేకపోయేసరికి అగ్నిదేవుడు వాయుదేవి సాయంతో ఒక దట్టమైన అడవిలో పడేస్తాడు. అప్పుడు అక్కడ ఆ దట్టమైన అడవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆకాశమైన శివుడు తేజస్సు నీళ్లు భూమి నీరు నిప్పు గాలి 5 పంచభూతాలతో జన్మించాడు సుబ్రహ్మణ్య స్వామి. అతను ఇంకొక పేరుండి శరవణ. అతను దత్తమైన అడవిలో పుట్టేసరికి శరవణ అనే పేరు వచ్చింది. శరవణ మీన్స్ డీప్ ఫారెస్ట్. అతను దేవ సైనిగా పెట్టుకున్నాడు. అతన్ని తారకాసుని సంహరించాడు. ధన్యవాదాలు. అంత బాగానే చెప్పావమ్మా. కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. దట్టమైన అడవిలో పుట్టలేదు సుబ్రహ్మణ్య స్వామి, రెల్లుగడ్డిలో పుట్టినందుకు శరవణ అని వచ్చింది. ఇది తెలుసుకో. ఈ కరెక్షన్స్ ఒకసారి మళ్ళీ లెసన్ చూసామంటే నీకే అర్థమైపోతుంది. గుడ్ జాబ్. ఇప్పుడు సహస్రాన్ని చూద్దాం. సహస్రం ఉన్నావమ్మా? ఉన్నానండి. చెప్పు. సరేనండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు చామర్తి సహస్ర. ఈ రోజు నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడబోతున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 23 జనవరి 1897 కటక్ ఒరిస్సాలో జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతి దేవికి పుట్టాడు. ఈయన ఎంతో తెలివైన వారు మరియు ప్రజ్ఞావంతుడు. సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద బోధనల చేత ప్రభావతి ఉండారు. 1916లో సుభాష్ చంద్రబోస్ ఒక బ్రిటిష్ టీచర్ ని ఎదిరించారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆ టీచర్ భారతీయుల పట్ల అగౌరవంగా ఉండేవారు. ఇదంతా భరించలేక
ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఈ సైన్యంతోనే ఇండియాకి స్వతంత్రము తేవడానికి ప్రయత్నించారు. జర్మనీ మరియు జపాన్ దేశాలు సుభాష్ చంద్రబోస్ కి భారతదేశానికి తమ మద్దతు ఇచ్చారు. నేతాజీ గారు నీళ్ల కింద ఎన్నో వేల కిలోమీటర్లు శత్రువుల దేశాలు దాటుతూ ప్రయాణించారు. సింగపూర్ మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన 40,000 సైనికులతో కూడిన భారత సైన్యానికి అధిపతిగా నేతాజీ ఎన్నుకోబడ్డారు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రయాణంలో చనిపోయారు అని అనుకున్నారు, కానీ ఆయన శరీరం ఇప్పటిదాకా దొరకలేదు కాబట్టి ఇంకా ఆ విమానంపై అనుమానాలు ఉన్నాయి. ఇంతటితో సెలవు. శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారికి నమస్కారం. సరేనమ్మా శాస్త్ర. చిన్న ఉచ్చరించేటప్పుడు చిన్న చిన్నవి కరెక్షన్స్ చేసుకోవాలి నువ్వు, అదర్వైజ్ బాగుంది. తర్వాత వచ్చే పార్టిసిపెంట్ ధ్రువతేజం, ఉత్కర్ష్ కొత్తపల్లి. వాళ్ళిద్దరూ లేరండి, ఉత్కర్ష్ ఆ తర్వాత వంశిక, వాళ్ళిద్దరూ లేరు. ఉన్నాను సార్. ఉన్నారమ్మా? ఉన్నావమ్మా? సార్ 5 minutes లో ఉత్కర్ష్ 5 minutes లో జాయిన్ అవుతావా? ఉత్కర్ష్ వచ్చాడు మ్యామ్. చెప్పు నా. My name is Namaste everyone. My name is Utkarsh. I live in Andhra Pradesh. Today I am going to tell a beautiful story about virtue. In the battle of Kurukshetra, Pandavas won against Kauravas. But Dharmaraja was in deep regret for killing so many people opposite army in the war. So many people tried to provide solace Dharmaraja with soothing words, but still he was not comforted. Maharshi Vedavyasa himself came and told that you don't need to worry about your act. You did your duty as a king. Maharshi further told that you performed your dharma without fail. Maharshi continued with a story which happened in the period of King Sujumna. A story of two rishis. There were two rishis named Shankha and Likita. They performed great tapas and followed their dharma without fail. They built their hermitages at the river banks of Bahuda. Once, Likita went to Shankha's hermitage. At that time, Shankha was not there. He started wandering around Shankha's hermitage. He stared at a tree full of juicy fruits. He plucked some of them and ate them. Meanwhile, Shankha came and asked, "Where did you get these fruits from?" Nikita told honestly that I picked from the tree from your hermitage. Shankha said, "Nikita, we are living in great tapas and we should not be nostalgic. You plucked some fruits without seeking my permission. It will accept. So you should get punishment from King Sujimna." Then Likita went to King Sujimna as per his brother Shankha's order. After hearing what Likita said, the king tried to pursue him like, "Your
not punishable. But still, he was not agreed with the king's words. టైం అవుతుంది నాన్న, తొందరగా వైండ్ అప్ చేయి, కంక్లూడ్ చేయి. In that kingdom, the punishment for theft is to cut off their hands. Thus, the same punishment was awarded to Likita. Likita happily returned to Shankar's hermitage with his hand cut. Shankar told, "Now your sin has exhausted. Now go to river Bahuda and take bath by recalling our Pitrudevatas." Likita did as per his orders of his brother Shankar. To his surprise, he got his 2 hands back. Moral of the story: even it belongs to our beloved, we should not touch it. Thank you. Dhanyawad to giving this opportunity. Thank you. ఇతరుల వస్తువులు వారి అనుమతి లేనిదే తాకరాదనే నీతిని తెలిపే శంఖలిఖితులు కథ బాగా చెప్పావు. నెక్స్ట్ వంశిక కొత్తపల్లి, ఉన్నావమ్మా? వంశిక చెప్పమ్మా. Greetings to my dear gurus and my friends. Today I am going to tell about Ganapati forms and symbolic significance. Dvatrimsat Ganapati. How is Gajanana Ganapati? Gaja means elephant head. Jaga means human body. Gaja symbolizes Purusha, perfect man, and Shiva. Jaga symbolizes Prakriti, mundane world, and Parvati. Gajanana is the oneness form of Parvati and Shiva. So now I'll tell about symbolism of Ganapati's body parts. Surpakarna means big ears. It removes the husk and grasps the gist. Gajavadana means elephant head. It represents knowledge. Sukshma Netra means micro eye. It represents subtlety in vision. Abhayahasta means blessed hand. It grants fearlessness. Now, symbolism of Ganapati's attributes. Ankusham cuts hindrances. Pasam control over senses. Ratna Kalasam fulfills desires. Mushika Vahana control over desires. And Mudakam giver of auspiciousness and pleasure. Pleasure means Anand. Dvatrimsat Ganapati means 32 forms of Ganapati. Some forms of Dvatrimsat Ganapati are Nritya Ganapati, Yoga Ganapati, Dvimukha Ganapati, Trimukha Ganapati, Lakshmi Ganapati, Siddhi Ganapati, Nirama Ganapati, Veera Ganapati, etc. Thank you. మ్యూట్ లో ఉన్నారండి మీరు. అపర్ణ గారు, అపర్ణ గారు మ్యూట్ లో ఉన్నారు. బాగా చెప్పావు మా వంశిక. నెక్స్ట్ వచ్చే ధృవతేజం హిమాంక్ సర్వేష్ ధూళిపొడి. నేనున్నాను, చెప్పమ్మా. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. Hari, my name is Himang Sevish. I live in India. I'm studying in level 3 Dhruva Jnanam. Today I'm going to tell about Balakanda. Balakanda extends from the birth of Rama to the wedding of Rama. Before, Ayodhya was a very beautiful city and its ruler was King Dasharatha. He had all pleasures but lacked in one. He didn't have children.
He asked Vasishtha for his advice, and Vasishtha advised him to do Putrakameshti Yajnam. Dasharatha did Putrakameshti Yajnam and obtained a bowl of payasam, which he gave the half to Kausalya, the 1/4 to Sumitra, 1/8 to Kaikeyi, and the remaining to again Sumitra. And thus Rama, Lakshmana, Bharata, Shatrugna were born. They were very good and daring brothers. They learnt all vidyas from their Kulaguru Vasishtha. One day Vishwamitra came for asking Rama to help defending the yajna, which Dasharatha did not agree at first, but Vasishtha made him agree. And Rama went along with Vishwamitra and defended the yajna. And on their way to Mithila, Janaka told Rama to break the Shivadanush, which he broke and got Sita as his wife, and Lakshmana for Urmila, Bharata for Mandavi, and Shatrugna for Shrutakirti. On the way of coming to Mithila, Vishwamitra told a lot of stories to Rama, such as Subramanya Jananam, Ganga Avataranam, Ahalya Vrittantam, Trishanku Vrittantam, etc. Thanks everybody for giving me this opportunity. My namaskarams to Gurudev, and I'm thanking the Dhruva Jnanam team for giving me this opportunity for telling the elocution. గుడ్ జాబ్ హిమాంక్. నెక్స్ట్ వచ్చే ధ్రువతేజం పేరు లిఖిత. ఆర్ యు దేర్? వచ్చావమ్మా? శివాయ గురువే నమః. నా పేరు లిఖిత. నేను కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నాను. 4వ తరగతి చదువుతున్నాను. సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. నిద్ర లేచిన ప్రతి ఒక్కరూ తమ గురువులను తలచుకొని నమస్కరించుకోవాలి. ప్రభాత శ్లోకం పఠించాలి. ప్రభాత శ్లోకం అనగా कराग्रे वसते लक्ष्मी कर मध्ये सरस्वती करमूले स्थिते गौरी प्रभाते कर दर्शनम समुद्रवसने देवी पर्वतस्तन मंडले विष्णु पत्नी तुभ्यं पादस्पर्शक्षमस्वमे. తర్వాత తల్లిదండ్రులను నువ్వు మ్యూట్ లో ఉన్నావు నాన్న. మ్యూట్ లో ఉన్నావమ్మా. త్రిమూర్తులను త్రిశక్తులను ధ్యానించుకోవాలి. త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. త్రిశక్తులు అనగా దుర్గా లక్ష్మి సరస్వతి. భూదేవిని నమస్కరించుకోవాలి. పిమ్మట మంచమును దిగవలెను. మంచమును దిగిన తర్వాత నువ్వు మ్యూట్ చేసావమ్మా. తదుపరి స్నానం ఆచరించి భగవంతునికి పూజ చేయాలి. సూర్య భగవానుడికి నమస్కరించుకోవాలి. ఇంకో శ్లోకం చెప్పనా మ్యామ్? చెప్పమ్మా, టైం ఉంది. కదంబ వనచారిణీ ముని కదంబ కాదంబిని నితంబ పూజితాం సురనితంబిని సేవితాం నవాంబురుహలోచనా అభినవాంబుదశ్యామలాం
త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీమాశ్రయే కదంబవనవాసిని కనకవల్లరీదారిణీం మహార్ణమణిహారిణి ముఖ సముల్లసద్వారుణీం దయా విభవకారిణీం విశదలోచనాతారిణీం త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీమాశ్రయే కదంబవనశాలయా కుచబరోల సన్మాలయా కుచోపవిత శైలయా గురుకృపాల సద్వేలయా మదారుణ కపోలయా మధుర గీత వాచాలయా కయాపి గణనీలయా కవచితావయం లీలయా కదంబవన మధ్యగాం కనకమండలోపస్థితాం షడంబురుహవాసిని సతత సిద్ధ సౌదామినీం విడంబిత పారుచిం వికచ చంద్ర చూడామణిం త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీమాశ్రయే కుచాంచిత విపంచిక టైం అవుతుందమ్మా. కుటిల కుంతలాలంకృతాం కుశేషయ నివాసిని కుటిల చిత్త విద్వేషిని మదారుణ విలోచన మధుర గీత వాచాలయా మతంగ ముని కన్యక మధుర భాషిని మాశ్రయే. శివాయ గురువే నమః. అందరికీ కృతజ్ఞతలు. చక్కగా చెప్పావు. అయితే ఇది మన ధృవజ్ఞానంలో నేర్చుకుంది కాదు కదా? మనం కంటెంట్ లో అయితే మాట్లాడుకుందాం అనుకున్నాం కదమ్మా. ఎనీహో బాగా చెప్పావు. నెక్స్ట్ టైం ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. మనము మన సిలబస్ లో చెప్పుకున్నవి ఏవైనా చెప్పుకోవచ్చు 3 నిమిషాల సమయంలో. సరేనమ్మా? బాగా చెప్పావు. నెక్స్ట్ మనకి వస్తున్న వాళ్ళు ధృవతేజం మిహిర్ పేరి లాస్ట్ సెషన్ లో చెప్పేశారండి. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ అనీష్ మైనంపాటి. మ్యామ్ నమస్కారం మ్యామ్. శివాయ గురువే నమః. నా పేరు అనీష్. నేను ఇవాళ బ్రాహ్మీ ముహూర్తం డ్యూటీస్ గురించి చెప్పబోతున్నాను. పొద్దున్నే మనం లేవగానే మొదటిది మన గురువుని గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనము మన త్రిమూర్తులకు త్రిశక్తులకు భూమాతకి తల్లిదండ్రులని గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనము పొద్దున్న లేవగానే మన శ్లోకాలు చెప్పుకోవాలి. అవి కరాగ్రే వసతే దేవి, కరమధ్యే సరస్వతి, కరమూలే సీతా గౌరి, ప్రభాతే కరదర్శనం. ఆ తర్వాత పర్వతస్థన మండలే సముద్రవసనే దేవి, పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే అని భూమాతకి చెప్పుకొని, దాని తర్వాత మంచం నుంచి దిగిన తర్వాత భూమాతకు దండం పెట్టుకొని దాని తర్వాత మనం రోజు స్నానం తర్వాత రోజు చేసే పూజలు ఇంకా దీపారాధన చేసుకోవాలి. ధన్యవాదాలు. అనీష్ అయిపోయింది కదా? ఎస్ మ్యామ్. కరాగ్రే వసతి శ్లోకం మళ్ళీ ఒక్కసారి చూసుకున్నానా? బాగా చెప్పావు. సదాచారం బ్రాహ్మీ ముహూర్త కర్తవ్యాలని. తర్వాత వస్తున్న ధృవతేజం శివాని శిఖ. శివాని ఉన్నావమ్మా? శివాని లేనట్టుంది. ఆ తర్వాత వచ్చేది ఆడియో పని చేయట్లేదండి శివానికి. ఇక్కడి నుంచి మాట్లాడతాను. మ్యామ్ లీవ్ అవ్వచ్చా మ్యామ్? అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చమ్మా. ఉండమని చెప్పు. ఒక్క నిమిషం. శివాని ఇక్కడి నుంచి మాట్లాడచ్చా? మాట్లాడండి. ఒక్క నిమిషం ఉంటారా? వస్తుంది. అలాగే. ఈ లోపు నెక్స్ట్ పార్టిసిపెంట్ ని పిలుస్తాను, తను రెడీగా ఉండమని. సరేనా? శివాని పేరు మళ్ళీ తర్వాత పిలుస్తాను. ఇప్పుడు చిన్మయి ఉన్నావమ్మా? నెక్స్ట్ సాయి కృష్ణ పేరి.
శివాని శివాని వచ్చేసావా? శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు పేరి షణ్ముఖ సాయికృష్ణ. నేను సింగపూర్ లో ఉన్నాను. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ధృవ జ్ఞానంలో ఫస్ట్ లెవెల్లో ఉన్నాను. గజాననం భూతగణాది సేవితం కపిత్తజంబూ ఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వరం పాద పంకజం. నేను ఇవాళ ఎంచుకున్న విషయం సంఖ్యావాచక పరిజ్ఞానం. ఏకం ఏకచక్రరథారూఢ సూర్య ఏకఛత్రాధిపత్యం విజయనగర సామ్రాజ్యం. ఏకదంత వినాయక ఏకపత్నివ్రత రామ ఏకపాదరుద్ర హనుమంత. ద్వే ద్వౌ ద్వౌ లోకౌ ఆహిక ఆముష్మిక ద్విసంధ్యే ప్రాతః సంధ్య సాయం సంధ్య. ద్వే వచనే ఏకవచనం బహువచనం. ద్వౌవిధ కర్మౌ నిత్యకర్మాణి నైమిత్తికర్మాణి. ద్వివిధాయనే ఉత్తరాయణం దక్షిణాయనం. త్రిగుణశక్త్యాః ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి. త్రిపిత్రాః పితృ పితామహ ప్రపితామహ. త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర్. త్రిజగన్మాత పార్వతీ సరస్వతి లక్ష్మి. త్రిగుణాః సత్యగుణ్ రజోగుణ్ తమోగుణ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద వాళ్ళకి ధన్యవాదములు. సాయి కృష్ణ బాగా చెప్పావమ్మా సంఖ్యావాచక పరిజ్ఞానం గురించి. చిన్మయి ఉన్నావా అమ్మా? ఉన్నాను గురువు గారు. చెప్పమ్మా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అందరికీ నమస్కారాలు. నా పేరు చిన్మయి. నేను తిరుపతి నగరంలో ఉంటున్నాను. నేను గీతం స్కూల్ 6th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను ఈరోజు భారతీయ కథను చెప్పబోతున్నాను. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఎప్పుడు ఒక రాజు తన సర్వెంట్స్ ని బహుకరించాలి, వాళ్ళని బహుకరించాలని ఎలా డిసైడ్ చేయాలి అనేసి భీష్ముడిని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు సమాధానంగా ఒక కథను చెప్తాడు. అనగనగా ఒక మహర్షి ఉంటాడు. ఆ మహర్షి ఏమంటే ఆ అడవిలో ఉన్న జంతువులకి ఆ మహర్షి చాలా ప్రియమైన వాడు. అందుకని చాలా జంతువులు ఆయన దగ్గరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక కుక్క మాత్రం ఎప్పుడు తన దగ్గరే ఉండేది. అందుకని ఆ కుక్క భక్తి శ్రద్ధలకు ఆ మహర్షికి చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఒక చిరుత మహర్షి దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆ కుక్కకు ఆ చిరుతను చూసి భయం వేస్తుంది. ఆ కుక్కను చూసి జాలిపడి మహర్షి దానిని చిరుత పులిగా మారిస్తే దానికి భయం ఉండదనేసి ఆ కుక్కను చిరుతగా మారుస్తారు. అలాగా కాలం గడుస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆ చిరుత అడవి నుంచి భయంతో పరిగెత్తుకుంటూ వస్తుంది. అది ఎందుకు భయపడిందంటే ఒక పులిని చూసి ఆ చిరుత భయపడుతుంది. అందుకనేసి ఆ మహర్షి ఆ చిరుతని పులిగా మార్చేస్తారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక ఏనుగు ఆ మహర్షి దగ్గరకు వస్తుంది. ఆ ఏనుగు చూసి ఆ పులి భయపడితే ఆ మహర్షి ఆ పులిని ఏనుగులా కూడా మార్చేస్తారు. అప్పుడు ఒక సింహం ఆ ఏనుగుని భయపెడుతుంది. అందుకనేసి ఆ మహర్షి ఆ ఏనుగుని సింహంలా కూడా మార్చేస్తారు. అప్పుడు ఒకసారి ఒక పెద్ద శరపమృగం మహర్షి దగ్గరకు వస్తుంది. అందుకు ఆ సింహం ఆ శరపమృగాన్ని చూసి భయపడగా ఆ మహర్షి ఆ సింహాన్ని శరపమృగంగా మార్చేస్తారు. ఆ కుక్క శరపమృగం దాకా వచ్చిన దాని ఆలోచన విధానం మాత్రం కుక్క దగ్గరే ఉండిపోతుంది. దానికి ఏమైనా ఆలోచన వస్తుందంటే
అది అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని భయపెడుతుంది కాబట్టి అన్ని జంతువులు మహర్షి దగ్గరికి వెళ్తే మహర్షి వాటిని కూడా శలభ మృగాలుగా మార్చేస్తాడు. అప్పుడు ఆ అడవిలో కాంపిటీషన్ మొదలవుతుంది. అందుకనేసి ఆ శలభ మృగం ఏమనుకుంటుందంటే ఆ మహర్షిని చంపేస్తే అది ప్రశాంతంగా ఉంటుందనేసి ఆ మహర్షిని చంపేందుకు వెళ్తుంది. కానీ మహర్షి ఆ సమయంలో మెలకువగానే ఉంటారు. అందుకనేసి ఆ మహర్షి ఆయన పొరపాటును తెలుసుకొని ఆ శలభ మృగాన్ని వెంటనే కుక్కలా మార్చేస్తారు. ఈ కథ యొక్క నీతి ఏమంటే ఎవరైనా ఒక రాజు తన మంత్రిని గాని లేక అధికారిని గాని నియమించాలంటే వారి నీతి, నిజాయితీ, సిన్సియారిటీ, శాస్త్రం మీద పట్టు అవన్నీ ఆ గుణాలను చూసి ఒక రాజు వారు ఆ స్థానానికి తగిన వారా కాదా అని నిర్ణయించాలి. ఆ గుణాలను చూడకుండా నిర్ణయిస్తే అంత పెద్ద స్థానాన్ని ఇచ్చిన వ్యక్తి మీద కూడా తిరగబడే అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన శ్రీ గురువు గారికి, ధ్రువ జ్ఞానానికి ధన్యవాదం. బాగా చెప్పావమ్మా. అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కించినా నిలుపుకోలేరు అని మహాభారత కథలు చెప్తున్నాయి. గుడ్ జాబ్. నెక్స్ట్ ఒకసారి అబ్సెంటీస్ ని ఒకసారి మళ్ళీ చూస్తానండి. శివాని ఆర్ యు దేర్? అరుణ్ ప్రకాష్ ఎడవల్లి, అభిరామ్ ఎడవల్లి, వర్షిణి పట్నం ఉన్నావమ్మా? రోహిత్ వెలమూరి, మేఘనా పేరి. ఇంకెవరైనా సెషన్ 7 లో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా? అయిపోయారండి, అందరూ అయిపోయారండి. We can close session 7. మనకి ఈ సెషన్ 7 క్లోజ్ చేసే ముందు ఒక్కసారి అందరికి రిమైండర్ ఇస్తాను. టెస్ట్ నవంబర్ 13th లోపు మీరందరూ సబ్మిట్ చేయాలండి. మేడం అనిరుద్ కన్నా మ్యామ్, నేను మిగిలిపోయాను. నేను కూడా మిగిలిపోయాను. ఎవరమ్మా చెప్పు, పేరు చెప్పు. నేను భరత్ చంద్ మ్యామ్. నువ్వు సెషన్ 7 లో ఉన్నావమ్మా? లేదండి, సెషన్ 7 లో లేరు. వీళ్ళు ఇప్పుడు వస్తారు, సెషన్ 8 లో వస్తారు. శివాని కూడా ఉంది. శివాని ఉందా? ఉంది. శివాని చెప్పమ్మా. ఆరాధ్య అండి, ఆరాధ్య. లేదు, మీది నెక్స్ట్ సెషన్ అండి. ఇది ఒక 5 నిమిషాల్లో కంక్లూడ్ అవుతుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. శివాని నువ్వు చెప్పమ్మా. అనిరుద్ కన్నన్. ఓకే, అనిరుద్. శివాని అయిపోయాక అనిరుద్ నిన్ను కాల్ చేస్తాను. సెషన్ 7 కదమ్మా అనిరుద్? కాదండి, అనిరుద్ లేడే మన సెషన్ లో. అనిరుద్ సెషన్ 8 అండి. సెషన్ 8 అనిరుద్ నువ్వు వెయిట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఒక 2 minutes. శివాని ఈ సెషన్ లో ఉంది, తను అయిపోగానే క్లోజ్ చేసేస్తాము, నువ్వు జాయిన్ అవుతాను. ఓకే శివాని నువ్వు చెప్పమ్మా. శివాని ఇందాక చెప్పారు, శివాని ఉన్నానని చెప్పారు. ఉంది కానీ తను మనకు వినపడట్లేదండి. అమ్మాయి ఆన్లోనే ఉంది. ఒక పని చేయండి, మీరు క్లోజ్ చేసేయండి ఈ సెషన్. నెక్స్ట్ సెషన్ లో మేము చూస్తాం, ఒకవేళ వస్తే మళ్ళీ. ఓకే, ఈ సెషన్ ఇక్కడితో సెషన్ 7 ఇక్కడికి క్లోజ్ అవుతోంది. మీరు ట్రైమిస్టర్ 1 టెస్ట్ నవంబర్ 13th లోపు సబ్మిట్ చేయండి. అందరికీ నమస్కారం. ఎస్ మ్యామ్. హరి గారు సెషన్ స్టార్ట్ చేద్దామండి. యా అండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం.
అంటారా లేకపోతే మనకి మోడరేటర్ ఎవరండి సెషన్ కి? నేనండి, నా పేరు శిరీష. శిరీష ఓకే ఓకేనండి, 1 minute. నా స్క్రీన్ కనబడుతుందండి? కనిపిస్తోందండి. ఓకే. శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. క్లోజింగ్ ఈవెంట్ లో సెషన్ 8 స్టార్ట్ అవుతోందండి. ట్రైమిస్టర్ 1 క్లోజింగ్ ఈవెంట్ లో సెషన్ 8 స్టార్ట్ అవుతోంది. నేను వరుసగా పిల్లల పేర్లు పిలుస్తాను. ఈ లోపల చిన్న రిమైండర్ ఏంటంటే, మధ్యలో గురువు గారి అనుగ్రహ భాషణ అవ్వకుండా పిల్లలు ఎవరు లీవ్ అవ్వకండి. స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనకు వస్తున్న ధ్రువతేజం యాజ్ఞవల్క్య మందాలిక. ఉన్నావమ్మా? శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మండలిక వెంకటరామ శ్రీశాయీశ్వర ధ్రువ యజ్ఞవల్క్య. నేను మొదటిగా 2 నిత్య పారాయణ శ్లోకాలు చెప్తున్నాను. మొదటిది, కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కర మూలే స్థితాం గౌరీ, బాతే కర దర్శనం. రెండోది, సముద్ర వసతే దేవి, పర్వతస్థల మండలే, విష్ణుపత్ని నమస్తూభ్యం, పాదస్పర్శ సమస్వమే. ఇప్పుడు నేను 2 గణేశ శ్లోకాలు చెప్తున్నాను. మొదటిది, అంతరాయ తిమిరోపశాంతయే, శాంత పావనమచింత్య వైభవం, తం నరం వపుసి కుంజిడం ముఖే, మన్మహే కిమపి తుండిలం మహః. రెండోది, గజాననం భూత గణాది సేవితం, కపిత్త జంబు ఫలసార భక్షణం, ఉమాసుతం శోక వినాశకారకం, నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఇప్పుడు నేను 2 పద్యాలు చెప్తున్నాను. మొదటి పద్యం, తొందమున ఏకదంతమున తోరపు బొజ్జయు వామహస్తమున్, మెల్లుగా రోయు గజ్జలను, మెల్లని చూపులు మందహాసం, కోరిన విద్యకెల్లా నజ్జ అయి ఉండిది ఓ పార్వతి తనయ్య, ఓయ్ గణాధిపాని కువక్త్యదన్. రెండో పద్యం, మానవున అవమానంబున మానస తుష్టితాపంబు, మానవులకునవు బోనికతము సుకృతములే, గాదన చేయించింది గాదన వశమే. అందరికీ ధన్యవాదాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నమస్కారం. చాలా బాగా చెప్పావమ్మా యాజ్ఞవల్క్య. అన్ని గుర్తుపెట్టుకుని చాలా బాగా చెప్పావు చూడకుండా. వెరీ గుడ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం రామ్ స్వామినాథన్ కేసనపల్లి, లెవెల్ 2 వాల్మీకి రామాయణంలో క్వాలిటీస్ ఆఫ్ రామ చెప్తాడు. స్వామినాథన్ నా అమ్మా? పెద్దలకి గురువులకి అందరికీ నమస్కారం. నా పేరు రామనాథన్ కేసనపల్లి. ఈరోజు నేను అవతారిక గురించి చెప్పబోతున్నాను. వాల్మీకి మహర్షి వాల్మీకి నాటాన్ని కూడా స్పందం సత్య వాక్యోత్పడం అని అడిగాను. దాని నేనే ఏంటంటే, ఈ వరల్డ్ లో 16 క్వాలిటీస్ ఎవరైనా ఉన్నారా? అప్పుడు నారద మహర్షి, ఇక్ష్వాకువంశ ప్రభువు రామో నామ నిశ్రతః నిత్యమాన్
Mahavir Uddutiman Vasi అని చెప్పారు. దానికి మీనింగ్ అవును మనకి రాముడు ఉన్నాడు ఇక్ష్వాకు వంశంలో మన రాముడు. ఇంకా 16 క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా మహర్షి వాల్మీకి 16 qualities చెప్పారు. Virtuous, vigorous and always conscientious, mindful of good deeds done to him, a speaker of truth, determined and resolute, obstinate in decisions, interested in welfare of all beings, and able, uniquely pleasant look at all the time, knowledge about self for self-purpose, that control over anger, non-jealous, whom even the gods fear when predicted to war. Reading. Rama literally means charming and enchanting beauty. ధన్యవాదాలు. బాగా చెప్పావమ్మా. మంచి టాపిక్స్ సెలెక్టెడ్. యూ హ్యావ్ సెలెక్టెడ్ వెరీ గుడ్ టాపిక్, ప్రెజెంటెడ్ నైస్లీ. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం శివాని కృష్ణ అయ్యల సోమయాజుల లెవెల్ 3 భారతదేశ చరిత్రలు శ్రీ అరబిందో ఘోష్. Namaste. Shri Gurubhyo Namaha. Today I'll be talking about Shri Aurobindo Ghosh, the Great Sir. The Great Sir of India, an influential figure whose impact on spiritual across the globe is immense and permanent. కొంచెం గట్టిగా చెప్తావా? వినిపించట్లేదు. Can you speak loudly? Some of his works include The Life of Divine, the essays on the Gita, and the Isha Upanishad. These writings embodied much of the inner knowledge that had come to him in his practice of yoga. In 1949, in his work, The Ideal of Human Unity, he predicted that the communist powers would eventually overshadow Southwestern Asia and Tibet, and might attempt to overrun the whole frontier of India, menacing her mother India's security. This is only a small extract of his predictions. In 1963, 10 years after, John Kennedy, president of the USA, was shown Sri Aurobindo's prediction. After reading them several times, Kennedy blurted out to Sudhir Ghosh, who presented the work to him, that surely there must be a typing mistake. The date must have been 1960 and not 1950. He thought that a man devoted to meditation and contemplation said this about the intentions of communist China as early as 1950. To think that Sri Aurobindo foresaw all this between 1949 and 1950, while the leadership in India all the time indulged in a rudderless non-alignment devoid of all strategic depth, is striking. He gave a spiritual orientation to the freedom movement of India, and his religious ideas impacted so many people across the world. Dhanyavadam. Very good, Amma. Nicely presented. Very rarely selected topic. Nicely presented. Next వస్తున్న ధ్రువతేజం శిరీష్ గారు లాస్ట్ సెషన్ లోంచి శివాని అని ఒక అమ్మాయి ఉంది. అలాగే శివాని కృష్ణ. తను శివాని కృష్ణ ఇప్పుడు చెప్పినట్టుంది కదండి? కాదండి, శివాని. అమ్మాయి పేరు శివాని. శివానియా? ఓకే. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం శివాని. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. నేను సెలెక్ట్ చేసిన టాపిక్ ఇవాళ గణపతి హేరంబా గురించి. సో గణపతి హేరంబా means the one who plays vicinity of Shiva, providing joy to him. He's the one who helps the distressed and makes them happy. He's a multidimensional and an amalgamation of different divine forces like Bhuvaneshwari, Raja, Rajeshwari, Shiva, Rudra, Dakshina, Murti, Sarada Devi. Okay. Three demons
Tanashika, Vidyumali, and Kamalakshika got wounds from Brahma and were torturing the three worlds. Brahma, Vishnu, and other gods prayed to Mahadeva and set the three worlds free. Earth became a chariot for Shiva, Mount Meru, the bow, Vasaki, the bowstring, sun and moon are the wheels. Vedas became horses, Chandas are Titas, Omkara became the whip. Brahma became the charioteer and Narayana became the arrow. Mahadeva came to war when he was aiming for the arrow. He failed in attempts. Parvati asked Shiva and inquired whether he informed Ganapati before starting a war. Shiva confessed and came to Kailasha to inform Ganapati. Shiva meditated the chanting of mantras of Ganapati. Suddenly, Ganapati with the 5 elephant faces and the Ginkara appeared to Shiva. Ganapati emanated from Shiva, and his 5 faces are called the Satyojata, Vamadeva, Aghora, Tatpurusha, and Isana. This form of Ganapati is called as Heramba Ganapati. Shiva worshipped this form of Ganapati Sahasranama Stotra. With the help and blessings of Shiva, he successfully killed the Tripuras and destroyed the 3 cities. Thank you. Great job. Nicely presented, Amma. Next వస్తున్న ధ్రువతేజం అఖిల్ వెప్పల. లెవెల్ 2 భారతీయ కథలు ఇక్ష్వాకు చరిత్ర స్టోరీ ఫ్రమ్ రామాయణ. అమ్మా అఖిల్? అఖిల్ వచ్చావా నాన్న? నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం శ్రీదత్త కార్తికేయ కేసానుపల్లి. లెవెల్ 4 నుంచి ధర్మ అండ్ ధర్మ సూక్ష్మ గురించి చెప్తాడు. శివాయ గురువే నమః. పెద్దలకి గురువులకి అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదత్త కార్తికేయ కేసానుపల్లి. నేను ధ్రువ జ్ఞానంలో లెవెల్ 4 చదువుతున్నాను. నేను ధర్మ అండ్ ధర్మ సూక్ష్మల నుంచి ధర్మం ఏంటి అని చెప్పబోతున్నాను. ధర్మ అనే పదం సనాతన ధర్మంలో ఎక్కువగా వినపడుతుంది. ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళ లైఫ్ అంతా ధర్మంతో చుట్టిపడి ఉంటుంది. కానీ ధర్మ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఏ భాషలో అయినా ధర్మ అనే మీనింగ్ లేదు. లైక్ ఏ భాషలో అయినా దానికి మీనింగ్ లేదు. ఇంగ్లీష్ లో అయినా, తెలుగులో అయినా, హిందీలో అయినా. సో ధర్మాన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు? మనం ధర్మాన్ని రైట్ కాండక్ట్, డ్యూటీ, స్టిప్యులేషన్, రైటియస్నెస్ అండ్ మ్యాండటరీ అప్లికేషన్ గా డిఫైన్ చేయొచ్చు. కానీ అది ఫుల్ మీనింగ్ కాదు. అది జస్ట్ ముందే చెప్పినట్టు ఇట్స్ వెరీ హార్డ్ టు డిఫైన్ ధర్మ. అనుశాసనిక పర్వంలో ద గ్రాండ్ సర్ భీష్మ ఏమన్నారంటే, ఏదైతే యూనిటీ, హార్మనీ అండ్ పీస్ తెస్తుందో అది ధర్మం. ఏదైతే గొడవలు, డిఫరెన్షియేషన్ కి డీల్ అవుతుందో అది అధర్మం. అధర్మం అంటే నాట్ ధర్మం. మహర్షి వేదవ్యాస ఏమన్నారంటే, ఆచార్య ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురచిత. ఆచార్య ప్రభువో ధర్మ అంటే తపస్సు, డిసిప్లిన్ లైఫ్, వర్చువల్ కాండక్ట్, అవి ఎక్సెట్రా. that forms the basis of dharma. ధర్మస్య ప్రభురచిత అంటే ధర్మ is the form of Lord Achita. అంటే Vishnumurti is the form of dharma, or dharma is the form of Lord Achita. So ధర్మాన్ని ఎట్లా ఫాలో అవ్వచ్చు? ధర్మో రక్షతి రక్షిత అంటే if you protect dharma, dharma will protect you. You can protect dharma in multiple ways. అంటే ధర్మాన్ని ఫాలో అవ్వడం, వేరే వాళ్ళకి చెప్పి నువ్వు కూడా వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పడం, ఎవరైతే ఫాలో అవుతున్నారో లైక్ ధర్మాన్ని వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, అధర్మం చేయకుండా ఎవరైతే అధర్మం చేస్తున్నారో వాళ్ళకి ఎదురుగా నించోవడం, ఇంకా ఎవరైతే అధర్మం చేస్తారో వాళ్ళతో అసోసియేట్ అవ్వకుండా ఉండడం. అంటే లైక్ అధర్మ
వాళ్ళతో ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అదంతా చేయకూడదు. సో స్క్రిప్చర్స్ లో ఏమని రాస్తుందంటే యతో ధర్మస్ తతో కృష్ణ యతో కృష్ణ తతో జయ. ఇదంటే ధర్మ ఎక్కడుంటే లార్డ్ కృష్ణ అక్కడ ఉంటారు, ఎక్కడైతే లార్డ్ కృష్ణ ఉంటారో అక్కడ విక్టరీ అండ్ సక్సెస్ ఉంటుంది. సో ధర్మాన్ని పాటిస్తే దేవుడి అనుగ్రహం ఇంకా సక్సెస్ అన్నిట్లో ఉంటుంది. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు కార్తికేయ, ధర్మాన్ని గురించి. నువ్వు కూడా ధర్మాన్ని సపోర్ట్ చేసావు. వెరీ గుడ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం, కార్తికేయ జాగర్లపూడి. నమః. అందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ జగలపూడి. నేను నెదర్లాండ్స్ లో ఉన్నాను, లెవెల్ 2 లో ఉన్నాను. ఇవాళ నేను సుభాష్ చంద్ర బోస్ గురించి చెప్పబోతున్నాను. సుభాష్ చంద్ర బోస్ ఒక స్వాతంత్ర సమరయోధుడు. సుభాష్ చంద్ర బోస్ కటక్ అనే రాష్ట్రంలో ఒరిస్సాలో జన్మించారు. సుభాష్ చంద్ర బోస్ వారి తల్లిదండ్రులు జానకినాథ్ బోస్ మరియు ప్రభావతి దేవి. సుభాష్ చంద్ర బోస్ చిన్నతనం నుండి దేశభక్తితో ఉండేవారు. వారి నేతాజీ అని ప్రేమగా పిలిచేవారు. స్వామి వివేకానంద గారి బోధనలకు బాగా ప్రభావితమయ్యారు. కాబట్టి ఆయనను ఆధ్యాత్మిక గురువుగా ఆరాధించేవారు. భారత జాతీయ కాంగ్రెస్ లో చేరుకొని తరువాత స్వరాజ్ పార్టీలో కూడా చేరుకొని బలమైన నాయకుడు అయ్యారు. యువజన నాయకుడిగా ఎన్నికయ్యారు. గాంధీజీ సిద్ధాంతాలను వ్యతిరేకించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని తయారు చేశారు. ఆయన విమాన ప్రమాదంలో మరణించబడలేదు. భారత ప్రభుత్వం తీర్మానించారు. భారతదేశ స్వతంత్రం కోసం ఈయన చేసిన సేవలు మరియు కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు నా పద్మిని అత్త మరియు సత్య పిన్ని అండ్ ధ్రువజ్ఞానం టీమ్ కి ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావమ్మా, సుభాష్ చంద్రబోస్ గారి గురించి చాలా బాగా చెప్పావు. గ్రేట్ జాబ్. ఓన్ వర్డ్స్ లో చెప్పావు, కష్టమైనది బాగా చెప్పావు. అనన్య జాగర్లపూడి నెక్స్ట్. లెవెల్ 2 భారతదేశ చరిత్రలో శక్తిపీఠాస్ పార్ట్ 1. yes ma'am. చెప్పమ్మా. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు అనన్య జగర్లపూడి. నేను నెదర్లాండ్స్ లో ఉంటున్నా, లెవెల్ 2 చదువుతున్నా. ఇవాళ నేను శక్తి పీఠాల గురించి చెప్పబోతున్నా. పురాణాల్లో బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని సృష్టించారు. దాంట్లో దక్ష ప్రజాపతి ఒకరు. దక్ష ప్రజాపతి శక్తిని పూజిస్తారు. శక్తి దక్షుడిని దీవించి ఆయన కూతురుగా పుడుతుంది. కానీ ఆమెకు ఒక షరతు. అది ఏంటంటేనా, శక్తిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయమని. దక్షుడు కూతురు అయిన శక్తికి సతీదేవి అని పేరు పెట్టారు. కొన్ని నెలలు గడిచాక సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని రోజులు గడిచాక దక్షుడికి శివుడి పైన కోపం కలిగింది. ఎందుకంటేనా, సతీదేవి నా కూతురే, అది శక్తి నన్ను దీవించి నా కూతురుగా పుట్టిన సతీదేవి రూపంలో అనేసి. దక్షుడు శివుడిని ఇష్టపడలేదు. ఒక రోజు దక్షుడు మహాయజ్ఞం చేస్తున్నాడు. అందరినీ పిలిచాడు, కానీ శివుడిని మాత్రం పిలవలేదు. శివుడు సతీదేవిని ఆపడానికి ప్రయత్నించినా సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది. దక్షుడు సతీదేవిని మరియు శివుడిని అవమానించారు. ఆ అవమానాలు భరించలేక సతీదేవి చనిపోయింది. ఈ వార్త వినిన శివుడు
ఈ వార్త వినిన శివుడు కోపంతో మరియు బాధతో ఉన్నారు. ఆయన జుట్టుతో వీరభద్రుని చేసి వీరభద్రుణ్ణి పంపించి మరియు దక్షయజ్ఞాన్ని పాడు చేశారు. శివతాండవం చేస్తూ శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకెళ్తూ ఉన్నారు. విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని విష్ణు చక్రంతో ఖండించి శక్తి పీఠాలుగా వచ్చాయి. ఇప్పుడు నేను శక్తి పీఠాల శ్లోకం చెప్తున్నా. ఓం లంకాయం శాంక్రీదేవి కామాక్షి కాంచపురే ప్రద్యుమ్నే సుంకలాదేవి చాముండి క్రాంచపట్టనే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జన్య మహాకాళీ పీఠికాయాం విభూతిక ఓజ్యాయాం గిరిజాదేవి మాణిక్యం దక్షవాటికే హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరి ज्वालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका वारण्यास विशालाक्ष्मी काश्मीरेषु सरस्वती अष्टादश पीठानि योगिनामपि दुर्लभं सायंकाले पठे नित्यं सर्वशत्रुविनाशनम्. ఈ అవకాశం ఇచ్చినందుకు మా గురువు గారికి మరియు ధృవజ్ఞానం టీం కి ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావమ్మా. కొంచెం శ్లోకంలో కొంచెం మిస్టేక్స్ కొంచెం చూసుకో, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్. అలా పలకాలి, కాళీ అలా. ఏమో వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు ఓన్ వర్డ్స్ లో. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం మహిత్ సాయి షరాఫ్ లెవెల్ 2 గణపతి ఆవిర్భావం. శివాయ గురవే నమః. నమస్కారం అండి, నా పేరు మహిత్. నేను ఈరోజు గణపతి ఎట్లా జన్మించినారు అని స్కాంద పురాణం నుంచి ఒక చిన్న కథ ద్వారా చెప్పబోతున్నాను. పార్వతీదేవి ఎంతో తపస్సు చేసిన తర్వాతనే గణపతి ఆమె పుత్రుడిలాగా పొందింది. ఆమె పుణ్యక వ్రతం కూడా చేసింది. పుణ్యక వ్రతం ఏమంటే, ఇప్పుడు మనము శ్రావణ శుద్ధ చవితి నాడు నుంచి భాద్రపద శుద్ధ చవితి నాడు వరకు గణపతిని పూజిస్తాము. దాని తర్వాత ఆయన విగ్రహంని నిమజ్జనం చేస్తాము. ఈ సమయంలో సింధురాసుడు అనే ఒక రాక్షసుడు త్రిలోకాల్ని బాధ పెడుతుండేది. పార్వతీదేవి తపస్సు సఫలమైనాక గణపతి ఆమె ముందర ప్రత్యక్షమై ఆమెకు పుత్రుడు అవుతారని వరం ఇస్తాడు. ఇది విని శివుడికి ఎంతో ఆనందం కలిగి పార్వతీదేవి కోసము హిమాలయ పర్వతాల దగ్గర ఒక పెద్ద గార్డెన్ నిర్మాణిస్తాడు. ఇంతలోగా సింధురాసుడికి కూడా తెలిసిపోతుంది పార్వతీదేవికి ఒక పుత్రుడు పుడతారు, ఆ పుత్రుడే నన్ను సంహరిస్తాడు అని. అందుకు తన భావస్తో పార్వతీదేవి గర్భం లోపలికి వెళ్ళి ఆ శిశువు తల నరికి మళ్ళీ బయటకు వస్తాడు. కొంత సమయం తర్వాత పార్వతీదేవికి పుత్రుడు పుడతాడు, కానీ తల్లి లేకోకుండా పుడతాడు. ఇది చూసి పార్వతీదేవి ఎంతో బాధపడుతుంది. శివుడికి గజాసురుడు అనే ఒక రాక్షసుడు గుర్తొస్తాడు. ఈ గజాసురుడు ఏమంటే, ఆయన ఆత్మ ఎప్పుడో శివుడి లోపల లీనం అయిపోయింది, కానీ ఆయన కూడా ఎప్పుడు దేహంతో సహా ఎప్పుడు శివుడి దగ్గరే ఉండాలని కోరుకుంటారు. అందుకు శివుడు గజాసురుని చర్మాన్ని ఆయన వస్త్రాలాగా ధరిస్తాడు. దీనివల్ల ఆయన కృత్తివాసాన్ని కూడా పిలువబడతారు. అప్పుడు శివుడికి గజాసురుడికి ఇచ్చిన ఇంకొక వరం కూడా గుర్తొస్తుంది, ఏదైతే నేను ఎప్పుడు నిన్ను నా సొంత కొడుకులాగా చూసుకుంటాను అని. అందుకు గజాసురుని తల తీసుకొని ఆ శిశువు పైన అతికిచ్చి జీవని పోస్తాడు. అట్లా గణపతి ఈ లోకంకి వస్తాడు. ఇది శ్రీ గణపతి జన్మ వృత్తాంతము. ఇది నేర్పించింది మా గురుగారులకు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ధ్రువ జ్ఞానం టీముకు ధన్యవాదాలు చెప్తూ నా ఎలక్యూషన్ ని ముగిస్తున్నాను. మంచి కథ చెప్పావు షరాఫ్, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం శ్రీహర్ష భట్టం లెవెల్ 1 వాల్మీకి రామాయణంలో రామ పట్టాభిషేకం అండ్ కైకేయి బోన్స్ గురించి చెప్తాడు. శ్రీహర్ష వచ్చావమ్మా? శ్రీహర్ష శ్రీహర్ష భట్టం. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం శ్రీజా దాలిపర్తి లెవెల్ 2 భగవద్గీత చాప్టర్ 1.
మ్యామ్ నేను భారతీయ కథలు చదువుతున్నాను, భగవద్గీత కాదు మ్యామ్. భారతీయ కథల గురించి చెప్తావా? సరే, ఓకే, చెప్పు. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. నమస్తే ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ Srija. I am in level 2 Dhruva Jnanam. Today I am going to talk about the story of the lazy camel. This story was told by Bhishmacharya to Yudhishthira. The name of the story is Drishtagriva Pakyanam. Once upon a time, there lived a lazy camel. It did a lot of tapas, and Lord Brahma appeared. Lord Brahma asked the lazy camel what it wanted. The lazy camel said, "It is difficult for me to find food. Please give me 100 yojanas long neck." So, for a few days it was fine, and one day a thunderstorm struck. It was hard for the camel to find a place to hide because of its long neck. Finally, it found a cave. It placed its head inside the cave first, and there were some couple of hungry foxes and wolves sitting there in hunger. They could not find any food to eat because there was a thunderstorm. The foxes and wolves were very happy to see a camel coming in, so they all grouped together and ate the camel, which caused the camel its death. Moral of the story: laziness is dangerous. Life should always be busy and full of movement. Achieving victory depends upon the rightful use of one's opportunity, one's own intelligence, and listening to wise people. Thank you, everyone. Namaste. బాగా చెప్పు శ్రీజ. తెలుగులో చెప్తే ఇంకా బాగుండేది కదా. Okay, ma'am. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేయి. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. సహస్ర తీర్థాల లెవెల్ 3 సదాచారం ఆహార నియమాలు. శివాయ గురవే నమః. సభా సరస్వతికి నమస్కారం. 2వ తరగతి చదువుతున్నాను. స్వస్థలం హైదరాబాదు, నివాస స్థలం తిరుచి, తమిళనాడు. పేరు సహస్ర తీర్థాల. నేను ఈనాడు సదాచారంలో భాగమైన ఆహార నియమాలు అనే శీర్షికతో మీ ముందుకి వచ్చాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం. భోజన క్రియ ఒక పవిత్రమైన యజ్ఞముతో సమానము. పురాతనమైన సనాతన ధర్మం మరియు వైద్య శాస్త్రములు భోజన విషయములపై ఏకాభిప్రాయాన్ని తెలియజేశాయి. మనం తినే ఆహారంలో స్థూల భాగం మలినంగా మారుతుంది, సూక్ష్మ భాగం ప్రాణశక్తిగా మారుతుంది, సూక్ష్మాతి సూక్ష్మ భాగం మనసుగా పరిణామము చెందుతుంది. మన మనస్సు నిర్మాణానికి కారణం మనం భుజించే ఆహారమే కాబట్టి ఆహార నియమాలు అత్యంత జాగ్రత్తగా పాటించడం ఎంతో అవసరం. ఏమిటి ఈ నియమాలు? భోజనానికి ఉపక్రమించే ముందు కాళ్ళు, చేతులు, నోరు శుభ్రం చేసుకోవాలి. తినబోతున్న భోజనానికి భక్తిపూర్వకంగా నమస్కరించి ప్రసాద భావనతో స్వీకరించాలి. అప్పుడు అన్నం అమృతంగా మారి మనల్ని పవిత్రం చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినకూడదు. తింటున్న అన్నాన్ని నిందించరాదు. చెప్పులు వేసుకొని లేదా మంచం మీద కూర్చొని లేదా తిరుగుతూ నిలబడి తినకూడదు. పంక్తిలో కూర్చున్నప్పుడు ఇతరులు లేవకూడదు.
ఎంత కోపం వచ్చినా విస్తరని త్రోయరాదు. అన్నం మౌనంగా ఏకాగ్రతతో భుజించవలను. మరి అందరూ ఈ ఆహార నియమాలు పాటిస్తారని ఆశిస్తాను. నాకు ఈ సదావకాశం ఇచ్చిన గురువు గారైన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, ధృవజ్ఞాన బృందానికి నా కృతజ్ఞతలు. చాలా బాగా చెప్పావు. పేరేంటి? సహస్ర. నీ పేరులాగే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా స్పష్టంగా చెప్పావమ్మా. సదాచారం చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. శౌర్య రుద్ర లెవెల్ 7 దేవతా విజ్ఞానంలో సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తారు. శౌర్య ఫౌండేషన్ లెవెల్. ఓకే, ఫౌండేషన్ లెవెల్ అండి. శివాయ గురువే నమః. Namaskaram. Today my name is Shavya. I am from class 2. I am from Hyderabad, India. I am in foundation level. Today I am going to talk about Subramanya. Lord Subramanya is the deity of knowledge and power. He is also known as Kartikaya, Shanmukha, Devasenapati, and many more. His parents are Lord Shiva and Shakti. His Dwaja is Mukuta. His Vahana is Mayula. The purpose of this incarnation is to kill Talakasura. He is also known as form of time. His 6 faces represent 6 seasons. His 12 hands represent 12 months. The weapon of Shakti is given by his mother. Valli and Devasena are his consorts. He is also known as Lord of Serpents because serpent is present below the peacock. This is not seen anywhere except Subramanya. Mahamantra of Lord Subramanya is Shadakshari. Saravana Bhava. Thank you. బాగా చెప్పారు శౌర్య. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. ఆర్ కామాక్షి ఆప్యాయని లెవెల్ 2 వాల్మీకి రామాయణంలో బాలకాండ చెప్తుంది. కామాక్షి వచ్చావమ్మా? నమస్కారం గురుగారు. కొంచెం గట్టిగా చెప్పినానా? నమస్కారం గురుగారు. నా పేరు ఇంకా ఇంకా నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది బాలకాండ వాల్మీకి రామాయణం. సరయూ నది తీరంలో కోసల రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రాజధాని అయోధ్యని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. పాలించే రాజ్యం పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండేది. బ్రాహ్మలు యజ్ఞాలు హోమాలు చేసేవాళ్ళు. అందరూ సత్యం పలికేవారు. దశరథ మహారాజుకి సంతానం లేదని చింత ఉంది. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి నాకు సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి అని వశిష్ఠుడిని అడిగితే పుత్రకామేష్టి యాగం
పుత్రకామేష్టి యాగం అశ్వమేధ యాగం చేయిస్తానన్నారు. చేయించగానే అగ్నిదేవుడు వచ్చి పాయసం ఇచ్చాడు. అగ్నిదేవుడు వచ్చి పాయసం ఇస్తే దశరథ మహారాజ్ తీసుకొని అగ్నిదేవుడు దశరథ మహారాజుకి పాయసం ఇచ్చాడు. ఈ పాయసం మీ ముగ్గురు భార్యలకి ఇయ్యమని చెప్పగానే ఇస్తాడు. దశరథ మహారాజు ఈ పాయసం ముగ్గురు భార్యలకి ఇస్తే సంతానం కలుగుతుంది. కౌసల్యకి రాముడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు సంతానం కలుగుతుంది. రాముల వారి నామం తారక మంత్రము. రామనామంలో నారాయణలో నుంచి నమశివాయలో నుంచి మాతో రామ మంత్రము వచ్చింది. ఈ ధన్యవాదములు. బాగా చెప్పావమ్మా కామాక్షి, కానీ ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి ఈసారి. ఎవరు అందించకుండా నువ్వు ఓన్ వర్డ్స్ లో ప్రిపేర్ అయ్యి చెప్పు. ఓకే. షణ్ముఖ దత్త వేమూరి. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. లెవెల్ ఫౌండేషన్ లెవెల్ గణపతి రూపవర్ణన. నమస్కారం అత్తయ్య. నా పేరు షణ్ముఖ దత్త. నేను గణపతి రూపవర్ణన చెప్తాను. అంతరాయ తిమిరోపశాంతయే డైరెక్ట్ చెప్పేసి స్టోరీ చెప్పేసి. గజము జగము అంటే గణపతి. గజము అంటే పురుషుడు శివుడు. జగము అంటే ప్రకృతి అమ్మవారు. అయ్య అంటే గణపతి. 4 చేతుల పాశము, అంకుశము, అభయహస్తము, మూషకము, మోదకము. అభయహస్తం అంటే నీకేమీ భయం లేదు, నేనున్నాను కదా అని అభయహస్తం. రూపవర్ణ గజవదనః శూర్పకర్ణః సూక్ష్మనేత్రః వక్రతుండః ఏకదంతః లంబోదరః మూషకవాహనः అభయహస్తం నాగవాహనః. గణపతి పేర్లను నేను చెప్తాను. బాల గణపతి, తరుణ గణపతి, శక్తి గణపతి, వీర గణపతి, ఉచ్చిష్ట గణపతి, హేరంబ గణపతి, మహాగణపతి, మహాగణపతి అంటే గణపతి గుడి గురుగారు రాజమండ్రిలో కొంతమూలలో పెట్టారు. నమస్కారం. చాలా బాగా చెప్పావమ్మా షణ్ముఖ దత్త. ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేశావు, తెలుగు సాంస్క్రిట్ అన్ని కలిపి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు క్లియర్ గా. నెక్స్ట్ అనిరుద్ కన్నన్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. అనిరుద్ కన్నన్ లెవెల్ 1 భారతీయ కథల్లో గ్రాటిట్యూడ్ గురించి చెప్తాడు.
Anirudh. Namaste. Good evening to one and all present here. My name is Anirudh Kannan and I am from B102 batch. Today, I'm going to recite a beautiful story about gratitude. Long, long ago in Chandramsa, there lived a king named Dharmagupta. He once went to the forest for exploration. While he was exploring to many places, he lost his way to his home. Suddenly, a bear saw him from a far distance and started to approach him. The king got very scared and started to climb a tree which is nearby. Suddenly, he saw a bear sitting above the tree. He thought this might be his end. But bear assures safety to the king, telling that he won't harm the king and will protect him from the lion. Soon they both became friends. It was becoming darker. The bear made a deal, telling that the king will take a nap for some time, whereas the bear will guard him from the lion. After some time, they will exchange their roles. Now, first it was the king's turn to sleep. While the king was sleeping, the lion makes the deal, telling that to the bear to push the king down so that kill and eat the bear, and he'll leave the bear away alive. After some time, right then the bear does not accept for the deal, telling that the king has slept, trusting on him, telling that he will safeguard him from the lion. But the lion got very sad. Right then, after some time, it was now king's turn to safeguard, and bear was sleeping. Again, the lion makes the same deal. Now, the lion asks the king to push the bear down, whereas he'll kill and eat the bear and leave the king alive. But the king became selfish, thinking that he will be left alive. He pushed the bear down. Right then, the bear woke up from sleep and held one of the branches of the tree and saved his life. Bear was very sad, thinking that he disagrees to the deal when the king was sleeping. And why did the king accept the deal when I was sleeping? He continues to tell that he was actually a person named Dhanya Praksha from Bhrigu Vamsa. He had a boon to take any form of an animal at his will. He wanted a bear form because he saw the king running from the lion from a far distance. To protect the king, he has climbed the tree. The king realized this mistake, and that part of the story, even we get to know that lion was also a human. Due to a curse, he became into a lion. End of the story, even lion gets his original form. Thank you. The moral of the story: never deceives one believer. One should not break the faith of others. Thank you. Namaste. Good job, Anirudh. Are you studying from the material? Ma'am? Are you studying from the material? PDF given? Yeah. Are you? I was not reading actually. Okay. Good job. Next వస్తున్న ధ్రువతేజం వైష్ణవి ప్రజ్ఞ లెవెల్ 2 వాల్మీకి రామాయణం అవతారిక. Yes, ma'am. No. Start. Shivaya Gurave Namaha. Namaskaram to Sri Samaveda Shanmukha Sharma and everybody present here. My name is Vaishnavi Pragnya, and today I am going to speak about Ramayana. Ramayana is not just a story, it is a great epic which gives us so much to learn. Rama means Lord Rama and Ayana means path. So Ramayana means Rama's path. The writer of Ramayana is Maharshi Valmiki. According to Adhyatma Ramayana, the 10th son of Maharshi Prachetsa, Valmiki, is
separated from his family from childhood itself by the will of God. Then later, he is found by a group of robbers who raise him as a robber. After some time, he gets to know the truth from the Saptarishis. He does tapas on Rama and becomes a Brahmarshi. As he comes out from an anthill, Valmika, he is called Valmiki. Maharshi Valmiki asks Maharshi Narada, if there is a person in this world with all the 16 qualities. Maharshi Narada says that the only person in this world with all 16 qualities is Lord Rama. He also adds another 16 qualities. Then he narrates Sankshipta Ramayana, which is a brief story of Ramayana in 100 slokas. Ramayana is a treasure house to many modern sciences. A few of them are polity, administration, town planning, astrology, astronomy, health and hygiene, geography, dreams, psychology, and many more. Ramayana gives us so many morals to learn. It teaches us the importance of life, the value of life, the management of life. It shows us that even if great people like Rama, Sita, and Hanuman face problems, they still follow dharma. It emphasizes that all the women should be treated equal to the Divine Mother. Maharshi Valmiki lists out all the 16 qualities. A few of them are determined and resolute, virtuous, radiant, control over anger, non-jealous, tactful and balanced, knowledgeable, and many more. Like the full moon with all the 16 shades, Lord Vishnu came as Lord Rama with all the 16 qualities shining in him. Hence, Maharshi Valmiki asks Maharshi Narada if God manifested like that at that time. Maharshi Narada says yes. He says that Lord Vishnu manifested as Lord Ram. My heartfelt thanks to everybody for listening to my speech. Namaskaram. గుడ్ జాబ్ అమ్మా. ట్రై టు ప్రెజెంట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అండ్ ముఖ్యమైనది ఏంటంటే గురువు గారిని అడ్రస్ చేసేటప్పుడు పూజ్యులైన బ్రహ్మశ్రీ గారు ఇలా చెప్పకుండా చేయకూడదు. ఓకేనా? మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు కదా, మనందరం ఇవన్నీ ఇన్ని విషయాలు ఇన్ని ఇన్నర్ మీనింగ్స్ తో నేర్చుకుంటున్నాం అంటే గురువు గారి దయ వల్ల. శ్రీ గాని పూజ్యులైన లాస్ట్ లో గారు అని పెట్టి చెప్పాలి. ఏమా? నెక్స్ట్ వస్తున్న ధృవతేజం వైష్ణవి ప్రజ్ఞ లెవెల్ 2 వాల్మీకి రామాయణ వైష్ణవియా సారీ పాలపర్తి సౌర్య చవన లెవెల్ 7 శ్లోకం ఫౌండేషన్ లెవెల్ పాలపర్తి శౌర్య చవన. నమస్కారము, నా పేరు చౌర్య చవన్, పాలపర్తి శౌర్య చవన. నేను 1వ తరగతి చదువుతున్నాను. నా ఫౌండేషన్ లెవెల్ తెలుగులో అటెండ్ అవుతున్నాను. ఇవాళ నేను శ్లోకాలు, హితవచనం, తెలుగు పద్యాలు చెప్పబోతున్నాను. గజాననం భూత గణాది సేవితం కపిత్త జంబూ బలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. సముద్రవసనే దేవి,
पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् सुखादि त्यजते विद्यां विद्यादि त्यजते सुखं सुखार्दिन कुतो विद्यार्दिन सुखम् अदक्षितं दिष्टति दैव रक्षितं सुरक्षितं दिष्टति अदं विनश्यति जीवत्सनादो शिवने विसर्जितः कृतः प्रयत्नो वेगुवेन जीवति तोंडमुनेकदंतमुनु తోరపుబొజ్జరి వామహస్తమున్ మెండుగ మోయి గజ్జలను మెల్లని చూపులు మందాసమున్ కొండగ గజ్జ రూపమున కోనిన విద్య కల్లనొజ్జ ఉండరి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్. ధన్యవాదములతో గురువు గారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు అమ్మా. బొట్టు పెట్టుకుని వచ్చి ఫౌండేషన్ లెవెల్లో ట్రైమిస్టర్ 1 లో ఉన్న శ్లోకాలన్నీ చెప్పేసావు. వెరీ గుడ్, గ్రేట్ జాబ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. చిన్మయి కోటికే, లెవెల్ 2 లీడర్షిప్ లెసన్స్, లీడర్షిప్ క్వాలిటీస్. చిన్మయి. Yes, ma'am. Can you hear me? Ma'am, can you hear me? Yes. Chinmayi. Okay. Andarki namaskaram. Na peru Chinmay and I am in level 2 and I am living in Chennai. Today I will be talking about the leadership qualities that a leader must have to help the entire world. First of all, what is a leader? A leader is a person who is confident, can talk to everyone, and can admit his mistakes for the betterment of the world. What are the 5 leadership qualities that one can have? 1. They are self-aware and they prioritize personal development. This means a person who is a leader, they're like very self-aware of themselves and they can help other people develop personally and they can also help themselves develop along with others. A leader can also encourage strategic thinking, innovation, and action. This means a leader should be creative, help others, and help the world develop in new creative ways that make it a better place in general. The third point that one should be is they should be ethical and civic-minded. They should respect other people as well as respecting themselves without crossing boundaries over another person's limits. A leader should also focus on communicating properly, which means they help get their point across very easily without any disturbance or fights or anything like that. An example of a great leader in our Indian history would be Rama, Dasharatha, King of Mithila, Janaka-Raja. All of these kings and leaders have shown amazing bravery, capability, and respect for all their subjects and themselves. Hence, they were able to prove to become a very virtuous leader. To end it off with, a guru can also be a leader. A guru can also be a leader, which means a spiritual leader can also help develop new spiritual ways that can help you become a better person. And the biggest guru that we have is Sri Dakshinamurti. So to end it off, I will be ending with the Sri Dakshinamurti sloka. Guruve sarva lokanam, vishuje bhavaroginam, vidya sarva vidyanam, Sri Dakshinamurtaye namaha. I thank Dhruva Jnanam sincerely for giving me this opportunity. Thank you. Good job, Chinmayi. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. శ్రీ కైవల్య ఉప్పల, లెవెల్ 1 వాల్మీకి రామాయణం బాలకాండ. అందరికీ నమస్కారములు. నా పేరు శ్రీ కైవల్య. ఈరోజు నేను రామాయణ చాప్టర్ 2 చెప్తున్నాను. త్రేతాయుగములో సరాయు రివర్ పక్కన ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు కోసల. ఆ రాజ్యంని దశరథుడని ఒక
గొప్ప రాజు పాలించేవాడు. ఆ రాజ్యంకి రాజధాని అయోధ్య. ఒకరోజు అయోధ్యలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడు సంతోషంగా నిజం మాట్లాడేవాళ్ళు. అయోధ్య గొప్ప గొప్ప ఋషులకి ఇల్లు. ఒకరోజు దశరథుడు పుత్రుల్ని కంటానికి ఆలోచిస్తున్నప్పుడు అతని can you hear me? అతని కాట్ లో వశిష్ఠ మహాముని ఎంటర్ అయ్యాడు. వశిష్ఠ మహాముని చెప్పాడు, ఓ దశరథ, నువ్వు అశ్వమేధ యజ్ఞ ఇంకా పుత్రకామేష్టి యజ్ఞ చెయ్యి, అప్పుడు నీకు పుత్రులు లభిస్తారు. దశరథుడు యజ్ఞాలు చేశాక యజ్ఞం నుంచి యజ్ఞ పురుషుడు వచ్చాడు. యజ్ఞ పురుషుడి చేతుల్లో ఒక బంగారమైన గిన్నెలో పాయసం పట్టుకొని వచ్చి దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు అది కృతజ్ఞత భావంతో తీసుకొని తన ముగ్గురు భార్యలకి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేశాడు. అప్పుడు 12 months దీని తర్వాత చైత్ర శుద్ధ నవమిలో రాముడు కౌసల్యకి పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. కైకేయికి భరతుడు చైత్ర శుద్ధ దశమిలో పుష్యమి నక్షత్రం కింద పుట్టాడు. సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు అశ్లేష నక్షత్రం కింద పుట్టారు. ధన్యవాదములు. గుడ్ జాబ్ అమ్మా. రాముడు అలా చెప్పినప్పుడు రు అనాలి. ఓకే, నెక్స్ట్ వస్తున్నా. ఇప్పుడు గురువు గారి అనుగ్రహ భాషణం విందాం మనందరం. పిల్లలు అందరూ నా పేరు రాలేదండి. నా పేరు కూడా రాలేదండి. మీరు కొంచెం వెయిట్ చేయండి. గురువు గారి అనుగ్రహ భాషణం అయిపోయిన తర్వాత పిలుస్తాం. ఓకే మ్యామ్, సరే సరే. శ్రీ గురుభ్యో నమః. ధృవజ్ఞాన బోధకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ ఆ పరమేశ్వరుని కటాక్షం లభించాలని కోరుకుంటూ, ఎప్పటికప్పుడు మంచి ప్రగతి సాధిస్తూ ధృవజ్ఞానంలో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. వాళ్ళని ఇందులో విద్యార్థులుగా చేసిన తల్లిదండ్రుల యొక్క సహకారం, వారు ఇందులో ఒక భాగంగా ఉండడం ఆనందం కలిగిస్తున్నది. ఎప్పటికప్పుడు నాకు ధృవజ్ఞానాన్ని కృషి చేసిన వాళ్ళందరూ వివరాలు చెప్తూనే ఉన్నారు. బోధకులుగా ఉన్న వారందరూ అంకిత భావంతో చేస్తున్నారు. అయితే ఒక్కొక్కప్పుడు కారణాల రీత్యా కొత్త బోధకులు రావడం, పాత బోధకులు వెళ్ళడం జరుగుతుంటుంది. కానీ విద్యార్థులు మాత్రం సుస్థిరంగా ఉండడం, దానికి తల్లిదండ్రులు సహకరించడం అత్యంత అవసరం. ఎందుకంటే విద్యను వ్యాప్తి చేసేటప్పుడు విద్యార్థులే అత్యంత ప్రధానం. బోధకులు కూడా నేను చెప్పిన నియమాలను అనుసరించే సిలబస్ తయారు చేయడం, బోధించడం చేస్తున్నారు. అభినందించదగ్గ విషయం. అదేవిధంగా సాంకేతికంగా సహకరిస్తున్న బృందం వారి యొక్క కృషి కూడా అభినందనీయం. దీన్ని కృషి చేస్తున్న బోధకులు కానీ, నిర్వాహకులు కానీ, ఇతరత్ర సాంకేతిక వర్గాన్ని కానీ, వీరందరూ కూడా అంకిత భావంతో చేస్తున్నారు, నిరపేక్షంగా చేస్తున్నారు, స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇది అభినందించవలసిన విషయం. ఎందుకంటే ఇదంతా పురుషులకు, ధర్మానికి చేస్తున్న సేవ. అంటే భగవంతుని సేవే. ధర్మం భగవంతుని స్వరూపం. మన సనాతన ధర్మం, మన భారతీయత, వీటిని నేర్పడానికి ఇలాంటి విద్యాభ్యాసాలు చాలా అవసరం. పిల్లల భవిష్యత్తు దీనివల్ల బాగుంటుంది. ఈ విద్య సంస్కారాలను ఇవ్వడమే కాకుండా వారిలో ఒక దైవ శక్తిని ప్రవేశింపజేస్తుంది కూడా. అందువల్ల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ధృవజ్ఞానం కృషి చేస్తున్న వారందరికీ మరొక్కసారి అభినందనలు అందిస్తున్నాం. ముఖ్యంగా బోధకులకు మునిపే చెప్పినట్లు వారి కృషిని అభినందించాలి. వాళ్ళు కూడా మరింత ప్రేమతో దీన్ని కొనసాగించాలి. కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు వచ్చినప్పటికీ కూడా మనం ప్రధానమైన లక్ష్యం ఏదుందో ధర్మము, భారతీయతని, దానికోసం సర్దుకోవాలి. అందుకే సర్దుబాటుతో సవరించుకుంటూ ఒకరికొకరి సహకారంతో సుస్థిరంగా ధృవజ్ఞానం కొనసాగాలి. దీన్ని కృషి చేస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు లభించాలని ఆశీర్వదిస్తూ, విషుల కటాక్షంతో పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి. ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో పాటు సంస్కారం, విద్య కూడా వాళ్ళకి శోభిల్లాలని కోరుకుంటూ
ఆశిస్తులు. గురువు గారి బ్లెస్సింగ్స్ కోసం ఆపాను నాన్న. అందరూ కంగారు పడకండి, సెషన్ కంటిన్యూ అవుతుంది. సెషన్ 8 కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం శ్రీకృత్ గన్నవరపు లెవెల్ 2 భారతీయ కథలు లేజీ క్యామెల్. నమస్కారం, నా పేరు శ్రీకృత్. నేను 4th స్టాండర్డ్ లో చదువుతున్నాను. నేను ఇవాళ లేజీ క్యామెల్ స్టోరీ చెప్తున్నాను. యుధిష్ఠిరుడు భీష్ముడిని అడిగారు, ఏ యాక్ట్ చేయాలి కింగ్ సంతోషంగా అవ్వాలంటే. భీష్ముడు ఒక స్టోరీ చెప్పాడు యుధిష్ఠిరుడికి. స్టోరీ పేరు దృష్టగ్రీవుపాఖ్యానం. క్యామెల్ చాలా తపస్సు చేసింది. లార్డ్ బ్రహ్మ కోరుకోమన్నాడు ఏం కావాలని. క్యామెల్ 100 యోజనాలు ఎక్కువ కోరుకుంది. ఎందుకంటే ఫుడ్ వెతికి వెతికి టైర్డ్ అయిపోయింది. కొన్ని రోజులకి అంతా బానే ఉంది, కానీ ఒక రోజు ఒక హ్యూజ్ స్టార్మ్ వచ్చింది. క్యామెల్ అన్ని చోట్ల చూసింది కానీ ఎక్కడా షెల్టర్ దొరకలేదు. ఒక కేవ్ వచ్చింది, దాంట్లో క్యామెల్ తన తల పెట్టేసింది. అక్కడ గ్రూప్ ఆఫ్ ఫాక్సెస్ అండ్ వుల్స్ ఉన్నాయి. వాటికి చాలా ఆకలిస్తుంది. అయితే క్యామెల్ హెడ్ ని చూసి గ్యాదర్ అయిపోయి తినేసాయి, విచ్ కాజ్ ద డెత్ ఆఫ్ ద క్యామెల్. ఇది చూపిస్తుంది లేజినెస్ ఎంత భయంకరందో. మోరల్ ఆఫ్ ద స్టోరీ, లేజినెస్ ఇస్ వెరీ డేంజరస్. అయిపోయిందమ్మా? ఓకే, గుడ్ జాబ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం వేదాంశ్ పునుకుల్లు లెవెల్ 2 హితవచనం. నమస్కారం, నా పేరు వేదాంశ్. నేను 4వ తరగతిలో చదువుకుంటున్నాను. నేను ధృవ జ్ఞానంలో లెవెల్ 2లో చదువుకుంటున్నాను. ఈరోజు నేను హితవచనం చెప్పబోతున్నాను. బుద్ధ్యా భయం ప్రణుదతి తపసా విందతే మహాన్ గురు శుశ్రూషయ జ్ఞానం శాంతిం యోగేన విందతి. భావం: మనిషి తన బుద్ధి చేత భయాన్ని తొలగించుకుంటాడు, తపస్సు చేత గొప్పతనాన్ని పొందుతాడు, గురువుల సేవతో జ్ఞానాన్ని, యోగ సాధనతో శాంతిని పొందుతాడు. ఇంకో హితవచనం చెప్తున్నాను. నస్వల్పస్య కృతే భూరినాశయే గతిమాన్ నరః ఏతదేవాత్ర పాండిత్యం యత్స్వల్పాత భూరి రక్షణం. భావం: అల్ప విషయములకై కాలమును పాడు చేయక బహుళ ప్రయోజనములకై దానిని వినియోగించుటయే పండితుని లక్షణము. ధన్యవాదాలు. గురువు గారికి నమస్కారం. బాగా చెప్పావమ్మా, మంచి భావం ఉన్న హితవచనాలు చెప్పావు, బాగా చెప్పావు, వెరీ గుడ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం నిఖిల్ వేలమూరి లెవెల్ 2 భగవద్గీత లెసన్ 11. నిఖిల్ వేలమూరి భగవద్గీత లెసన్ 11. వచ్చావమ్మా నిఖిల్? రాలం. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం ప్రహ్లాదవర్ధన్ BVSNS లెవెల్ 6 భారతీయ కథలు. శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు ప్రహ్లాదవర్ధన్. నేను ఈరోజు భారతీయ కథలు నరకాసురి వధ గురించి చెప్పబోతున్నాను. దేవేంద్రుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళి నరకాసురు చేస్తున్న అత్యాచారాల గురించి చెప్తాడు. అప్పుడు దేవేంద్రుడు నరకాసురుడు స్వర్గాన్ని జయించాడని, వరుణదేవుని యొక్క గొడుగుని తీసుకున్నాడని, వాళ్ళ అమ్మ అదితి యొక్క కుండలాలను తీసుకున్నాడని,
ఇంకా మణిపర్వతాన్ని ఎత్తుకెళ్ళాడని చెప్తాడు. అలాగే ప్రాగ్జ్యోతిష్యపురం అనొక నగరాన్ని కట్టాడని చెప్తాడు. ఆ నగరం చాలా కష్టంగా ఆ నగరాన్ని జయించడం చాలా కష్టం అని చెప్తాడు. ఆ నగరం చుట్టూతో ఎన్నో ఎత్తైన కొండలు ఉండడం వల్ల ఆ నగరాన్ని దాటడం కష్టమవుతుంది. అలాగే ఆ నగరాన్ని మురా అని ఒక రాక్షసుడు కాపలా కాస్తూ ఉంటాడు. దాంతో ఆ నగరాన్ని దాటడం ఇంకా కష్టమై ఉంటుంది. మురా అని ఒక రాక్షసుడు యుద్ధంలో చాలా ఆరితేరిన వాడు. ఇవన్నీ తెలిసి ఉన్న కృష్ణుడే సత్యభామతో పాటు మురాని చంపడానికి వెళ్తాడు. తన గదైనటువంటి కౌమోడకిని విసిరి ఆ కొండలన్నిటిని పగలగొడతాడు. అదే సమయానికి పాంచజన్యాన్ని ఊది ఆ రాక్షసుల గుండెలు అదురుతాయి దానికి. అప్పుడు 5 తలలో ఉన్న మురా రాక్షసుడు నిద్ర నుంచి లేస్తాడు. అప్పుడు కృష్ణుడి పైకి ఘోరమైన యుద్ధం చేస్తాడు. కృష్ణుడు తన విల్లు అయినటువంటి సారంగా నుండి ఎన్నో బాణాలు విసిరి చివరిగా సుదర్శన చక్రంతో మురా రాక్షసుడి తలని ఖండిస్తాడు. దాంతో మురా యొక్క 7 కొడుకులు కృష్ణుడి పైకి పెద్ద సైన్యంతో దండయాత్ర చేస్తాయి. అయినా తేలిక కృష్ణుడు వాళ్ళందరినీ ఓడిస్తాడు. ఈ విషయం విన్న నరకాసురుడు చాలా కోపంగా ఉంటాడు. చాలా పెద్ద సైన్యం తీసుకొని కృష్ణుడి పైకి యుద్ధం చేస్తాడు. కానీ ఈ సైన్యం మొత్తం గరుడ యొక్క రెక్కల శక్తితో మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు నరకాసురుడు కృష్ణుడి ఎదురుగా వచ్చి ఘోరమైన యుద్ధం ప్రారంభిస్తాడు. అప్పుడు కృష్ణుడు చివరిగా సుదర్శన చక్రంతో నరకాసురుని వధిస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ఇంకా టీచర్స్ కి ధన్యవాదములు. తప్పులేమో ఉంటే క్షమించండి. బాగుందమ్మా, బాగా చెప్పావు ప్రహ్లాద్ వర్ధన్, బాగుంది. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం ఆరాధ్య సత్యసాయి, ఫౌండేషన్ లెవెల్, వాల్మీకి రామాయణం అవతారిక. ఆరాధ్య వచ్చా అమ్మా? ఆరాధ్య మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి బాగా. టీవీ ఏదైనా రన్ అవుతుందేమో చూడండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుందని చెప్తున్నా. నమస్కారం. నమస్కారం. శివాయ గురు. శివాయ గురుపై నమః. నా పేరు ఆరాధ్య. నేను ఆశ్రమ్ స్కూల్లో యూకేజీ ఈ సెక్షన్ చదువుతున్నా. శివాయ గురువే నమః. నేను ఇప్పుడు రామాయణం చెప్పబోతున్నాను. వాల్మీకి రామాయణం చెప్పబోతున్నాను. చెప్పేటప్పుడు ఒక 2 శ్లోకాలు చెప్తున్నా. ప్రజాననం భూతగణాతి సేవితం కపిత జంబూఫల సారభక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం కరాగ్రే వస్తుతే లక్ష్మి కర్మధ్యే సరస్వతి కర్మూలే స్థితే గౌరి ప్రభాతే కరదర్శనం. రామాయణం. కౌశల దేశ రాజధాని అయోధ్య. దీన్ని మొదటి రోజు విశ్వాకుడైన మరో కుమారుడు విశ్వాకుడు నిర్మించాడు. కాలక్రమేణా వచ్చిన రాజుల్లో దశరథుడు
తన తండ్రిని తాత ముత్తాతల్ని పరిపించి పరిపాలన చేస్తూ ఉండేవారు. ఒకరోజు దశరథ మహారాజు తన ముగ్గురు మహిళలు కౌసల్య, సుమిత్ర, కైకేయితో కూర్చుండగా మహాముని వశిష్ఠుడు మహారాజు పుట్టకామష్టి యాగం చేయండి, నీకు 9 కుమారులు జన్మిస్తాడు అంటారు. పుత్రకామష్టి యాగం చేస్తే పిల్లల పేరు పాయసం ఇస్తాడు అగ్నిదేవుడు. వాళ్ళకి రాముడు, తర్వాత భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, వాళ్ళ 9 పుడతారు. వాళ్ళు పెద్ద అవుతారు. ఒక రాజు మహాముని వస్తాడు, రాముడిని తీసుకెళ్తారు అడవులకి. అశ్వమేధ యాగం చేయడానికి. గురువు గారికి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ రామ. Thank you for giving this opportunity. Thank you for giving me this opportunity. ఓకే అమ్మా, బాగా చెప్పావు. ఆరాధ్య బాగా చెప్పావు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం శ్రీవత్స విఘ్నేష్ పానుగంటి, లెవెల్ 3 దేవతా విజ్ఞానం, శ్రీ వల్లభ గణపతి తత్వం. ఎంత బాగా సింపుల్ చెప్పింది. నమస్కారం, నా పేరు పానుగంటి శ్రీవత్స విఘ్నేష్. నేను 3వ తరగతి కేంద్ర విద్యాలయంలో చదువుతున్నాను. నేను తమిళనాడులోని కలపాకం అనే గ్రామంలో ఉన్నాను. నేను ధ్రువజ్ఞానంలోని లెవెల్ 3లో చదువుతున్నాను. నేను ఈరోజు వల్లభ గణపతి గురించి చెప్పబోతున్నాను. అమ్మవారు అనగా శక్తి పరమశివుడి కేసి చూసి చిరునవ్వు నవ్వినప్పుడు ఉద్భవించిన కాంతి వల్ల జన్మించిన వాడు వల్లభ గణపతి. ఈయన శివశక్తి స్వరూపుడు. శివుడిలాగా 3 కళ్ళ కలవాడు. అలాగే తలపై చంద్రవంక కూడా ధరించినవాడు. అమ్మవారిలాగా అరుణకాంతి స్వరూపుడు. వల్లభ అంటే అందరికీ కావాల్సిన వాడు. అందరికీ కావాల్సినది ఆనందం. వల్లభ అంటే హ్యాపీనెస్, జాయ్ అని అర్థం. మనకి ఆనందం ఎప్పుడు వస్తుందంటే మనకి కోరికలు తీరినప్పుడు, మైండ్కి సంతోషం కలిగినప్పుడు. వీటినే ఉపనిషత్తులలో పుష్టి తుష్టిగా చెప్పబడ్డాయి. వల్లభ అంటే సర్వలోక నాయక, బ్రహ్మయుక్తులు కూడా అర్థం. దీనినే వైనాయకీ మాయగా చెప్పబడేది. సిద్ధలక్ష్మిని కూడా దీనినే సిద్ధలక్ష్మిని కూడా అంటారు. ఎవరికైతే బ్రహ్మశక్తి కంట్రోల్ ఉంటుందో ఆయననే వల్లభేశుడు, గణపతి అని కూడా అంటారు. వినాయకుడికి ఏనుగు తల, మనిషి శరీరం ఉంటుంది. ఇది ప్రకృతి పురుషుడు. గణపతిని ఓంకార స్వరూపుడుగా చెప్తారు. గణపతిని శివునిలాగా 3 కళ్ళు, నరకము చూపించడంతో పాటు 10 చేతులతో గణపతిని ఇస్తారు. ఈ 10 5 మరియు ఎడమ 5 చేతులలో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ పట్టుకున్నట్లుగా చూపిస్తారు. వీటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే వినాయకుడిని సర్వదేవతా స్వరూపుడని చెబుతారు. 1 చేతులలో
త్రిశూలం, పాశం ఉంటాయి. ఇది శివశక్తి స్వరూపానికి సంకేతం. ఇంకొక జతలో పద్మం, చక్రం ఉంటాయి. ఇవి లక్ష్మీనారాయణులకి గుర్తు. ఇది ఇంకొక జత చేతులలో ధాన్యపు కంకులు, గద కనిపిస్తాయి. ఇది భూదేవర స్వామి సంకేతం. ఇంకొక జత చేతులలో నల్ల కలువ, చెరుకు గడ్డ ఉంటాయి. ఇవి రత్నమనుజులకు సంకేతం. ఇంకొక జత చేతులలో దానిమ్మ పండు దంతం పట్టుకున్నట్లుగా అంటారు. దీనినే గణపతిలో పంచభూతాలకు ప్రతీక. దీనినే గణపతిలో 10 మంది దేవతలు ఉన్నారు. అవి ఏంటంటే శివశక్తి స్వరూపం, అగ్నితత్వానికి లక్ష్మీనారాయణులు, జలతత్వానికి భూదేవి వరాహస్వామి, భూతత్వానికి రతి మన్మధులు, వాయుతత్వానికి పుష్టిపతులు ఆకాశానికి ప్రతీక. ఈ గణపతి అంటే గణపతి మొత్తం పంచభూత తత్వానికి ప్రతీక. ఒళ్ళో ఉన్నది సిద్ధలక్ష్మి. గణపతి ఒక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఓకే అమ్మా, బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. టైం అయిపోయింది, చాలా బాగా చెప్పావు. 10 మంది దేవతల గురించి యోగ చక్రాలని విఘ్నేష్ రిప్రజెంట్ చేస్తారు. విఘ్నేష్ చాలా బాగా చెప్పావు అమ్మా, చాలా బాగా చెప్పావు. 10 మంది దేవతల గురించి చాలా బాగా అర్థమయ్యేలా చెప్పావు. స్పష్టంగా ఉంది నీ వాయిస్, వెరీ గుడ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. అత్రి అంశిక్ గిట్టిగా, లెవెల్ 1 భారతీయ కథలు. అత్రి అంశిక్ గిట్టిగా, అత్రి అంశిక్ నాడీజంగుడు కథ. శివాయ గురువే నమః. నా పేరు అత్రి అంశిక్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను భాగ్యనగరంలో ఉంటాను. ఈ రోజు నేను చెప్పబోయే కథ విధికాల దృష్టి కాదు, ప్రత్యుపకాల దృష్టి ఉండాలి అని నాడీజంగుడి కథ. అనగనగా కాశ్యపుడు అనే ఒక ఆయన ఒక కిరాతక స్త్రీతో నివసించేవాడు. తన స్వధర్మాల్లోకి పైనంతకి వ్యాపారం అంటే చాలా ఇష్టం. తన వాయిస్ క్లియర్ గా వినిపించట్లే, కొంచెం గట్టిగా చెప్పు. నాడీజంగుడు కాసేపుడి ఈ వివరాలన్నీ కలుపుకుని అతిథి మర్యాదలు చేసి ఇక్కడ ఒక రాజ్యం ఉంది, మధురాజ్యం ఉంది, తనని పాలించే ఆయన విరూపాక్షుడని తన నాడీజంగుడి స్నేహితుడని కాశ్యపుడికి చెప్పాడు. కాశ్యపుడు మధురాజ్యానికి బయలుదేరాక విరూపాక్షుడికి నాడీజంగుడి పేరు చెప్పి నేను ఇందుకు వచ్చాను, ఈ దానికోసం వచ్చాను అంటే విరూపాక్షుడు మాట్లాడిన కొంచెం సేపట్లోనే కాశ్యపుడి స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. అయినా ముఖ్యుడి మాట కాదనలేక తనకి ధనుధాన్యాల నుంచి పంపించాడు. నాడీజంగుడు కాశ్యపుడు నాడీజంగుడి దగ్గర వెళ్ళి ఆనందం పంచుకున్నాడు. అలా మాట్లాడుతూ రాకేజ్ అయిపోయింది. నాడీజంగుడు అన్నాడు, రాకేజ్ అయిపోయింది కదా, నువ్వు ఈరోజు ఇక్కడే ఉండిపో అంటే కాశ్యపుడు కూడా సరే నేను ఇక్కడే ఉండిపోతాను, చెప్పింది కూడా సరైనదే కదా అని ఏర్పాట్లు చేసుకుని అక్కడ నిద్రపోయాను. అక్కడ నిద్రపోయాక కాశ్యపుడికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. అదేంటంటే ఇప్పుడు నేను రేపు ఏం తినాలి, నేను ఎక్కడ ఆహారం మనం వెతుక్కోవాలి అని అనుకుంటూ నాడీజంగుడి మీద దృష్టి పడింది. ఈ కొంగు చాలా బలిష్టంగా ఉంది కదా, నేను చంపి ఇది మాంసాన్ని తీసుకెళ్తే నేను వెళ్ళాక కూడా సరిపోతుంది కదా అని అనుకున్నాను.
నారీజంగుడి నిద్రపోయేదాకా ఆగి నిద్రపోయేంత చంపి తీసుకున్నాడు, మాంసాన్ని తీసుకున్నాడు. అది ముందే గ్రహించిన విరూపాక్షుడు కాశ్యపుడు మీద కన్నేసి ఉంచమన్నాడు. తన భర్తను కాశ్యపుడిని తీసుకొచ్చి విరూపాక్షుడి దగ్గర ఇలా చేశాడు అని చెప్పాడు. విరూపాక్షుడు కాశ్యపుడిని చంపి తన మాంసాన్ని కాకుడికి గద్దెకి వేశాడు. ఉపకారానికి అపకారం చేసే ఆ బుద్ధి ఈ ప్రకృతి ఓకే అమ్మా, అత్రి బాగా చెప్పావు. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం కీర్తన లెవెల్ 1 శ్లోకం, నిత్యపారాయణ శ్లోకం. కీర్తన వచ్చావా? నెక్స్ట్ ధ్రువతేజాన్ని పిలుద్దాం. నెక్స్ట్ సూర్య ధృతి ఆదిపట్ల. కీర్తన ఉందండి కానీ వినబడట్లేదు. ఓకే చెప్పు కీర్తన చెప్పు. శివాయ గురువే నమః. నమస్కారం. నా పేరు సూర్య ధృతి. ఈరోజు నేను బ్రాహ్మీ ముహూర్తం కర్తవ్యం గురించి చెప్తాను. బ్రాహ్మీ ముహూర్తం అనగా సూర్యోదయానికి పూర్వము. మనం అందరూ సూర్యోదయానికి ముందర లేవాలి. లేచిన తర్వాత గురువుని తలుచుకుని వాళ్ళకి నమస్కరించాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తర్వాత అమ్మా నాన్నకి నమస్కరించాలి. తర్వాత త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరికి నమస్కరించాలి. తర్వాత త్రిశక్తులు అనగా దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవికి నమస్కరించాలి. కరాగ్రేవసతే లక్ష్మి కరముజ్జే సరస్వతి కరమూలే సీతా గౌరీ ప్రభాతే కర దక్షిణం. తర్వాత భూమాతకు నమస్కరించాలి. సముద్ర వసనే దేవి పర్వత స్థాన మండలే విష్ణు భక్తి నమస్తుభ్యం పాదస్పర్శం సమస్వమే. తర్వాత మంచము దిగి స్నానం చేసి సూర్యదేవుడికి నమస్కరించాలి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమం భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తతే. తర్వాత భగవంతుడికి పూజించాలి. మనం అన్ని పనులు బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు చేయాలంటే ప్రకృతిలో ఉన్న దివ్యత్వాన్ని పొందగలిగే శక్తి మానవుడికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని మనకి హార్వర్డ్ విశ్వవిద్యాలయంకి చెందిన క్రిస్టాఫ్ రాండ్లర్స్ మనకి నిరూపించారు. ఈ కాలంలో చాలా తక్కువ మంది బ్రాహ్మీ ముహూర్తం కర్తవ్యం పాటిస్తున్నారు. మనం పూర్వీకులు చెప్పినట్టు బ్రాహ్మీ ముహూర్తం కర్తవ్యం పాటిస్తే మనకు ఆరోగ్యమైన ఆనందమైన జీవితం పొందగలము. ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు సూర్య ధృతి. స్పీడ్ గా క్లియర్ గా చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. నెక్స్ట్ కీర్తన చెప్తావమ్మా. లెవెల్ 1 నిత్యపారాయణ శ్లోకం. ఉన్నావా కీర్తన? నెక్స్ట్ కీర్తన మ్యూట్ లో ఉన్నావమ్మా, అన్మ్యూట్ చేసుకో ఒకసారి. ఒకసారి మాట్లాడు. My name is Kirtana. I am living in Andhra Pradesh in India. My topic is Slokas and one Padyam. I am saying Antarayati mirupa santaye Santa pavanamachintya vaibhavam Tam naram vapushi kunjaram mukhe Manmahe kimapi tundiram mahaha. I am saying Nityaparayana Slokam. Prabhata Slokam. Karagrevasate Lakshmi Karamadhye Saraswati Karamure Sthite Gauri Prabhate Karadarshanam. భూదేవిని స్తుతిస్తూ చదవాల్సిన శ్లోకం. సముద్రవసనే దేవి పర్వతస్తన మండరే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే.
త్రిమూర్తులని ఇంకా నవగ్రహాలను స్తుతిస్తూ చదవాల్సిన శ్లోకం. బ్రహ్మ మురారి త్రిపురాంధ్రకశ్య భాను శశి భూమి సుతోముదర్శ గురుస్కు శుక్ర శని రాహు కేతవ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. I am saying తొండమునేకదంతమును పద్యం. తొండమునేకదంతమును తోల్పు పుచ్చయ వామహస్తమున్ మెండుగు మోయగజ్జలను మెల్లని చూపద మందహాసమున్ కుండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల మెచ్చయుండేది పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రోక్యదన్. నమస్కారం. థ్యాంక్ యూ. బాగా చెప్పావు కీర్తన, బాగుందమ్మా, బాగా చెప్పావు. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం వర్ణిక మేడూరి, లెవెల్ 1 వాల్మీకి రామాయణం బాలకాండ. నమస్కారం, నా పేరు వర్ణిక. నేను ఇవాళ బాలకాండ గురించి మాట్లాడబోతున్నాను. సరియు నది ఒడ్డున కోసల రాజ్యం ఉండేది. ఈ రాజ్యానికి అయోధ్య రాజధాని. ఈ రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. దశరథుడు ఈ రాజ్యాన్ని ఇంద్రుడిలాగా పరిపాలించేవాడు. దశరథుడికి 8 మంది విద్యావంతులైన మంత్రులు. వాళ్ళందరూ అతనికి విశ్వాసంగా ఉన్నారు. ఎప్పుడూ అబద్ధం మాట్లాడేవారు కాదు. దశరథుడికి 2 గౌరవనీయులైన మహర్షులు, వశిష్ఠ, వామదేవ. దశరథుడికి కొడుకులు లేరని అతనికి ఎప్పుడు బాధ కలిగేది. దశరథుడు అశ్వమేధ యాగం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందరూ ఆశీర్వాదాలు ఇచ్చారు. దశరథుడు అంగరాజ్యానికి వెళ్ళి మహర్షి ఋష్యశృంగుడిని పూజ చేయడానికి పిలిచారు. దశరథుడు అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేశాడు. ఈలోపు అందరూ దేవుళ్ళు రావణుడి హింసలను నుండి రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి తాను భూలోకంలో మానవ అవతారంలో ఎత్తుతానని చెప్పారు. ప్రతి పుత్రకామేష్టి యజ్ఞము తరువాత యజ్ఞ పురుషుడు పాయసము అందించారు. అది తిని దశరథుడు భార్యలు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నను జన్మనిచ్చారు. అయోధ్య అంతా సంబరంతో నిండిపోయింది. రామ అనే పదమునకు అనేక పుణ్యమైన అర్థాలు ఉన్నాయి. ర, ఆ, మ అంటే అగ్ని, సూర్యుడు, చంద్రుడు. శక్తికి ఇవే కారణములు. తారక మంత్రము మనల్ని పునీతం చేస్తుంది. 4 రాకుమారులు విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ బ్రహ్మర్షి గురుకులంలో సకల విద్యలు నేర్చుకున్నారు. 4 అన్నదమ్ములు ఎప్పుడు కలిసి ఉండేవారు. దశరథుడికి ఎంతో ఆనందం కలిగించేవారు. విశ్వామిత్రుడు ఒకరోజు వచ్చి యజ్ఞాన్ని కాపాడడానికి రావణుడిని పంపించమని కోరాడు. దశరథుడు మొదట్లో ఒప్పుకోలేకపోయినా తరువాత వశిష్ఠుడు దశరథుడిని ఒప్పించాడు. రామ, లక్ష్మణులు విశ్వామిత్రతో పాటు బయలుదేరారు. విశ్వామిత్రుడు రామ, లక్ష్మణులని అడవిలోకి తీసుకువెళ్లారు. బల, అతిబల విద్యలు ఇచ్చారు. విశ్వామిత్రుడు వాళ్ళకి ఎన్నో కథలు చెప్పారు. అడవిలో జరిగిన ఘోర యుద్ధంలో రాముడు తారకిని వధించాడు. 6 రోజులు ఇంకా రాత్రులు సిద్ధాశ్రమలో జరిగిన యజ్ఞాన్ని కాపాడారు. మారీచ, సుబాహులు యజ్ఞాన్ని దాడి చేసి
రక్తం పోశారు. రాముడు మారీచుని తన బాణంతో 100 యోజనాలు దూరం విసిరేశాడు. సుబాహుడిని వధించాడు. విశ్వామిత్రుడు యజ్ఞాన్ని పూర్తి చేసి రాముడిని ఆశీర్వదించాడు. ధన్యవాదాలు. గురువు గారికి నా నమస్కారాలు. బాగుంది వర్ణిక. కొంచెం టైంలో అడ్జస్ట్ అయ్యేలాగా రాసుకోమ్మా ఈసారి. ఓన్ వర్డ్స్ లో రాసుకున్నావు, బాగుంది. టైంలో అడ్జస్ట్ చెప్పమ్మా. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజ. సారీ మ్యామ్ నాది యాక్చువల్గా సెషన్ 9. సో నేను యాక్చువల్గా సెషన్ 9 లో నేను ముందే చెప్పచ్చా? ఎందుకంటే నాకు అప్పుడు అబాకస్ క్లాస్ ఉంది. క్లాస్ ఉందా? ఓకే, చెప్పచ్చండి. అది ఒక్కసారి పర్మిషన్ ఇస్తే కువైట్ టైం ప్రకారం 4 o'clock దీనికి క్లాస్ ఉందండి. 3:30 కానీ యాక్చువల్ గా బుక్ చేశాను, కానీ లేట్ నడుస్తాను కదా సెషన్. 2-3 అయిన తర్వాత నేను అడిగి చెప్తానండి. ఒక్కసారి పర్మిషన్ తీసి నేను మెసేజ్ పెట్టాను జగన్ గారికి. ఒకసారి రిప్లై వస్తే కొద్దిగా నేను చెప్పడానికి ట్రై చూడండి. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. అక్షజ్ ప్రసాద్, లెవెల్ 1, భారతీయ కథలు, దానగుణం. శివాయ గురువే నమః. అందరికి నమస్కారం. నా పేరు శ్రీ వెంకట సాయిరామ అక్షజ్ ప్రసాద్. నేను 1వ క్లాస్లో చదువుతాను. ఇంకా నేను మీ అందరికీ ఒక చిన్న భారతీయ కథ చెప్తాను. దాని పేరేంటంటే దానగుణం. అనగనగనగా భారతదేశంలో ఒక రాజు ఉండేవారు. ఆయన పేరేమో చంద్రదేవుడు. ఆయనకి ఎంతో మంచి గుణం ఉండేది. ఆ గుణం పేరేంటి? దానగుణం. దానగుణం అంటే చంద్రదేవుడు ఎప్పుడు ఎవరైనా అడిగినా ఇచ్చేసేవారు. అలాగే చేస్తూ ఉండగా ఆయనది అంతా సంపత్తి పోయింది. ఇంకా ఆ పరిస్థితిలో కూడా ఆయన కోసం ఇంకా ఆయన కుటుంబం కోసం ఏవి ఉంచలేదు. అలా పరిస్థితి అయిపోయింది. వాళ్ళందరూ 45 రోజులు ఏమి తినకుండా తాగకుండా ఉండిపోయారు. 49వ రోజున దేవుడి దయ వల్ల వాళ్ళందరికీ కొంచెం పాయసం, నెయ్యి, అన్నం, ఇంకా కొంచెం నీళ్లు దొరికాయి. వాళ్ళందరూ ఎంతో సంతోషపడి కూర్చున్నారు అన్నం తినడానికి. వాడు మళ్ళీ ఒక బ్రాహ్మణుడు వచ్చారు. ఇంకా అడిగారు, అయ్యా నాకెంతో ఆకలిగా ఉంది, నాకు ఏదైనా తినడానికి ఎవరికి ఇస్తారా అని అడిగారు. అప్పుడు రంగదేవుడు వాళ్ళ కుటుంబానికి చెప్పారు, ఈయన బ్రహ్మరూపమై అందుకు మనం ఆయనకి ఏదో కొంచెం అన్నం పెట్టాలి అని చెప్పారు ఆయన కుటుంబానికి. అప్పుడు రంగదేవుడు ఆయనకి కొంచెం అన్నం పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు అన్నం కూర్చోపోతున్నారో ఒక సూర్యుడు వచ్చారు. ఇంకా అడిగారు, అయ్యా నాకు ఎంతో ఆకలిగా ఉంది, నాకు ఏమైనా పెడతారా అని అడిగారు. వాడు మళ్ళీ రతిదేవుడు ఆయన కుటుంబానికి చెప్పారు, దేవుడు శ్రీహరియే ఇలా వచ్చారు, ఈ జీవితం ఒక చిన్న మాయే, ఆయనకి అన్నం పెట్టకపోతే అందుకు ఆయనకి కొంచెం అన్నం పెట్టారు. వాటి మళ్ళీ అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అన్నం తిన్న కూర్చున్నారు. ఒక మంచు వచ్చేదాన్ని కుక్కలతో పాటు. ఇంకా అడిగారు, అయ్యా నాకు ఎంతో ఆకలిస్తుంది, నాకు ఇంకా నా కుక్కలకి ఏదైనా కొంచెం అన్నం పెడతారా అని అడిగారు. మళ్ళీ రంతిదేవుడు మళ్ళీ అనుకున్నారు, దేవుడు ఇలా వచ్చారని అనుకు
ఆయన మళ్ళీ ఆయనకి కొంచెం అన్నం ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అయిపోయిందన్న, టైం అయిపోయిందమ్మా. చాలా బాగా చెప్పావు నీ సొంతంగా. చాలా మంచి స్టోరీ, రంతిదేవుడి స్టోరీ చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం శశాంక్, లెవెల్ 2 దేవతా విజ్ఞానం హేరంబ గణపతి. Shivaya Guruve Namaha. Namaskaram. I am Shashankam from Karnataka, India, Sri Chaitanya Techno School, Dhruva Jnanam level 2. I have chosen topic from Devata Vijnanam Heramba Ganapati. Heramba means one who plays in the vicinity of Shiva in Kailasa, providing joy to him. Heramba is one who helps the distressed and makes them happy. Heramba Ganapati Rupa Varnana. Heramba Ganapati rides on lion. He is pure white in color. He has 10 hands. He has 5 elephant faces with 3 eyes on each face. He holds pose of fearlessness, Abhayamutra, tusk, club, Japamala, gourd on his right side, and pose of granting boons, Varada Mutra, fruit, axe, sweet ball, and noose on his left side. His riding lion indicates that this form is the form of Shakti. His 5 faces are also called Satyojata, Vamadeva, Agora, Tatpurusha, and Isana, like that of Shiva. Heramba Ganapati similarities with other gods. Heramba Ganapati holding gourd and noose with poses of fearlessness and granting boons reminds the Bhuvaneshwari form of Divine Mother, which are also seen in Raja Rajeshwari Devi. His 5 faces, crescent moon on all of them, holding axe and white color resembles Lord Shiva. This also resembles Hanuman, an incarnation of Rudra. Holding Japamala shows that Heramba Ganapati is the bestower of knowledge, like Dakshina Murti and Sharada Devi. Heramba Ganapati helped Lord Shiva in eliminating Tarakaksha, Vidunmala, and Kamalaksha, called Tripura Suras. Thank you, Dhruva Jnanam and all gurus for giving me the opportunity. బాగా చెప్పావమ్మా. ఈసారి చూడకుండా చెప్పడానికి ట్రై చేయి. గుడ్. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం నాగ ఉమ, తాళ్ళూరి, లెవెల్ 1 వాల్మీకి రామాయణం భర్త ఆఫ్ రామ. చెప్పమ్మా. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. నా పేరు పరశుని. నేను 6వ తరగతి చదువుతున్నాను. హైదరాబాద్లో ఉంటుంది. ధృవజ్ఞానంలో నేను వాళ్ళ అయోధ్యపురం ముందుతాను. ఘనమైన వంశానికి చెందిన దశరథుడు పరాక్రమశాలి, సుజనమైన దేశాన్ని అయోధ్య నగరం రాజధానిగా జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కానీ స్థానం లేనందున ఆ మహారాజు శ్రీకాంతులైన మంత్రులు గురువుల దీవెనలతో యాగం చేయ తలపెట్టాడు. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇది సెషన్ నేను డిస్కనెక్ట్ అయిపోయాను. చెప్పునా సార్, ఇది సెషన్ 9 సార్? ఒక్క నిమిషం అండి, మీతో మాట్లాడుతాను. ఓకే, చెప్పునా. శివాయ గురు వినమా. నేను ఇందాక డిస్కనెక్ట్ అయిపోయాను. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయొచ్చా? చెప్పునా. చెప్పు. శివాయ గురు వినమా. నా పేరు భరత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను ధృవజ్ఞానం లెవెల్ 1 B012 చదువుతున్నాను. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ అయోధ్యాపురం రాముని గెలవడం గురించి మాట్లాడబోతున్నాను. ఘనమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు వేదవేత్త, పరాక్రమశాలి, ధర్మపరాయణ. సుసంపన్నమైన కోసల దేశాన్ని అతడు అయోధ్య నగరం
రాజధానిగా జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కానీ సంతానం లేనందున ఆ మహారాజు చింతాక్రాంతుడైనాడు. మంత్రులు గురువుల దీవెనలతో యాగం చేయ తలపెట్టాడు. అందువల్ల తన సోదర తమ్ముడైన అంగరాజు రోమపాదుని కూతురు శాంత అల్లుడు ఋష్యశృంగులను అయోధ్యకు ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు ఋత్వికుగా అశ్వమేధ యాగం జరిగింది. తర్వాత ఋష్యశృంగుడే పుత్రకామేశ్వర యాగం కూడా చేయించాడు. ఆ యాగం వల్ల సంతుష్టులైన దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీ మహావిష్ణువు తాను రావణి సంహారార్థమై తన నాలుగు అంశులతో దశరథ మహారాజులకు నలుగురు కుమారులుగా మానవ జన్మ ఎత్తడానికి సంకల్పించాడు. దేవదానవ గంధర్వ యక్షులచే మరణం సంభవించదని వరం పొందిన రావణుడు దేవతలను పీడిస్తున్నాడు. కనుక వానరుల చేత మాత్రమే మరణం పొందే అవకాశం ఉంది. యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైక, సుమిత్రలకు ఇచ్చాడు. వారు తేజవతులై గర్భము దాల్చారు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. వారికి కులగురువు వశిష్ఠుడు నామకరణం జరిపించారు. అన్నదమ్ములు నలుగురు సకల గుణ తేజో సంపన్నులై విద్యాభ్యాసం చేస్తూ అందరికీ ప్రీతి పాత్రులైనారు. శివాయ గురువే నమః. ధృవజ్ఞానానికి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గురుగారికి నమస్కారం. ఓకే, బాగా చెప్పావు నాన్న. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం. నమస్కారం అండి మేడం. చెప్పండి. సెషన్ 8 అండి ఇది. సెక్షన్ 9 అండి? కాదు, సెషన్ 8 అండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది. దీని తర్వాత స్టార్ట్ అవుతుంది సెషన్ 9. ఓకే అండి. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం విహాన్ వేదాంతం లెవెల్ 2 దేవతా విజ్ఞానం స్కందోత్పత్తి. విహాన్ చెప్పమ్మా. విహాన్ వచ్చావా? నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం కృతికాంజలి లెవెల్ 2 భారతీయ కథలు గణేష మూషక. కృతికాంజలి. నెక్స్ట్ వస్తున్న ధ్రువతేజం రాణి శ్రీదర్శన్ లెవెల్ 2 హితవచనం. రాణి వచ్చావమ్మా? పెట్టాను, ఒక్క నిమిషం ఆరాపు. శివాయ గురువే నమః. నమస్కారం గురుగారు. నా పేరు రాణి శ్రీదర్శన్. మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంటాము. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నేను ధృవజ్ఞానంలో లెవెల్ 2 లో ఉన్నాను. నేను ఇవాళ హితవచనం చెప్పబోతున్నాను. బుద్ధ్యా భయం రేణుగతి తిపసా విందతే మహాన్ గురు శుశ్రూష యాజ్ఞానం శాంతిం యోగేన విందతి. మనిషి బుద్ధి బలం ఉపయోగ చేత భయాన్ని తొలగించుకుంటాడు. తపస్సు చేత గొప్పతనాన్ని పొందుతాడు. గురువు సేవలతో జ్ఞానాన్ని పొందుతాడు. యోగ సాధనతో శాంతిని పొందుతాడు. స్వల్పస్య కృతే భూరి నాశయేదతి మానరః ఏతదేవాత్ర పాండిత్యం యత్స్వల్పాత్ భూరి రక్షణం. అల్ప విషయములకై కాలంలో పాడు చేయక బహుళ ప్రయోజనములకై దాన్ని వినియోగించుటయే పండితుని లక్షణము. దేహస్థాః సర్వ విద్యాశ్చ దేహస్థాః సర్వదేవతాః దేహస్థాః సర్వ తీర్థాని గురువాక్యేన లభ్యతే. సర్వ జ్ఞానము సర్వదేవతలు సర్వ తీర్థాలు మానవ శరీరంలోనే ఉన్నాయి, కానీ అవి గురువు ఉపదేశం ద్వారా అనుభవానికి రాగలవు. అరక్షితం తిష్టతి దైవ రక్షితం సురక్షితం
దైవహతం వినశ్యతి జీవత్సనాదోసి వనే విసర్జితః కృత ప్రయత్నోపి గృహేణ జీవతే. రక్షించేవారు ఉన్నప్పటికీ దైవానుగ్రహం లేకపోతే నశిస్తాడు. ఎవ్వరూ లేకుండా ఒక్కడే ఉండి దైవానుగ్రహం తోడైతే జీవిస్తాడు. ధన్యవాదములు గురుగారు. బాగా చెప్పావమ్మా, చాలా స్పష్టంగా చెప్పావు, చాలా చక్కగా చెప్పావు. నెక్స్ట్ అమృత, కొంచెం వెయిట్ చేయమ్మా, లాస్ట్ లో ఈ సెషన్ లాస్ట్ లో నీకు టైం ఇస్తారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ వస్తున్న ధృవతేజం. అంత బాగా అక్కడక్కడ చెప్పాం, రెండు తప్పులు ఎక్కడ చిన్న చిన్న మ్యూట్ చేసుకోమ్మా. సంచిత్ నాగోషే, లెవెల్ 1 భారతీయ కథలు. కృతజ్ఞత. సచిత్ వచ్చావమ్మా? నెక్స్ట్ వస్తున్న ధృవతేజం. చిన్మయి, లెవెల్ 2 భారతీయ కథలు, స్టోరీస్ ఫ్రమ్ మహాభారత. చిన్మయి. టీచర్ చెప్పమ్మా. నా నంబర్ ఎప్పుడు? నీ పేరేంటమ్మా? వశిష్ఠ. ఈ సెషన్ కాదేమోనమ్మా నువ్వు. చిన్మయి వచ్చావా? నెక్స్ట్ వస్తున్న ధృవతేజం. అనఘా శ్రీధర, లెవెల్ ఫౌండేషన్, వాల్మీకి రామాయణం, బాలకాండ. అనఘా. శివాయ గురవే నమః. నా పేరు నమస్కారం అందరికి. నా పేరు అనర శ్రీధర ఫ్రమ్ బీటెక్. నేను ఈరోజు మన దాన శ్లోతం అండ్ శ్లోతాలు దాండ గురించి చెప్తున్నాను. అంతరాయత తిమిరోపశాంతయే శాంతపావనమర్షింత వైభవం తం నరం వపుషి పుంజరం ముతే మమ్మయే తిమతి తున్నిలమ్మః. సదాశివ సవారంభాం వాస సంతరచాయ పంచమామస్త రాచాయ పర్యంతం వందే ధృవం పరమపరాం. రామాయణం రాసినది వాల్మీకి మహర్షి. నారద మహర్షి సంక్షిప్త రామాయణము చెప్తారు. మన రాజా నరనంది అత్తర రాజు దశరథ మహారాజు అతర 3 వైఫ్స్ కౌసల్య, సుమిత్ర, తైతేయి అని యజ్ఞం చేసి అప్పుడు పాయసం తిన్నాక అప్పుడు నలుగురు పిట్టులు పుడతారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వశిష్ఠ మహర్షి వాళ్ళ దురుదాడు అప్పుడు మంచిగా చదువుతుంటాడు. థ్యాంక్ యూ. దురుదాలు నడుస్తాను. అయిపోయిందమ్మా, బాగా చెప్పావమ్మా, బాగా చెప్పావు. అనగా బాగా చెప్పావు. నెక్స్ట్ యాబ్సెంటీస్ ఉన్నారు కదండి, యాబ్సెంటీస్ చదవద్దా? చదువుతున్నాను. అఖిల్ వెప్పల, శ్రీహర్ష భట్టం, నిఖిల్ వేలమూరి, విహాన్ వేదాంతం, కృతికాంజలి, సచిత్, చిన్మయి. ఎవరైనా వస్తే చెప్పండి అమ్మా. పర్వాలేదు, మేము సెషన్ 9 స్టార్ట్ చేస్తామండి. ఓకే, ధన్యవాదాలండి. మీరు ఏమైనా స్టూడెంట్స్ కి ఏమైనా చెప్పాలా అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా? అందరినీ ఎగ్జామ్ టెస్ట్ గురించి ఎగ్జామ్
కంప్లీట్ చేయని వాళ్ళు కంప్లీట్ చేసుకోండి అమ్మా, టైం అయిపోకుండా. ఎవరైనా కొంచెం రాసి ఉంటే అది సేవ్ చేసుకుని కంప్లీట్ చేసుకోండి, లేకపోతే ఆ చేంజెస్ అన్ని మళ్ళీ ఉండవు. November 13th లోపు మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని అప్లోడ్ చేయండి నాన్న. ఓకే, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అమ్మా. సెషన్ 9 స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. సెషన్ 9 స్టార్ట్ చేద్దాము. ముందు జస్ట్ రిమైండర్, తిలకధారణ అది చేసి వచ్చి కూర్చోండమ్మా. మనం స్టార్ట్ చేద్దాం సెషన్ 9. ముందుగా వచ్చేటి ధ్రువతేజం, శంకర కుమార. శంకర ఉన్నావమ్మా? లెవెల్ 1 శ్లోకం గాని స్తోత్రం గాని పద్యం గాని చెప్పబోతున్నాడు శంకర కుమార. శివాయ గురవే నమః. నమస్కారం. నా పేరు శ్రీ లక్ష్మీ నృసింహ శంకర కుమార. నేనిప్పుడు ఒక తెలుగు పద్యం చెప్పబోతున్నాను. తొండమునేక దంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండ్రుగమోయు గజ్జలు మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నీకుండడి పార్వతీ తనయ ఓయ్ గణాధిప నీకు భృత్యదన్. నేనిప్పుడు ఒక గణపతి శ్లోకం చెప్పబోతున్నాను. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తన్నడంబపుసి కుంజరం ముఖే మన్మహేతిమపి తుండిలం. ఇప్పుడు నేను హితావచనం చెప్పబోతున్నాను. సుఖార్థి త్యజతే విద్యాం విద్యార్థి త్యజతే సుఖం. సుఖార్థి త్యజతే విద్యా విద్యార్థి త్యజతే సుఖం. సుఖార్థి కుతో విద్యా కుతో విద్యార్థి సుఖం. అర్థం ఏమంటే సుఖం ఉంటే విద్య రాదు, విద్య కావాలంటే సుఖం వద్దు. ఇప్పుడు నేను సదాచారం చెప్పబోతున్నాను. మనము లేచిన వెంటనే మనము మన చేయిని చూసి మనము ఈ పద్యం చదువుతాము. కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి. కరమధ్య సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. ఇప్పుడు మనం మన భూమాత మీద కాలు పెట్టే ముందర మనము ఈ పద్యం చదువుతాము. సముద్రవసనే దేవి పర్వతస్థన మండితే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం చ మస్వమే. ధన్యవాదాలు. బాగుంది శంకర్ కుమార, చాలా బాగా చెప్పావు, చక్కగా చెప్పావు. ఇంకొకసారి ప్రభాత శ్లోకాలు నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చెప్తావు. ఓకే, తదుపరి ధ్రువతేజం శృతి సీత, ఫౌండేషన్ లెవెల్ నుంచి ఉన్నామా? Yes, ma'am. ఓకే. Shivaya Gurave Namaha. Namaskaram. My name is Sai Shudik. I am studying 5th grade. I am from Hyderabad. Today I am telling about Lord Ganapati. In stitching, Ganapati describes in various forms. Ashtaganapati 8 forms, Sodasa Ganapati 16 forms of Ganapati, Bala Ganapati
సిద్ధు గణపతి, లక్ష్మీ గణపతి, వీర గణపతి, విద్య గణపతి, about body parts గణపతి, big head, knowledge, micro eyes, vision, ekadanta, pins, source of energy, big ears, remove the husk and graft the gist, blessed hands, grains, fairness. ధన్యవాదాలు. ఓకేమా, బాగా చెప్పావు. ఇంకొకసారి కొంచెం శృతికి నెక్స్ట్ టైం ఫార్మ్స్ ఆఫ్ గణపతి అదంతా బాగా చదువుకో, సరేనా? బాగా చెప్పావు. తర్వాత ధృవతేజం శ్రీ సర్వజ్ఞ కరవాడి. సర్వజ్ఞ. శివాయ గురవే నమః. గురువులందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సర్వజ్ఞ కర్వది. నేను లెవెల్ 2లో ఉంటాను. ఇవాళ నేను చెప్పబోయే అంశం సదాచారం, బ్రాహ్మీ ముహూర్తం కర్తవ్యం. అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి సరిగ్గా గంటన్నర ముందు. ఆ సమయంలో ప్రకృతిలో ఉన్న దివ్యత్వాన్ని పొందగలిగే మేధాశక్తి మానవుడికి ఉంటుంది. శరీర చక్రము ప్రకృతిలో ఉన్న కాలచక్రముతో కలిసినప్పుడు ఆరోగ్యం పెంపొంది ఆనందకరమైన శ్రేయస్కరమైన జీవితం పొందగలుగుతారు. అసలు ఆ సమయంలో నిద్ర లేవగానే మనం ఏం చేయాలి? మొదట మన గురువులకి నమస్కరించుకోవాలి. తర్వాత మన తల్లిదండ్రుల్ని, త్రిమూర్తుల్ని తలుచుకుని ఈ ప్రభాత శ్లోకాలు పఠించాలి. మొదట మనం నిద్ర లేస్తుండగా ఈ శ్లోకం చెప్పాలి, చేతులు చూసుకుంటూ. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. తర్వాత మనం భూదేవి మీద కాలు పెడుతూ ఈ శ్లోకం పఠించాలి. సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే అని చెప్పాలి. తర్వాత మన నవగ్రహాలు, అష్టదిక్పాలకులకి నమస్కరించుకుంటూ ఈ శ్లోకం చెప్పాలి. బ్రహ్మమురారిః త్రిపురాంతకశ్చ, భానుః శశి భూమిసుతో బుధశ్చ, గురుశ్చ శుక్రః శనిరాహు కేతవః, కుర్వంతు సర్వే మమ సుప్రభాతం అని చెప్పాలి. తర్వాత మనం స్నానం చేస్తుండగా ఈ శ్లోకం చెప్పాలి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పాలి. తర్వాత మనం పూజ చేసుకుని మనం చదువుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన ధ్రువజ్ఞానం టీంకి ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు సర్వజ్ఞ. అన్ని శ్లోకాలు కూడా చక్కగా చెప్పావు. అండ్ బ్రాహ్మీ ముహూర్తం డ్యూటీస్ కూడా బాగా చెప్పావు. వెరీ గుడ్ నాన్న. తర్వాత వచ్చే ధ్రువతేజం చేబ్రోలు రామకృష్ణ వశిష్ట. ఓకే చెప్పు. నేను లీవ్ అవ్వచ్చా? నాకు ఇప్పుడు క్లాస్ ఉంది. ఉంటే వెళ్ళమ్మా, లేకపోతే గనక గురువు గారి భాషణ అవి ఉన్నాయి, ఉంటే బాగుంటుంది. నా పేరు వశిష్ట. ఈ రోజు నేను రామాయణం బాలకాండ గురించి చెప్పబోతున్నాను. నేను 5th స్టాండర్డ్ లో చదువుతున్నాను.
రామాయణం మనకి మన అమ్మ నాన్నని, మన తమ్ముడిని, ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళని ఎట్లా బిహేవ్ చేయాలో వాళ్ళతో నేర్పిస్తుంది. అయితే రామాయణంలో 24,000 శ్లోకాసు, ఇంకా 6 కాండాస్ ఉన్నాయి. కానీ ఉత్తర కాండతో కలిపి 7 కాండాస్ ఉన్నాయి. అయితే నేను బాలకాండని చేయబోతున్నాను. ఆ 7 కాండాస్ లో ఆ 7 కాండాస్ ఏంటంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ. సరే, మనం ఇప్పుడు మొదలు పెడదాం. బాలకాండ వాల్మీకి పుట్టిన దగ్గర నుంచి రాముడి పెళ్లి వరకు ఉంది. ఇది చాలా పెద్దది కాబట్టి నేను వాల్మీకి పుట్టిన దగ్గర నుంచి వాల్మీకి రామాయణం రాయాలి అని చెప్పే ఆలోచన ఎట్లా ఇచ్చిందో ఆలోచన వరకు నేను చెప్పబోతున్నాను. అయితే వాల్మీకి ఒక మహర్షి వాళ్ళ సన్ను. వాల్మీకి 9 ఎల్డర్ బ్రదర్స్. కానీ తను చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్నతో వేరైపోయాడు. అయితే తను ఒక గ్రూప్ ఆఫ్ రాబర్స్ కి దొరికాడు. ఆ రాబర్స్ తన కూడా ఒక రాబర్ లాగా పెంచారు. ఒక రోజు తను రాబరింగ్ చేసేసిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు సప్తఋషులు వెళ్తూ తనకి జ్ఞానం ఇచ్చి వెళ్తారు. వాల్మీకి తను ఒక రాబర్ కాదు, ఒక మహర్షి అవ్వాలి అని చెప్పి తెలుసుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. తపస్సు చేసేటప్పుడు తన చుట్టూరా వాల్మీకం ఇచ్చేసేది, అనగా యాంట్ హిల్. తను తపస్సు తర్వాత వాల్మీకం నుంచి బయటకు వస్తాడు. తను వాల్మీకం నుంచి బయటికి రావడం వల్ల తన పేరు వాల్మీకి. అయితే నేను ఒకరోజు తన వర్క్స్ అయిపోయిన తర్వాత తను ఖాళీగా కూర్చున్నప్పుడు నారదుడు ఇచ్చారు. అయితే వాల్మీకి మహర్షి, నారదుడు ఇద్దరు చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత వాల్మీకి నారదుడు అడుగుతాడు, నారద, ఈ లోకంలో ఎవరన్నా ఒక మనిషి ఉన్నాడో ఎవరైతే అన్ని 16 క్వాలిటీస్ ఉన్నాయి అని అడుగుతాడు. నారదుడు అంటాడు, అవును ఉన్నాడు, తనే రాముడు. ఇంకా రాముడు గురించి, ఇంకా తన స్టోరీ గురించి 100 శ్లోకాస్ లో చెప్తాడు వాల్మీకి. ఇది నారదుడు లెఫ్ట్ అయిపోయిన తర్వాత తను గంగా రివర్ బ్యాంక్ వెళ్తాడు. అక్కడ తను స్నానం చేసేసుకున్న తర్వాత తన చుట్టుపక్కల బ్యూటీని చూస్తుంటాడు. అప్పుడు ఒక హంటర్ 2 కృంచ పక్షులు ఆడుతూ పాడుతుంటే ఒక కృంచ పక్షిని చంపేస్తుంటాడు. అయితే ఇది చూసిన వాల్మీకి మహర్షి ఇట్లా అంటాడు, మా నిషాద ప్రతిష్టం త్వం గమా శాశ్వతి సమా యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమితం. ఇంకా శపిస్తాడనమాట, నువ్వు 2 కృంచ పక్షులు ఆడుతూ పాడుతుంటే ఒక హ్యాపీనెస్ ని నువ్వు చంపేశావు, కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను, చాలా కాలం వరకు బతకవు. ఇట్లా తర్వాత లీవ్ అయిపోతాడు. కానీ తన మనసులో ఇంకా మా నిషదా శ్లోకమే ఇంకా మళ్ళీ 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 వస్తుంటుంది. అయితే తను ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. తన పక్కనే తన డిస్పల్ భరద్వాజుడికి చెప్తాడు, ఒక పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని రా అని. భరద్వాజుడు అట్లానే చేస్తాడు. ఆ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ తో బ్రహ్మదేవుడు కాళ్ళు చేతులు కడిగేస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు అంటారు, నువ్వు నీకు తెలియని శ్లోకం కూడా నువ్వు చెప్పేశావు రామాయణం అయిన తర్వాత, కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. అది నువ్వు కాని అనుకుంటే రామాయణం మొత్తం నీకు నీ మనసులో ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారు, ఏం జరిగింది, వాళ్ళ మనసులో ఏమని మొత్తం నీకు తెలిసింది. ఇప్పుడు నేను ఆదేశిస్తున్నాను, నువ్వు రామాయణాన్ని రాయి అని చెప్పి. అయితే
అయితే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాయడం మొదలు పెడతారు. తను రాముడు రావణాసుని చంపేసి అయోధ్యకి తిరిగిచ్చే వరకు రాసిన తర్వాత తను అనుకుంటాడు, నేను ఇక్కడ వరకు 6 కాండాల్లో నేను రాసేసాను, కానీ అయోధ్యకి ఇచ్చిన తర్వాత జరిగిన మొత్తం నేను ఇంకో కాండలో రాయాలి కదా అని చెప్పి ఉత్తరకాండలో రాస్తాడు. ఇట్లా 6 కాండాస్ లో అయిపోయించే రామాయణం 7 కాండాస్ లో పూర్తయింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వశిష్ట, బాగా చెప్పానా? అయితే మనం మెటీరియల్లో ఉన్నది మొత్తం చదివి మన మెటీరియల్లో కూడా మనం చెప్పాలి ఎక్కువ, సరేనా? ఇప్పుడు మనం తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. లాస్య గుండా, లాస్య ఉన్నావమ్మా? లాస్య, సారీ అండి, మధ్యలో డిస్కనెక్ట్ అయినట్టుంది. ఇప్పుడు లాస్య అని పిలుస్తున్నాను, తను లేదండి. ఓకే అండి. ఇనియా సెంతిల్ ముత్తు. Yes. Yeah, please. Shivaya Gurave Namaha. Good evening, everyone. I'm Inya Sendilmuthu from Tamil Nadu, doing my level 3 in Dhruva Jnanam. Today, I would like to talk on the topic in Sadacharam that we had learned in this trimester. First topic, why we revere Mother Earth. Mother is the basis of our origin, and they sustain life and also protect us from everything and everyone. Hence, Earth is called Mother. Bhumata is none other than Jagannatha, who is incarnated in the form of Bhudevi. Atharvana Vedas says, Mata Bhumi Putro Aham Prityah, which means Earth is the mother and I am her son. Hence, one should protect Mother Earth and not treat her as a mere planet or a living space. Early morning, after waking up from the bed, and before stepping on the ground, one should pray by saying, Samudra Vasane Devi Parvatastana Mandale Vishnu Patni Namastubhyam Padas Pariksham Samakshame. The next topic which I would like to speak about is the Navagrahas, Dikbalagas and their influences. Navagrahas. Do you know how many grahas are mentioned in the Vedas? We have Surya, the sun, Chandra, moon, Kuja, Mars, Buddha, Mercury, Guru, Jupiter, Shukra, Venus, Sunny, Saturn. Other grahas, Rahu, Ketu, known as Chai grahas. A total of 9 navas. Entire universe is viewed as the body of the Bhagavan. In our body, if one part senses a pain, it causes reaction in other parts. Similarly, the impact on the grahas present in the cosmos can influence our living on this earth. The system that happens in the universe is happening in our body too. This is how the grahas influence everything in the universe, including us. Digbalagas. Digbalagas are guardians and protectors of directions of the universe. Vedas describe directions as various Shaktis of the Lord Parameshwara. His Shaktis that presence in these directions are called as Devata, worshipped in various forms as Indra, Yama, Varuna, Kubendra, Agni, Niruti, Vayu, Isana. Early morning, after waking up from the bed, everyone should offer their salutations to all the grahas and Dikbalagas with gratitude. Thank you to all gurus for giving this opportunity. Very well, Inaya. You did a good job. And in few pronunciations, you just have to take care. Okay. Other than that, everything is so good. You presented very well. Good job. Then the next Dhruva Tejam, Tarvata vache Dhruva Tejam, Suguna Sri Visva Tejasi Saladi.
సుగుణ శ్రీ విశ్వతేజసి ఉన్నావమ్మా? సరే, తర్వాత వచ్చే ధ్రువతేజం అమృతశ్రీ శివలింగప్ప. అమృతశ్రీ శివలింగప్ప. నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ పినిపోలు చక్రదేవ కౌస్తుబ్. నమస్కారం గురువు గారు. ఈరోజు నేను గణేశుడి గురించి చెప్పబోతున్నా. గణేశుడికి వేరే 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 డిఫరెంట్ రూపాలు ఉంటారు. 8, 16, 32, 56, 7 crores. ఎందుకంటే రాక్షసులు మనుషుల్ని ఏర్పిస్తారు. అందుకే గణేశుడు వస్తాడు. గణానన అంటే హెడ్, ఎలిఫెంట్, బాడీ హ్యూమన్ బాడీ. పాసం అంకుశం ఏంటంటే పాసము మన సెన్సర్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంకుశం ఎవరైనా బ్యాడ్ చేస్తే అంకుశం వేయాలి. రత్న కలసం అంటే ఏ కోరిక ఉంటే అదే రత్న కలసంలో వచ్చి వస్తుంది. తర్వాత అభహస్తం అంటే ఏ కోరిక కావాలంటే ఇస్తాడు. మూషిక వాహన అంటే ఎలుకకి ట్రావెల్ గణేశుడికి. తర్వాత బిగ్ హెడ్, బిగ్ ఇయర్స్, చాలా పెద్ద తొండము. తర్వాత స్మాల్ ఐస్, అభహస్తం, ఏకదంతం, పెద్ద పొట్ట. బాల గణేశ, దుర్గా గణేశ, యోగ గణేశ, సింహ గణేశ, విజయ గణేశ, బాల గణేశ, విద్య గణేశ, దుర్గా గణేశ, సరస్వతి గణేశ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే. నమస్తే గురుగారు. చక్కగా చెప్పావు కౌస్తుబ్. గణపతి రూప వర్ణన, ఓకే, అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గణపతి కూడా బాగా చెప్పావు నాన్న. సో తర్వాత వచ్చేటువంటి ధ్రువతేజం శ్రీ ఆశ్రిత సొంటి. శ్రీ ఆశ్రిత. మిస్ చెప్పమ్మా. మిస్ ఒక ప్రాబ్లం అయింది మిస్. అంటే ఇప్పుడు నేను ఎన్రోల్ చేశాను కానీ నాది అవ్వలేదు మిస్. ఏం అవ్వలేదమ్మా? అంటే నేను ఎన్రోల్ చేసిన అక్కడ ఈవెంట్ లింక్ అని చూపించట్లేదు మిస్. అందుకు మేము ఇద్దరు చెప్తాను మిస్. ఇప్పుడు ఎవరు ఆశ్రిత? నువ్వేనా? తను ఆశ్రిత. ఓకే, నీ పేరు వచ్చింది కదమ్మా ఆశ్రిత. ఇప్పుడు నీదే కదా నేమ్? సరే, స్టార్ట్ చేయొచ్చమ్మా. నమస్కారం అందరికి. నా పేరు శ్రీ ఆశ్రిత. 1వ తరగతిలో చదువుతున్నాను.
నేను గణేష పంచరత్నం చెప్పబోతున్నాను. ముదాకరతమోదకం సదా కళాధరావతం సతం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే వదైత్యకం తథాశుభాశునాశకం సమాయుధం వినాయకం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. సరే అమ్మా, బాగా చెప్పావు ఆశ్రిత. నెక్స్ట్ టైం నుంచి నువ్వు తిలకధారణ గానీ ఏదైనా చేసి రామ్మ పార్టిసిపేట్ చేయడానికి మొత్తం కూడా నేర్చుకో, సరేనా? మిస్ నేను చెప్పచ్చా? నాన్న నీ పేరు వచ్చినప్పుడు చెప్దు గాని, సరేనా? మిస్ అంటే నేను నా పేరు అసలు రాదు మిస్. కాల్ చేస్తాను, నువ్వు మెసేజ్ పెట్టు, నిన్ను కాల్ చేస్తాను తర్వాత. మెసేజ్ పెట్టినానా? ఇది లిస్ట్ లో అయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ పిలుస్తాను, సరేనా? ఓకే. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చి తిష్యకేతు పసుమర్తి. తిష్యకేతు పసుమర్తి, లెవెల్ 1. ఉన్నావమ్మా? ఓకే. తర్వాత పార్టిసిపెంట్ వచ్చి మోక్షిత ఈ, లెవెల్ 1 భారతీయ కథలు. ఓకేమ్మా. Namaskaram, Shivaya Guruve Namaha. My name is Mokshita. I am studying in 6th standard. I am residing in Bengaluru, Karnataka, India. I am studying in Dhruva Jnanam. I am studying level 1 now. I am going to speak on my topic, Kritagnyata, gratitude. Long ago in Chandravamsha, there was a king named Dhragupata. Once he went to a forest for excursion, roamed several places and missed his way. A hungry lion saw him from a distance and started approaching him. He ran and climbed a tree with a lot of fear. On hearing some sound from the top of the tree, he found a bear nearing him. He felt that his life came to an end. But the bear told him not to fear and that he is on the tree to safeguard himself from the lion. The bear told that once the lion goes, they can get down and go safely. The lion was eagerly waiting for his meal. It was becoming dark when the bear made a deal with the king. He said, "Oh king, you are tired from the morning. You can have a nap now. I will guard you from the lion. Later we can exchange roles." The king agreed and dived into deep sleep. The lion was observing all of this and asked the bear to push the king down and he would let the bear go. But the bear refused to do by saying, "The king had belief on me and slept, so I cannot deceive him. One should never deceive the people who kept trust on them." After a while, the king woke up and it was the bear's turn to take rest. Once the bear slept, the lion told the similar words to the king, which was, "King, if you push the lion down, I will let you go and eat the bear." The king's selfish mind made him do that. But the bear suddenly woke up and held the branch of the tree to escape from the lion. The bear later told the king that, "I was told the similar words by the lion when you were sleeping, but I did not push you. I believed you, but you deceived me. Deceiving the believers is a major sin." The king repented and sought apologies for his foolish act. The bear further says, "The Mother Earth never feels burdened because of the heavy mountains, rocks, or oceans present on her, but feels burdened because of the deceivers and ingratitude people." The bear told, "I am a virtuous person named Dhanya Pasaka from the Bhrigu Vamsha. I have a boon to take the form of my will. When I was roaming here in the form of a bear, I saw that you were in danger and came to rescue you.
but you were delinquent. The bear later shows his real form. The lion also tells, I am also a virtuous person, but because of a curse, I had to take this form. By the end of the story, the lion also gets rid of his curse and got its original form. The moral of the story is one should never deceive the believers, and one should also never break the faith of others. I thank Guru Garu and all the members of Dhruva Jnanam for this opportunity. వెరీ గుడ్ మోక్షిత, బాగా చెప్పావు. కృతజ్ఞత కథని. థ్యాంక్ యూ. తర్వాత వచ్చే ధృవతేజం మధులిక కొండూరి, లెవెల్ 2 భారతీయ కథలు చెప్తుంది. మధులిక కొండూరి. తర్వాత ధృవతేజం ప్రణీత సీత, ఫౌండేషన్ లెవెల్ నుంచి గణపతి దేవతా విజ్ఞానం. Shivaya Guruve Namaha, Namaskaram. I am Sai Pranita and I am from Hyderabad, Telangana. Today I am going to tell about Lord Ganesha. Ganesha is available in various forms. Some of the forms of Ganesha are Bala Ganapati, Taruna Ganapati, Bhakti Ganapati, Veera Ganapati, Shakti Ganapati, Maha Ganapati, Lakshmi Ganapati, Vignya Ganapati, Nitra Ganapati, etc. Ganapati, some of the body parts of Ganapati are Pasham, control over senses, Modakam, giver of auspiciousness and pleasure, pot filled with gems, fulfill desires, Surpakarna, big ears, Abhaya Hasta, blessed hand, which grants fearlessness, Sukshma Netra, micro eye, Ekadanta, which means the principle of vision, energy, Vakratunda, makes obstacles into pieces, Mushika Vahana, which control over desires. Thank you. ఓకే అమ్మా ప్రణీత, బాగా చెప్పావు. ఫార్మ్స్ ఆఫ్ గణపతి. అత్తయ్య కనిపిస్తుంది కనిపియద్దా? సరే, తర్వాతి ధృవతేజం అంజనా శివనందన్, లెవెల్ 2. స్టార్ట్ చేయమ్మా. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు అంజనా శివనందన్. నేను ధృవజ్ఞానంలో లెవెల్ 2లో స్కందోత్పత్తి గురించి నేర్చుకున్న శ్లోకములు వివరములు. ప్రజ్ఞాయోవర్ధన శ్రీ కార్తికేయ స్తోత్రం. స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయో అగ్నినందనః స్కందః కుమారః సేనాని స్వామి శంకర సంభవః గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ సికిత్వజ తారకారి ఉమాపుత్ర ప్రోంచారిశ్చ షడాననః శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహ సనత్కుమారో భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః సరజన్మ గణాధీశ పూర్వజో ముక్తి మార్గకృత్ సర్వాగమ ప్రణేత చ వాంఛితార్థ ప్రదర్శనః అష్టావింశతి నామాని మదీయానీతి అప్రదేత్ ప్రత్యూషేషదయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణః. శ్రీ రుద్రాయ మలాంతర్గత శ్రీ కార్తికేయ స్తోత్రం సంపూర్ణం. స్కందోత్పత్తి. దక్ష యజ్ఞము. జగన్మాత సతీదేవిగా దక్షపుత్రికగా అవతరించిన శివుని వివాహము ఆడినది. కాని దక్షుడు శివుని పట్ల అకారణ ద్వేషము కోపము పెంచుకున్నాడు. ఆ కోపముతో నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు. దదీచి సతీదేవి ఎందరో హెచ్చరించిన వద్దు అని వారించిన లక్ష్య పెట్టలేదు. నంది కూడా ఈ యాగానికి వచ్చిన దేవతలను నిందిస్తూ దక్షునికి మద్దతుగా ఉన్న మీరందరూ కూడా కష్టాలు పాలవుదురు గాక అని దుర్గతి పొందుదరు గాక అని శపించాడు. వీరభద్రుని ద్వారా యాగధ్వంసము. శివనిందను భరించలేని సతీదేవి తన కాలి బొటన వేలితో అగ్నిని సృష్టించి శరీర త్యాగము చేసెను. ఆగ్రహించిన శివుడు వీరభద్రుని యాగధ్వంసము చేయమని పంపెను. వీరభద్రుడు ఎదురు వచ్చిన దేవతలను
దండించాడు. దక్షుని శిరస్సును ఖండించి యజ్ఞకుండంలో వేశాడు. దయామూర్తి శివుడు. బ్రహ్మ, విష్ణు ఇంకా దేవతల ప్రార్థన మేరకు కరుణించిన శివుడు మేకతలను పెట్టి దక్షుని బతికించాడు. గాయపడ్డ ఇతర దేవతలను శక్తివంతులను చేశాడు. యాగం పూర్తి అయ్యింది. అందరూ సంతోషించారు. కానీ శివుడు ఒంటరిగా సతీ వియోగ భారముతో వెళ్ళాడు. తారకాసుని రూపంలో నంది శాపము. తపస్సు వలన దేవతలను ఓడించే శక్తి పొందవచ్చు అని తెలుసుకున్నాడు అఖిలసేన అనే దైత్యుడు. తన కూతురు సురసను కశ్యప ప్రజాపతి వద్దకు పంపాడు. దైవలీల వలన వారికి సూరపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు, అజముఖి జన్మించారు. చిన్న వయసులోనే వారికి రాక్షస మాయా శక్తులు సాధించారు. సూరపద్ముని కొడుకు పేరు భానుగోపుడు. తండ్రి కశ్యపుడి సాత్విక తపస్సు చేయమంటే తల్లి మాత్రము రాజసిక తామసిక తపస్సు చేయమని చెప్పింది. తల్లి ఆజ్ఞ ప్రకారము శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి వారు గొప్ప శక్తులను పొందారు. వరబలముతో తారకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇంద్రుడి పుత్రుడైన జయంతుణ్ణి బందీ చేశాడు. 3 లోకాలను పీడించసాగాడు. శివ పార్వతుల కళ్యాణము. బ్రహ్మదేవుడు సురులతో తారకాసురుని వధించేది తన సృష్టిలో పుట్టని వాడు శివుడి పుత్రుడు మాత్రమే అని ఉపాయము చెప్పాడు. కాని శివుడు సమాధిలో ఉన్నాడు. అమ్మవారు హిమవంతుని పుత్రిక పార్వతిగా అవతరించింది. శివుని సేవించినది. దేవతల కోరిక మేరకు వచ్చిన మన్మథుడు శివుని క్రోధాగ్నికి భస్మమయ్యాడు. తీవ్రమైన తపస్సుతో పార్వతి శివుని మెప్పించింది. శివ పార్వతుల కళ్యాణము వైభవంగా జరిగినది. శరవణ సుబ్రహ్మణ్య జననము. శివ పార్వతులు చాలా కాలము దాంపత్యం చేయగా దేవతల కోరిక మేరకు శివుడు విరమించెను. శివతేజాన్ని భూదేవి, అగ్నిదేవుడు, గంగాదేవి భరించలేకపోతారు. వాయుదేవుని సాయముతో అగ్నిదేవుడు శివతేజాన్ని రెల్లు వనంలో శరవణ తటాకమున ఉంచారు. దైవలీలగా శివతేజమున పంచభూతములు కలయికతో రెల్లు వనములో సుబ్రహ్మణ్య జన్మించాడు. సుబ్రహ్మణ్య శివనందన్ చక్కగా చెప్తున్నావు. ఆపాలంటే కొంచెం బాధగా ఉంది కానీ బట్ చాలా బాగా చెప్పావు నాన్న. టైం దాటింది. కంక్లూడ్ చేస్తావా? ఒక 1 స్లైడ్ ఉంది మేడం. జస్ట్ 1-2 స్లైడ్స్ అయిపోయింది. సుబ్రహ్మణ్యుడు ఒకే రోజుల్లో యవ్వన దశకు వచ్చాడు. దేవతలు స్వామిని తమకు సేనాధిపతిగా ఉండమని కోరారు. పార్వతీదేవి శక్తి ఆయుధాన్ని బహుకరించింది. దేవసేనాపతి అయిన స్వామి రాక్షసుల ఆశ్రయమును పొంది క్రౌంచ పర్వతాన్ని ధ్వంసం చేశాడు. భీకర యుద్ధములో రాక్షసులను సేనలను తారకాసుని అతని సోదరులను సంహరించెను. 3 లోకాలు శాంతి నెలకొని దేవతలు పూల వర్షాన్ని కురిపించారు. ఆ విధముగా సుబ్రహ్మణ్యుడు విజయము చేశాడు. మనము తెలుసుకోవలసిన మంచి విషయములు: దక్షుడి యజ్ఞముకు దేవతలు వచ్చి శాపము పొందారు. తప్పుడు పనులు చేస్తే మద్దతుగా ఇచ్చినట్లయితే ఆ చెడు ఫలితములను భరించాలి. తారకాసురుని తప శక్తితో అందరినీ పీడించి స్వామి చేతిలో వధింపబడ్డాడు. అంటే తమ శక్తులతో లోకములను పీడిస్తే శివుడి ఆ శక్తులను ధ్వంసం చేస్తాడు. ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు, ధృవజ్ఞానం వారికి ధన్యవాదములు. వెరీ గుడ్ శివనందన్, బాగా చెప్పావు. నెక్స్ట్ టైం నుంచి 3 minutes లిమిట్ కదా, మనం దానికి ప్రిపేర్ అవుదాం. ఓకేనా? బాగా చెప్పావు. తర్వాత వచ్చే ధృవతేజం, విష్ణు శర్మ, కాకరపర్తి. ఎవరమ్మా? స్క్రీన్ షేర్ చేస్తామా? ప్రెజెంటేషనా? ఓకే. ఎవరమ్మా? నేను అంటే ఇప్పుడు ఇంకా కుదరదా మిస్? నాన్న మెసేజ్ చెయ్యి, మేము లాస్ట్ లో పిలుస్తాం నీ పేరు, సరేనా? మెసేజ్ పెట్టినాను.
శ్రీ గురుభ్యో నమః. నా పేరు విష్ణు. నేను పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు గణపతి ఆవిర్భావం మీద మాట్లాడబోతున్నాను. మనకి గణపతి ఆవిర్భావం 3 రకాల్లో చెప్పబడింది. ఒకటేమో అందరికీ తెలిసిన కామన్ స్టోరీ, ఇంకోటేమో స్కంద పురాణంలో చెప్పిన కథ, మూడోదేమో బ్రహ్మగారికి కనిపించే కథ. శివుడు గజాసురుని సంహరించాక కైలాసానికి తిరిగి వస్తున్నాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలిసి ఆవిడ స్నానం చేయడానికి వెళ్ళబోతూ ఉండగా ఆవిడ ఒక బాలుడిని తయారు చేశారు. ఆ బాలుడితో చెప్పారు ఏంటంటే ఆవిడ గదిలోకి ఎవరిని రానివ్వకుండా చూడమని. అప్పుడు కొద్దిసేపటి తర్వాత శివుడు వచ్చాడు. ఆ బాలుడు శివుడిని ఆపాడు. శివుడికి కోపం వచ్చి బాలుడు తల తీసేశాడు. పార్వతీదేవి ఇది విన్నాక చాలా దుఃఖించింది. అప్పుడు శివుడికి ఒక ఉపాయం వచ్చి ఏమన్నాడంటే, అతను చంపిన గజాసురుడి తల తీసి అంటిస్తే ఆ బాలుడికి గజానను అని పేరు పెడతాము అని ఉపాయం ఇచ్చాడు. ఇది ఒక కథ. ఇంకో కథ ఏంటంటే స్కంద పురాణంలో ఉంది. అమ్మవారు గణేశుడికి తపస్సు చేశారు. అప్పుడు సింధురాసుడు అన్న రాక్షసుడు 3 లోకాల్ని హింస పెడుతున్నాడు. గణేశుడు అమ్మవారికి ప్రత్యక్షమయ్యి చెప్పారు, నేను మీకు పుట్టి సింధురాసుడిని చంపుతాను అని. అప్పుడు శివుడికి బాగా సంతోషం వచ్చి ఆయన అమ్మవారికి ఒక తోట తయారు చేశాడు. సింధురాసుడికి తెలిసిపోయింది ఏంటంటే గణేశుడు వచ్చి అతన్ని చంపేస్తాడు అని. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఆయన ఒక ఉపాయం ఆలోచించాడు. ఇది ఎలాగైనా జరగకూడదు అనుకుని ఆయన గణేశుడిని చంపేయాలనుకున్నారు. ఆయన అమ్మవారు పీల్చుకునే గాలి లోపలికి వెళ్ళిపోయి ఆవిడ కడుపులోకి వెళ్ళి గణపతి తల నొక్కేశాడు. అందుకనే బయటకు వచ్చేటప్పుడు తల లేదు గణపతికి. శివుడు ఒక ఉపాయం ఆలోచించి గజాసురుడు తల తీసి అంటించాడు గణపతికి. అందుకనే ఇప్పటిదాకా చూసిన 2 కథల్లో కూడా గణపతికి శిరస్సు శివుడు ఇస్తున్నాడు, ఇంకా శరీరం అంతా పార్వతి ఇస్తోంది. అందుకనే గణేశుడు ప్రకృతి ఇంకా పురుష 2 కలిపిన స్వరూపం అని నమ్ముతారు. 3వ కథలో బ్రహ్మగారు తపస్సు చేస్తున్నప్పుడు గణేశుడు గజముఖంతో వచ్చాడు. సో గణేశుడు ఎప్పుడు వచ్చినా గజముఖంతోనే ఉంటాడు. ధన్యవాదాలు ధృవజ్ఞానం టీం కి ఇంకా గురువు గారికి నమస్కారాలు. చాలా బాగా చెప్పావు విష్ణు శర్మ. నీ పీపీటీ కూడా చాలా బాగుంది. అన్ని మంచి మంచి ఫోటోలు పెట్టి చక్కగా కథని బాగా నారేట్ చేసావు. చాలా బాగుంది. ధన్యవాదాలు గురుగారు. తదుపరి ధృవతేజం యశస్విని కొండూరి. హలో మ్యామ్, నాది 13th యాక్చువల్గా నంబర్, ఇప్పుడు 17th. నా పేరు మధులిక. మధులికనా? తర్వాత పిలుస్తానన్నా. ఓకే. హలో, నా పేరు యశస్విని. నేను 3rd క్లాస్ నార్వేలో చదువుకుంటున్నాను. ఇవాళ నేను ఒక స్టోరీ మహాభారత నుంచి చెప్తున్నాను. Yudhishthira asked Bhishma about what should the king do to make himself happy, and then Bhishma started telling a story called Dushtagriva Upagyanam. There was upon a time a camel that did a lot of tapas, and then Brahma appeared and gave the camel a wish, and then the camel wished for a long neck. Why did he wish for a long neck? Because he did not want to go. He was tired of going to take water and food, so he asked for 100 yodanas long neck. Some days it was okay, but one day it was a very big storm, and then the camel did not find a place to hide from the storm, and then he found a cave with wolves and foxes, and then he went there,
and the wolves and foxes could not go out because of the storm, and they were very hungry, and then they saw the camel, and then they ate the camel. Moral of the story: don't lose your opportunity. Laziness is very dangerous. Do good things by following Dharma. Thank you. ధన్యవాదాలు. ఓకే అమృత, యశస్విని బాగా చెప్పావు నాన్న, గుడ్ జాబ్. తర్వాత పార్టిసిపెంట్ వచ్చి అమృత. అమృత. Yes, ma'am. Yes, ma'am. Okay. చెప్పమ్మా, వీడియో ఆన్ చేసుకుని. Yes, ma'am. My name is Amrita. I'm studying 6th class. Now I'm going to tell one story of Bharatiya Kadalu. The Bharatiya Kadalu nunchi oka story. ఆ స్టోరీ మార్కండేయ మహాముని ధర్మరాజుకి చెప్తారు. చాలా సంవత్సరాల క్రితం ఒక కౌశికుడు అనే ఒక ఆయన చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటా ఉంటారు. అప్పుడు అదే చెట్టు మీద ఉన్న ఒక పక్షి ఆయన మీద రెట్ట వేస్తుంది. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చి మ్యూట్ అయ్యావమ్మా. ఆ కౌశికుడు అనే మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ చెట్టు మీదే ఒక కొంగ ఉండేది. ఆ కొంగ ఆయన మీద రెట్ట వేసింది. అప్పుడు ఆ కౌశికుడు చాలా కోపగించుకుని ఆ కొంగ మీదకి చూస్తే అది పడిపోయి కింద పడిపోతుంది. కొంత సమయం అయిన తర్వాత ఆయన భిక్షాటన కోసం వెళ్తారు. భవతి భిక్షాం దేహి అంటూ దగ్గరున్న ఊరుల్లో తిరుగుతూ ఉంటారు. అప్పుడే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అలా అడుగుతారు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఆయన భర్తకి సేవ చేస్తూ ఉంటుంది. ఆవిడ సేవ అయ్యాక కొంచెం అన్నం తీసుకుని వచ్చి ఆ కౌశికుడికి ఇస్తుంది. అప్పుడు అంటూ ఉంటుంది, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇక్కడ ఇలా వేచి చూచినందుకు అని. ఆ తర్వాత అప్పుడు ఆ కౌశికుడు నువ్వు చాలా తప్పు చేశావు అని చెప్పి తిడతారు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, భర్తకి సహాయం చేయడమే కదా స్త్రీల పని అని అంటుంది. నేనేమి కొంగని కాదు అలా చూసి కింద పడిపోవడానికి అని. అప్పుడు ఆ కౌశికుడు చాలా ఆశ్చర్యపోయి ఈవిడికి ఎలా తెలుసు, ఇది ఎక్కడో అడవిలో జరిగింది అని చెప్పి ఆశ్చర్యపోతారు. కొంచెం ఆ స్త్రీ అప్పుడు అంటుంది, మిథిలా నగర్లో ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటారు, ఆయనకి ధర్మం తెలుసు అని కలవమని చెప్తుంది. అప్పుడు ఆ కౌశికుడు వెళ్ళి ఆ మిథిలా నగరంలోకి వెళ్ళి ఆ ధర్మవ్యాధి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ ధర్మవ్యాధుడు కనిపించాక ఆ కౌశికుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తన ఒక కసాయివాడు అంటే మాంసంని అమ్మేవాడు. సో ఆ ధర్మవ్యాధుడు చూసి అంటారు, మిమ్మల్ని ఒక ఆవిడ పంపించింది కదా, ఆవిడ ఎలా ఉన్నారు, క్షేమమేనా అని అడుగుతారు. అప్పుడు ఆ కౌశికుడు చాలా ఆశ్చర్యపోయి ఈయనకి ఎలా తెలుసో ఆవిడ పంపించింది అని. అప్పుడు ఆ ధర్మవ్యాధుడు కొంచెం నీరు తెచ్చి ఆయన కాలు చేతులు కడుక్కోవడానికి ఇంకా తాగడానికి కొంచెం నీళ్లు ఇస్తారు. ఆ తర్వాత ఆ ధర్మవ్యాధుడు వాళ్ళ తల్లిదండ్రులకి సేవ చేయడానికి వెళ్తారు. తర్వాత ఆయన వచ్చినాక ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మం చెప్తారు. మనం ఎప్పుడు ఏదైనా ఇతరులకి సహాయం చేస్తే
వాళ్ళ నుంచి మళ్ళీ వేరేది ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. వాళ్ళు దేవుడు లాంటి వాళ్ళు. మనం ఎప్పుడు కోపగించుకోకూడదు. కోపం మనకి శత్రువు లాంటిది. ఇంకా అలా చెప్తూ వేదాలు తను ఇలానే అన్ని చెప్తూ ఉంటారు. మొత్తం అయ్యాక ఆయన మారిపోతారు. ధన్యవాదాలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అమృత, బాగా చెప్పావు నాన్న. తర్వాత ధ్రువతేజం వచ్చి మధులిక. నమస్కారం, నా పేరు మధులిక. నేను నార్వేలో ఉంటున్నాను. ఇంకా 8th grade చదువుకుంటున్నాను. నేను ధ్రువ జ్ఞానంలో level 2 ఇంకా Trimester 1. Today I will be talking about the story Trishanku from the Ikshwaku dynasty. Once upon a time, there was a king named Aruna, and he was the emperor of the Ikshwaku dynasty. Aruna ruled the kingdom with dharma and following the instructions of the Kula Guru Maharshi Vasistha. Aruna also had a king, and his name is Satyavata, and he was not that good. One time he abducted a bride from marriage, and the kinsmen and people complained to Aruna about this. Aruna followed dharma and instructions by Maharshi Vasistha and expelled and punished his son with expelling Satyavata from the kingdom. Aruna was very worried about his son, so he went to the forest to perform tapas so that Satyavata could continue to rule the kingdom with dharma. So one day, Satyavata was wandering in the forest. Then he met Maharshi Vishwamitra. Maharshi Vishwamitra and his family were suffering from hunger. So Satyavata promised that he will get food for them every day and tie it to the tree in front of Maharshi Vishwamitra's hermitage. So one day, Satyavata couldn't find any food. So he came across Maharshi Vasistha's hermitage, and there he spotted a cow. And there he killed the cow and tied it to the tree in front of Maharshi Vishwamitra's hermitage. Without knowing, Maharshi Vishwamitra and his family consumed the cow meat. They did not incur any sin, but Satyavata did, because knowingly he killed a cow. Satyavata has now accumulated the evil sins: abducting a bride from marriage, killing a cow, subject to the wrath of father. From now on, you are called Trishanku. He was cursed by Maharshi Vasistha. So Trishanku was wandering in the forest. He was really disappointed in himself, and he was regretting the mistakes that he had done. So the son of Maharshi teaches the mantra of Divine Mother to Trishanku. After chanting the mantra with devotion and faith, Trishanku needed to perform a homa. So Trishanku approached many rishis, but he got rejected by them all because he was a ghost. So Trishanku started to give up, so he set fire to himself. Then Divine Mother appeared in front of him and absolved all his sins to give him a second chance, or to resume a fresh life. Her grace made everything easy for Satyavata. So when Satyavata returned to the kingdom, everyone welcomed him, and Aruna crowned him as king. Aruna went to the forest to spend his remaining life there performing tapas. With the grace of Mother, Satyavata ruled the kingdom justly and attained fame all around. Dhanyavadamulu. Thank you for Dhruva Jnanam to giving me this opportunity. బాగా చెప్పావు మధులిక. నెక్స్ట్ టైం కొంచెం చూడకుండా ట్రై చెయ్యి, బాగుంటుంది. సరేనా? బాగా చెప్పావు. ఇప్పుడు గురువు గారి అనుగ్రహ భాషణం విందాము. తర్వాత మిగతా పార్టిసిపెంట్స్ ని పిలుస్తాను. శ్రీ గురుభ్యో నమః. ధ్రువ జ్ఞానం
బోధకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ ఆ పరమేశ్వరుని కటాక్షం లభించాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు మంచి ప్రగతి సాధిస్తూ ధృవజ్ఞానంలో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. వాళ్ళని ఇందులో విద్యార్థులుగా చేసిన తల్లిదండ్రుల యొక్క సహకారం, వారు ఇందులో ఒక భాగంగా ఉండడం ఆనందం కలిగిస్తున్నది. ఎప్పటికప్పుడు నాకు ధృవజ్ఞానాన్ని కృషి చేసిన వాళ్ళందరూ వివరాలు చెప్తూనే ఉన్నారు. బోధకులుగా ఉన్న వారందరూ అంకిత భావంతో చేస్తున్నారు. అయితే ఒక్కొక్కప్పుడు కారణాల రీత్యా కొత్త బోధకులు రావడం, పాత బోధకులు వెళ్ళడం జరుగుతుంటుంది. కానీ విద్యార్థులు మాత్రం సుస్థిరంగా ఉండడం, దానికి తల్లిదండ్రులు సహకరించడం అత్యంత అవసరం. ఎందుకంటే విద్యను వ్యాప్తి చేసేటప్పుడు విద్యార్థులే అత్యంత ప్రధానం. బోధకులు కూడా నేను చెప్పిన నియమాలను అనుసరించే ఆ సిలబస్ తయారు చేయడం, బోధించడం చేస్తున్నారు, అభినందించదగ్గ విషయం. అదేవిధంగా నేను సాంకేతికంగా సహకరిస్తున్న బృందం వారి యొక్క కృషి కూడా అభినందనీయం. దీన్ని కృషి చేస్తున్న బోధకులు కానీ, నిర్వాహకులు కానీ, ఇతరత్ర సాంకేతిక వర్గం కానీ వీరందరూ కూడా అంకిత భావంతో చేస్తున్నారు, నిరపేక్షంగా చేస్తున్నారు, స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇది అభినందించవలసిన విషయం. ఎందుకంటే ఇదంతా ఋషులకు, ధర్మానికి చేస్తున్న సేవ. అంటే భగవంతుని సేవే. ధర్మం భగవంతుని స్వరూపం. మన సనాతన ధర్మం, మన భారతీయత, వీటిని నేర్పడానికి ఇలాంటి విద్యాభ్యాసాలు చాలా అవసరం. పిల్లల భవిష్యత్తు దీనివల్ల బాగుంటుంది. ఈ విద్య సంస్కారాలను ఇవ్వడమే కాకుండా వారిలో ఒక దైవశక్తిని ప్రవేశింపజేస్తుంది కూడా. అందువల్ల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ధృవజ్ఞాన కృషి చేస్తున్న వారందరికీ మరొక్కసారి అభినందనలు అందిస్తున్నాం. ముఖ్యంగా బోధకులకు మునిపే చెప్పినట్లు వారి కృషిని అభినందించాలి. వాళ్ళు కూడా మరింత ప్రేమతో దీన్ని కొనసాగించాలి. కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు వచ్చినప్పటికి కూడా మనం ప్రధానమైన లక్ష్యం ఏది ఉందో ధర్మము, భారతీయతని, దానికోసం సర్దుకోవాలి. అందుకే సర్దుబాటుతో సవరించుకుంటూ ఒకరికొకరు సహకారంతో సుస్థిరంగా ధృవజ్ఞానం కొనసాగాలి. దీన్ని కృషి చేస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు లభించాలని ఆశీర్వదిస్తూ, ఋషుల కటాక్షంతో పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి. ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో పాటు సంస్కారము, విద్య కూడా వాళ్ళకి శోభిల్లాలని కోరుకుంటూ ఆశీస్సులు. గురువుగారి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. తర్వాత వచ్చే ధ్రువతేజం వచ్చి కల్హార వరమహాలక్ష్మి కాకరపర్తి. మ్యామ్ నేను ఇప్పుడు పీపీటీ షేర్ చేయాలి మ్యామ్. ఓకే అమ్మా. శివాయ గురువే నమ. శ్రీ గురుభ్యో నమ. నా పేరు కల్హార. నేను చెన్నైలో ఉంటున్నాను. నా స్కూల్ పేరు పద్మశేషాద్రి బాల్ భవన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను శ్రీ వల్లభ గణపతి రూప వర్ణన గురించి చెప్తున్నాను. ఈరోజు నేను శ్రీ వల్లభ గణపతి ధ్యాన శ్లోకం చెప్తున్నాను. శ్రీ వల్లభ సమాశిష్టం దశహస్తం గజాననం గణనాథం అహం వందే సర్వసిద్ధి ప్రదాయకం. ఇప్పుడు నేను శ్రీ వల్లభ గణపతికి ఉండేవి చెప్తున్నాను. శ్రీ వల్లభ గణపతికి గజవదనం అంటే ఎలిఫెంట్ హెడ్. శ్రీ వల్లభ గణపతికి 10 చేతులు ఉంటాయి. శ్రీ వల్లభ గణపతి నాగాభరణం కట్టుకుంటారు. శ్రీ వల్లభ గణపతి పద్మం పైన కూర్చుంటారు. శ్రీ వల్లభ గణపతి కిరీటం పైన చంద్రుడితో ఉంటారు. శ్రీ వల్లభ దేవుని పట్టుకుంటారు. శ్రీ వల్లభ గణపతి వాహనం మూషిక. ఇప్పుడు నేను శ్రీ వల్లభ గణపతి పట్టుకునేవి చెప్తాను. చక్రం, త్రిశూలం, చెరకు విల్లు, గద, బీజాపురం, శంఖం, పాసం, పద్మం, గోధుమ ధాన్యం, ఇంకా దంతం పట్టుకుంటారు. అందరికీ ధన్యవాదాలు. ధ్రువ జ్ఞానంకి బాగా చెప్పావు కల్హార.
మంచిగా ప్రెజెంటేషన్ కూడా చేశావు, బాగుంది. తర్వాత వచ్చేటువంటి ధృవతేజం మౌక్తిక ప్రవ. మౌక్తిక మొదలు పెట్టచ్చమ్మా, అన్మ్యూట్ చేసుకో. స్టార్ట్ చేసేయాలి. శివాయ గురువే స్టార్ట్ చేయి. Namaskaram. My name is Muktika. I stay in Hyderabad, Telangana, India. I'm in K2 Dhruva Jnanam Foundation Level 1. Subramanya is deity of knowledge and power. Also known as Kartikeya and Shanmukha and Skanda. Dwaja is Kukuta. His Vahanam is peacock. His weapon is Shakti. He killed the devil Tarukasura. His parents are Shiva and Parvati. His wives are Valli and Devasena. The Mahamantra is Saravana Bhava. Guru Garki Namaskaram. Dhruva Jnanam ki ధన్యవాదాలు. బాగుంది మౌక్తిక, చక్కగా చెప్పావు. నీ ఓన్ వర్డ్స్ లో సుబ్రహ్మణ్య స్వామి గురించి బాగా చెప్పావు నాన్న. సో తర్వాత వచ్చే ధృవతేజం శ్రీ శర్వాణి తాడేపల్లి. శర్వాణి. నమస్కారం, నా పేరు శ్రీ శర్వాణి తాడేపల్లి. నేను 3వ తరగతిలో చదువుకుంటున్నాను. I'm 8 years old. Today I'm going to be talking about in role models Maharani Ahalyabai Holkar. Ahalyabai Holkar was born on 31st May 1725 in a village called Chaundi in Maharashtra. Her father Mankoji Rao Shinde was the patil of the village. Girls were banned from going to school, so her father taught her how to read and write. When Ahalyabai was 8 years old, she was noticed by Malhar Rao Holkar, the ruler of Malwa territories, when she was doing a great service in the temple of Lord Shiva. Highly impressed by her pious demeanor, regal appearance, and devotion towards Lord Shiva, Malhar Rao Holkar asked Mankoji Rao Shinde to send Ahalyabai as a bride for his son, Khande Rao Holkar. Later, after the marriage, Ahalyabai got 2 children, Male Rao and Muktabai. Sadly, Ahalyabai's husband died when she was barely 29 years old in 1754. Ahalyabai's father-in-law stopped her from committing sati and made Male Rao the king of Malwa. Sadly, Male Rao also died of an illness when he was young, so Ahalyabai had no choice but to become the queen of Malwa. Just within 1 year of her ruling Malwa, Ahalyabai fought many invaders and protected her kingdom from enemies. Ahalyabai's most trusted person was Subedar Tukoji Rao Holkar, the adopted son of Malhar Rao Holkar. Ahalyabai made Indore from a small village to a prosperous and beautiful city. During her 30 years of ruling Malwa, Malwa had no fear of enemies. Ahalyabai built strong forts and beautiful roads in Malwa. Ahalyabai generously donated and rebuilt many temples
in the cities of Kasi, Ayodhya, Somanath, Puri, Avanti, Dwarka, Badrinarayana, etc. Ahilyabai was always available for her people. She daily held many assemblies and tried to solve her people's problems. Ahilyabai died on August 13th, 1795 at the age of 70. To honor Ahilyabai, every year people celebrate Ahilyabai in Indore. The morals of the story and what I learned is no matter how many obstacles come, you can still do good. You should still do good to the world. Dhanyavadalu. Thank you for Dhruva Jnanam to give me this opportunity to tell about Ahilyabai in role models. Namaskaram. బాగా చెప్పావు శర్వాణి. నీకు ఏం అర్థమైంది అనేది కూడా బాగా చెప్పావు క్లాస్ లో. వెరీ గుడ్. సో తర్వాతి ధ్రువతేజం శ్రీనివాసరామం ఆర్య సోమయాజుల లెవెల్ 1 నుంచి. శ్రీ గురుభ్యో నమః. నా పేరు శ్రీనివాసరామం ఫ్రమ్ గ్రేడ్ 5A హైదరాబాద్ తెలంగాణ. నేను ఇప్పుడు గణపతి రూప వివరణ గురించి చెప్తున్నాను. అంతరాయతి మేరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. I bow to the elephant-headed god who is always calm and serene. He is the one who removes the obstacles and showers his divine blessings on us. Gajanana is Gaja plus Jaga. It denotes the unified form of Prakriti and Purusha. Ganapati is the oneness of Shiva and Parvati. In his right hand, he holds Ankusham, goad, that removes any hindrance. In his trunk, he holds the Ratna Kalasam, which fulfills all our desires. In his left hand, he holds Pasam, nose, which gives control over senses, and he also holds Modakam, sweet ball, which means giver of auspiciousness and pleasure. His Vahanam, vehicle, is Mushika, which means control over desires. Symbolism of Ganapati's body parts. Surpakarna, big ears. It removes the husk and grabs the gist. Abhaya Hasta, the blessed hand. It grants fearlessness. Vakratunda, curved trunk. It cuts all obstacles into pieces. Gajavadana, elephant head, big head. He is the most knowledgeable one. Sukshma Netra, micro eye, subtlety in vision. Ekadanta is the principal source of energy. Lambodara, big belly, abundance of dhana, dhanya, gnana, griha, arama, kshetra. There are many forms of Ganapati, such as Uchishta Ganapati, Nritya Ganapati, Mahaganapati, Veera Ganapati, Durga Ganapati, Lakshmi Ganapati, and so on. Thank you, Dhruva Jnanam and Dhruva Jnanam team, for this wonderful opportunity. బాగా చెప్పావు నాన్న శ్రీనివాసరామం. గణపతి రూపవర్ణన బాగా చెప్పావు. నెక్స్ట్ వచ్చేటువంటి ధ్రువతేజం
Ramakrishna Nemani. Shivaya Ramakrishna. Gurave Namaha. My name is Ramakrishna. I am studying in Billa Public School. I am from Qatar. Today I am talking about Brahmi Muhurtam. One must wake up before sunrise, called the Brahmi Muhurtam. Second, this is reminded it as it provide good health and knowledge. Third, Brahmi Muhurtam starts 1.5 before sunrise. Lord Rama also practiced Brahmi Muhurtam. Thank you. ఓకే రామకృష్ణ, బాగా చెప్పావు. నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయ్యి చెబుతూ గానీ, సరేనా? బాగుంది, బాగా చెప్పావు బ్రాహ్మీ ముహూర్తం డ్యూటీస్ గురించి. మన తదుపరి ధ్రువతేజం వర్షారాం, లెవెల్ 2 భగవద్గీత శ్లోకాలు. వర్షారాం. శివాయ గురవే నమః. Shivaya Gurave Namaha. Namaskaram. My name is Varsha Ram. I am in level 2 of Dhruva Jnanam and I am going to recite the first few shlokas of Srimad Bhagavad Gita in chapter 2. Sanjaya Uvacha Tam Tatha Kripaya Vishtam Ashrupurna Kulikshanam Vishidantamidam Vakyam Uvacha Madhusudanaha. In this sloka, Sanjaya said to Dhritarashtra, on seeing Arjuna overwhelmed with pity, grief and sadness, Lord Krishna spoke the following words. Shri Bhagavanu Vacha Kutastva Kashmalamidam Vishame Samupasthitam Anarya Jushtamasvargyam Akirtikaram Arjuna. In this sloka, Krishna says to Arjuna how delusion has overwhelmed you at this important time. Lord Krishna further explained how these undesirable emotions would not be beneficial to an honorable person such as you and would not lead to higher abodes but would lead to disgrace. Klaibyam masmagamaf partha naitattvayupapadyate kshudram hridaya daurbalyam tyaktvotishtha parantapa. Krishna further explains to Arjuna not to yield to this unmanliness but to arise and get ready for the battle. At this time, Arjuna was still confused whether to continue the battle. From this, we have to learn that when we come across a difficult situation, we have to analyze the situation and appeal it to God. God will guide us through it. Arjuna uvacha karpanya doshopahatasva bhavaha pritchami tvam dharma sammudha chetaha yat shreyasya nishchitam bruhi tanme shishyasteham shadhimam tvam prapannam. In this sloka, Arjuna explained to Krishna that he is overwhelmed with anxiety and faint-heartedness. He further surrendered to Lord Krishna and asked him what is best for him and his eternal welfare. Shri Bhagavanu Vacha
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पंडिताः. Shri Krishna says that one would not lament over death if one understands the true nature of death. He adds that one should perform their prescribed duties without worrying about the consequences. From this, I conclude that knowing Bhagavad Gita is a very essential skill for an individual. Thank you. బాగుంది వర్ష. శ్లోకాలు చక్కగా మంచి ఉచ్చారణతో పలికి భావం కూడా చెప్పావు. వెరీ గుడ్. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మహాలక్ష్మి దుర్గం. Shivaya Gurave Namaha. Namaskaram. My name is Mahalakshmi. I am from Hyderabad in India, Hyderabad. I'm studying in 5th grade. My topic is about 8 types of Ganapati. There are 8 types of Ganapati. Vakratunda Ganapati, Ekadanta Ganapati, Mahodara Ganapati, Gajanana Ganapati, Lambodara Ganapati, Vikata Ganapati, Vignaraja Ganapati, Dumravana Ganapati. Thank you. అంతేనమ్మా, ఏమైనా చెప్తావా? Thank you, Guru Garu and Dhruva Jnanam for giving this opportunity. ఓకే, ఇది ధూమ్రవర్ణ గణపతి కదా నువ్వు చెప్పే గణపతి టైప్స్ లో. ఇంకొకటమ్మా, అందరికి ఒక జస్ట్ రిమైండర్, తిలకధారణ చేసి వచ్చి కూర్చోండి చెప్పడానికి, సరేనా? సో తదుపరి ధృవతేజం వచ్చి స్వస్తి శ్రీ పల్లం. Shivaya Gurave Namaha. Namaskar. My name is Swasti Sri Pallam. I am in level 3 of Dhruva Jnanam. My topic is Vidura Niti. Why Vidura Niti? It is very essential that current generations, especially children and youth, comprehend Mahabharatam in detail. Vidura Niti is one such work of 8 chapters found in Prajagara Upaparva of Udyoga Parvam, which has 600 slokas. Dhritarashtra sent Sanjaya to the Pandavas, denying giving them right for their ancestral kingdom. Dhritarashtra understands with clarity an evil mind and selfish nature. Sanjaya returns back to Hastinapur, wakes up Dhritarashtra while sleeping, severely rebukes him for his adharma. After such words, Sanjaya retires for the night. Dhritarashtra, mad and angry, cannot sleep during the night and remains Prajagara and orders Vidura to meet. Dhritarashtra asks him to say the words of virtue so he can sleep. So he does. Listening to soothing words and dharmic sound makes him fall asleep and grants peace. This is when Vidura Niti begins. The sloka chanted to define Niti is Niyate Vyavastyapyate Shveshu Shveshu Sadachareshu Loka Yasha Niti. Niti makes it clear nothing can be said whatever comes to mind and call it dharma. Words that satisfy one another are not dharma. There must be scriptural substantiation and proven traditional lineage to authenticate what has been said, and only then it can be termed as dharma. Niti. One who has immense faith in God and performs only those actions prescribed by scriptures is sure to achieve success. One should also have unwavering faith in the words of elders and scriptures. Such person is called Pandit. Dhanyavadalu. ఓకే స్వస్తి శ్రీ. విదుర నీతి బాగానే చెప్పావు. నెక్స్ట్ టైం కొంచెం శ్లోకాలు అవి కొంచెం స్పష్టంగా నేర్చుకున్నానా? బాగా చెప్పావు, గుడ్ జాబ్. సో తర్వాత ధృవతేజం అర్ణవ్ మిత్ర భరతపూడి. అర్ణవ్, సరే. తర్వాత ధృవతేజం
చేతన సాయి తోటంశెట్టి. చెప్తున్నాండి అన్నమిత్ర కనిపిస్తుంది. అర్ణవ్ వచ్చాడా? ఓకే అండి. అర్ణవ్ మిత్ర చెప్పమ్మా. శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్య అర్ణవ్ మిత్ర. నేను న్యూ జెర్సీ నుంచి చెప్తున్నా. ఇవాళ నేను రామాయణం బాలకాండ చెప్తున్నాను. రామాయణం రాసింది వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షిని ఆదికవి అంటారు. నారదముని సంక్షిప్త రామాయణం వాల్మీకి చెప్పారు. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. సరయూ నది దగ్గర అయోధ్యలో దశరథుడు మహారాజు. దశరథుడికి కులగురువు వశిష్ఠులు. దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశారు. అప్పుడు కౌసల్యాదేవికి రాముడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు పుట్టారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి వచ్చి నేను రాముడిని ఫారెస్ట్ కి తీసుకెళ్తా అన్నారు. దశరథుడు నేను పంపించను అన్నారు. అప్పుడు వశిష్ఠులు పంపించు విశ్వామిత్ర మహర్షితో పంపించు అన్నారు. దశరథుడు పంపించేశారు. దశరథుడు రాముడిని, లక్ష్మణుడిని. అక్కడ రాముడు, లక్ష్మణుడు తాతకుని సుబాహుడిని చంపేశారు. మారీచుడు పారిపోయాడు. యాగం కంప్లీట్ అయింది. విశ్వామిత్ర మహర్షి లక్ష్మణుడిని, రాముడిని మిథిలా నగరానికి తీసుకెళ్లారు. అక్కడ సీతా స్వయంవర్ అవుతోంది. రాముడు సీతా స్వయంవర్ లో గెలిచి సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు. అంతేనమ్మా? ధన్యవాదాలు. ధన్యవాదాలు. బాగా చెప్పావు అర్ణవ్. బాలకాండ మొత్తం నీ ఓన్ వర్డ్స్ లో చక్కగా సింపుల్ గా చెప్పావు. మారీచుడు పారిపోలేదు, రాముడు వేసిన బాణానికి వెళ్ళి చాలా దూరం వెళ్ళి పడ్డాడనమాట ఆ అస్త్రానికి. సరేనా? ఓకే, బాగుంది, బాగా చెప్పావు. తదుపరి ధ్రువతేజం చేతన సాయి. చేతన సరే, తర్వాత ధ్రువతేజం సాయి పెద్దాడ. నమస్కారం, నా పేరు సాయి పెద్దాడ. నేను ఫ్లోరిడా యుఎస్ఏలో ఉంటున్నాను. నేను 6th grade లో ఉన్నాను. ధృవ జ్ఞానం లెవెల్ 1 లో ఉన్నాను. ఇవాళ నేను విదురనీతి గురించి మాట్లాడతాను. విదురనీతి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో 8 అధ్యాయాలతో ఉంది. విదురనీతిలో రాజతంత్రం, కుటుంబం, సమాజం, విజయం, ధర్మం గురించి చెప్పబడ్డాయి. విదురుడు ధృతరాష్ట్రుడికి ధర్మ సూక్ష్మాలని చెప్పబడ్డాయి. ఈ రోజు నేను ఒక శ్లోకం తాత్పర్యం గురించి చెబుతాను. విద్యార్థులకు ఉండకూడని 7 లక్షణాల గురించి చెప్తాను. సోమరితనం, అహంకారం,
చంచలత్వం, సమయాన్ని వృధా చేయుట, దురభిమానం, తుంటటితనం, త్యాగబుద్ధి లేకపోవట, ఈ 7 లక్షణాలు విద్యార్థులకి ఉండకూడదు. ఈ లక్షణాలు విద్యార్థులు వదులుకోవాలి. నమస్కారం. శ్రీ షణ్ముఖ శర్మ గారికి, ధృవజ్ఞానం టీం కి ధన్యవాదాలు. ఓకే సాయి, విదుర నీతి గురించి బాగా చెప్పావు. నెక్స్ట్ టైం శ్లోకం కూడా కుదిరితే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయమ్మా. తర్వాత ధ్రువతేజం పౌధన్ సాయి. పౌధన్ సాయి తోటం శెట్టి. పౌధన్ సాయి ఉన్నారమ్మా? సరే, తర్వాత ధ్రువతేజం లక్ష్మీ అనన్య తిమ్మరాజు. లక్ష్మీ అనన్య. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారము. నా పేరు అనన్య. ఈరోజు నేను భగవద్గీతలో సాంఖ్యయోగంలో స్థిత ప్రజ్ఞల గురించి చెప్తున్నాను. When Arjuna expressed his grief in Arjuna Vishada Yoga and asked Sri Krishna to be his teacher with Sharanagati, then Krishna, the Jagat Guru, started explaining him about how this body is different from the soul and asked to perform his Swadharma as a Sthita Prajna. Arjuna uvacha Sthita Prajnasya ka bhasha samadhistasya keshava sthitadih kim prabhasheta kimasi. అనన్య మ్యూట్ లో ఉన్నాను, ఒకసారి అన్మ్యూట్ చేయను. శివాయ గురవే నమః. ఈ శ్లోకం నుంచి చెప్పు నాన్న. మొదట వినబడింది, మధ్యలో అన్మ్యూట్ అయ్యావు. స్థిత ప్రజ్ఞస్య కా భాష చెప్పాం. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. Arjuna said, O Keshava, what is the nature of one who is engaged in divine consciousness? How does an enlightened person మళ్ళీ మ్యూట్ అయిపోయావు నాన్న. Someone is muting her and Dukhe Shri Bhagavanuvāca Dukkeshvanudvignamanaः Sukheshu Vigataspṛhah Vitaragabhayakrodhah Sthitadhirmuniruchyate. One whose mind remains undisturbed and amidst difficulties or pleasure is called a Sthita Prajna. One who is free from attachment, fear and anger. Ragadvesha viyuktaistu vishayanindriyaischran atmavashyed vidheyatma prasadamadighachati. One who controls the mind and is free from attachment and aversion, even while using the objects of senses, attains the grace of God. Prasade sarva dukkhanam hanirasyopajayate prasanna chetaso hyashu buddhif paryavatishthate. For a person whose mind is pleased, soon as all sorrows are destroyed. When one is in such blissful state, that person can quickly concentrate on God. Every person, including the children, must spend some time in prayer and meditation every day. That will result in a calm and stable mind. Tasmadyasya mahabaho nigrahitani sarvashah indriyani indriyarthebhyah tasya prajna pratisthita. Whose senses are restrained from sense objects, smell for nose, touch for skin, taste for tongue. By all means, that person's intellect remains steady. Yanisha sarva bhutanam tasyam jagarti samyami yasyam jagrati bhutani sa nisha pashyato munehe. The yogi is awake during the night, then when all others are asleep. Usually, at that time, everyone else is awake. The yogi is asleep.
That is considered nighttime for a yogi. Here, awake means enlightenment, night means darkness, sleep means ignorance. आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी. Ocean remains undisturbed by the continuous flow of waters from rivers merging into it. Similarly, the person who controls his senses remains calm and peaceful despite the desires entering him, and not the person who strives to satisfy desires. विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति. That person who gives up all desires and lives free from body consciousness, sense of ownership or affinity, and sense of greed attains peace. We should also make an honest attempt to practice all these in our daily lives. Thank you everyone for giving me this opportunity. ధన్యవాదాలు. బాగుంది అనన్య, బాగా చెప్పావు. స్థిత ప్రజ్ఞత గురించి శ్లోకాలు వాటి తాత్పర్యం కూడా చెప్పావు. గుడ్ జాబ్. తర్వాత వచ్చేటి ధ్రువతేజం, శ్రీనిక తుమ్మనపల్లి. శ్రీనిక, శ్రీనిక ఉన్నావమ్మా? సరే, తర్వాత వచ్చే ధ్రువతేజం ప్రతీక్ తేజ్ పండి. ప్రతీక్. Shivaya Gurave Namaha. My name is Pratik Tej and I live in North Carolina, USA. And my Dhruva Jnanam level is level 2 English class. Today I will be talking about spiritual question. Is God really present in idols? Without any doubt, God is certainly present in idols. If a shape is given, emotion is attached to it. Together, these two make influence and effect. It's not natural to experience joy and turbulence, seeing beautiful, dreadful situations, respectively. Similarly, deity form, even in painting or sculpture, resonates characteristic of deity. Those who look. During worship of idols, a ritual called avahana is performed. In places, prana pratishta is done. This invokes energy or consciousness of particular god through mantra emotion in bimba. This process organizes is complete. No need of faith plus trust. Power of God certainly is going to have to be an idol. Up to individuals worship with the full faith, thereby obtain various benefits. Who are ill-fated never see God only in idol, even in God himself. Dhanyavadam to all Dhruva Jnanam team. బాగుంది ప్రతీక్, బాగా చెప్పావు. మనం దేవుని పిలిచేదని ఆవాహన అంటాము. ఆవాహన దెన్ ప్రాణ ప్రతిష్ఠ. సరేనా? నెక్స్ట్ టైం కొంచెం ప్రిపేర్ అయ్యి ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయ్యి. ఇప్పుడు బాగా చెప్పావు, ఇంకొంచెం బాగా. సరేనా? గుడ్ జాబ్. తర్వాత ధ్రువతేజం శ్రియా వల్లూరి. ఇక్కడ శ్రీ శివాయ గురువే నమః. ఐఎమ్ శ్రియా. నేను లెవెల్ 1లో ఉన్నాను. నేను స్పిరిచువల్ క్వెస్ట్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నా. So first, when God is everywhere, what is the need of temples? While it is true that there is no need for temples if we attain such a state of seeing God everywhere, the temples or devalayas exist to attain such a state. Moreover, temple construction is embellished with many secrets of agamas and scriptures, which makes the vicinity very safe and holy and an overall calm place to be.
and a statement that should only be made at the state of an avaduta should not be made for everything. We should introspect ourselves if we attain such a state. The divine energy produced by Devalayas protects individuals, communities, etc. So now that we know why Devalayas are important, even though God is everywhere, I'm going to move on to the topic of spiritual quest. What is a spiritual quest? Though there is not one answer to this because spiritual quest can differ from person to person, the basic definition of a spiritual quest is clarifying doubts or sincere questions of serious aspirants about God's weapons while providing correct and sufficient information to subjugate the derogatory comments of rude invaders, irrational logicians, etc. ధన్యవాదాలు. బాగుంది శ్రేయ, బాగా చెప్పావు. స్పిరిచువల్ క్వెస్ట్ మనం ఎందుకు చదువుకుంటున్నాం అనేది కూడా. నెక్స్ట్ మనం దేవాలయాలు అంటాము. ఓకే, నెక్స్ట్ టైం నుంచి దేవాలయం. ఓకే, సో తర్వాత ధ్రువ తేజం వచ్చి అనీష్ కప్పగంతుల. అనీష్ అనుజ్. Shivaya Gurave Namaha. Namaskaram to everyone. My name is Anish and I am from Toronto, Canada. I am in grade 3 and level 1 in Dhruva Jnanam English. Today, I would like to talk about Sri Vallabha Ganapati Rupa Vivarana. Sri Vallabha Ganapati is also known as Sri Mahaganapati. He has Gajavatanam, elephant head with crescent moon Balachandra on head. He has 10 hands and Sri Vallabha Devi sits in his lap. Sri Vallabha Devi is also known as Siddha Lakshmi. Sri Vallabha Ganapati wears Nagabaranam on his waist. He sits in Padmam, lotus, like Lord Brahma, and his Vahana vehicle is Mushika. Sri Vallabha Ganapati holds so many things with his hands. On the right side, Sri Vallabha Ganapati holds Chakram, disc, Trisulam, trident, Ikshachapam, sugarcane bow, Gada, mace, and Bijapuram, pomegranate. On the left side, Sri Vallabha Ganapati holds Kamalam, lotus, Pasam, noose, Nilotpala, black lily, Prihyakra, paddy filled with brass blade, Tantam, tusk. Sri Vallabha Ganapati has a weapon Trisulam like his father Lord Shiva, and also holds Chakram in his hand like Lord Vishnu. Sri Vallabha Samashrishtam Dasahastam Gajananam Gananadamaham Vande Sarva Siddhi Pradayakam. Namaskaram to Sri Guru Garu and Dhanyavadalu to Dhruva Jnanam. బాగుంది అనీష్, బాగా చెప్పావు. వల్లభ గణపతి రూపవర్ణన అండ్ శ్లోకం ఆల్సో బాగుంది. తదుపరి ధ్రువ తేజం విహాన్. I'm here, ma'am. 1 second. అన్మ్యూట్ చేసుకోమా. మ్యామ్ వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది, చెప్పు. శివాయ గురువే నమః. Namaste Guru Garu. My name is Vihan. I am from Chennai and I am studying in 7th grade. I am of Dhruva Jnanam level 2 and my topic for today is Kandotpati. Sati, the daughter of Daksha, was married to Lord Shiva. Daksha had a hatred and envy towards Lord Shiva. He performed a yajna to which he invited all the gods except Lord Shiva. Sati went to the yajna uninvited and angry with her father. But Daksha still showed angriness and hatred toward Lord Shiva. Unable to tolerate this, Sati consumed herself in that fire. Shiva got wild and sent Veerabhadra to destroy the yajna. Veerabhadra obeyed Lord Shiva's order, tore Daksha's head and threw it into the fire. All the gods prayed to Lord Shiva to bring back. అన్మ్యూట్ చేసుకున్నానా విహాన్? మ్యూట్ అయిపోయింది. Shiva brought back Daksha to life by putting a goat's head on Daksha's head, and later the yajna was completed. A demon called Akhilasena instigated his daughter Surasa to enchant the Kashyapa Prajapati.
Kashyapa accepts her and they have 4 children. Tarakasura was one of them. Tarakasura, on his mother's instructions, did a penance for Lord Shiva and got many powers. Soon, with pride, he started tormenting all the 3 worlds. All the gods approached Brahma to free them from Tarakasura. Vihan unmute. Brahma said that only the son born to Lord Shiva and Sati can kill Tarakasura. On the request of gods, Manmada made Shiva to rise from his tapas and marry Sati. After Shiva and Sati's marriage, the fire god Agnideva, with the help of wind god Vayudeva, drops the embryo of Shiva and Sati into a reed forest with pond called Saravana. Subramanya was born out of this reed forest. He became adolescent in just a day. He became the commander-in-chief of gods. He fights with Tarakasura and his brothers and kills all of them, thus protecting all the gods and all the 3 worlds and restores peace. Thank you for Dhruva Jnanam team for giving me this opportunity. Dhanyavadal Guru Garu. బాగుంది విహాన్, బాగా చెప్పావమ్మా. ఇంకా ఎవరైనా మిస్ అయ్యారండి? మిమ్మల్ని పిలవలేదు లేకపోతే పాత ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఒక్కసారి ఈ సెషన్ లో రాని వాళ్ళని పిలుస్తాను. లాస్య గుండా ఒకవేళ ఉంటే గనక అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సుగుణ శ్రీ విశ్వ తేజసి, తర్వాత తిష్యకేతు పసుమర్తి, చేతన సాయి తోటం శెట్టి, పౌధన్ సాయి తోటం శెట్టి. ఎవరైనా ఉన్నారా? సరే, అయితే మరి ఇంతటితో మనము ధృవజ్ఞానం మన మొదటి త్రైమాసికాన్ని ముగిస్తాము. సత్యశర్మ గారు మాట్లాడతారు. సరే అండి, ఉన్నానండి. ఇంకా మాట్లాడొచ్చు కదండి? వినబడుతుందండి శర్మ గారు. వినబడుతుంది కదా. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ మహాగణాధిపతయే నమః. ఉదయం నుంచి మన భారతదేశ కాలమాన ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకి ఆరంభమైన ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కొనసాగింది. చాలా చక్కగా అందరూ కూడా సహకరించారు. పిల్లలందరూ చాలా బాగా చెప్పారు. ఉదయం చెప్పుకున్నట్లే ఇందులో వచ్చిన ప్రతి వారు కూడా విజయం సాధించినట్లే. ఎలా చెప్పాము, సరిగ్గా చెప్పామా లేదా అని ఏమీ సందేహపడవద్దు. అందరూ చక్కగా చెప్పారు. ముందుగానే మనం అనుకున్న ప్రకారంగా కూడా పిల్లలు ఎవరు ఏ టాపిక్స్ చెప్తారో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుని ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అందరూ కవర్ చేశారు. చరిత్ర, దేశభక్తుల గురించి, దేవతా విజ్ఞానం, అన్ని మొత్తం మీద మనం ధృవజ్ఞానంలో ఏమేమి చెప్పామో అవన్నీ కూడా. వీటన్నిటి వల్ల కూడా అంటే ఉదయం చెప్పుకున్నట్టుగా వారికి ప్రోత్సాహం వ్యవస్థ రావడమే కాక ముఖ్యంగా చేస్తున్న వాళ్ళకు కూడా ఉత్సాహం కలుగుతుంది. ఇంకా ధృవజ్ఞానం సభ్యులందరూ కూడా ఇంకెన్నో పెట్టాలి అని చెప్పి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గత ఏడాది మనం అనుకున్నది రామాయణం, భారతం కూడా చెప్పాలి అనుకున్నాం. అలాగే రామాయణం చెప్తున్నాము, భారతం కూడా. శర్మ గారు మ్యూట్ అయ్యారండి. ఓకే, గత ఏడాది అనుకున్నట్టుగా రామాయణం, భారతం చెప్పాలనుకుని రామాయణం ఆల్రెడీ చెప్తున్నాము. భారతం కూడా కొన్ని కథల రూపంలోని, ధర్మ సూక్ష్మాల రూపంలోని చెప్తూనే ఉన్నాము. ఇంకా ఎలా చెప్పాలని ఇంకా ఆలోచనలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే, ఆరంభంలో ఒక్క వివేకానంద గురించి చెప్తూ ధృవజ్ఞానం ప్రారంభమైంది. రాను రాను ఇంకా ఏమేమి చెప్పాలి అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ చాలా ప్రణాళికలు వేస్తూ చేస్తున్నాము. ఇప్పుడు విద్యా బోధకులు అందరూ చాలా సహకరిస్తున్నారు. అలాగే టెక్నికల్ టీం వీళ్ళందరూ కూడా సహకారం చక్కగా సాగుతుంది. ఉదయం చెప్పుకున్నట్టుగా ఋషుల ఆశీస్సులతో సాగుతుంది ఇది. ఇందులో
పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులకు, విద్యా బోధకులకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి సహకారం ఇస్తున్న వాళ్ళందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఎలాగో ఉంటాయి. గురువు గారి సందేశం చెప్పినట్టుగా అందులోని భగవత్ శక్తి ప్రవేశించి, బీజప్రాయం ప్రవేశించి ఎలాగో ఉంటుంది ఇందులో ఉన్న వారందరిలోని. వారి భవిష్యత్తు, పిల్లలందరి భవిష్యత్తు చాలా బాగుంటుంది. కృషి రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు విద్యా బోధకులకి, సాంకేతిక నిపుణులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంది. భవిష్యత్ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా మొత్తం 6 లెవెల్స్ పూర్తి చేసుకునేసరికి వాళ్ళకు ఉన్నత వ్యక్తిత్వం గలవారికి తీర్చిదిద్దబడతారనడంలో సందేహం లేదు. ఇంకా వారి గురించి తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉండదన్నమాట. చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాగా వీళ్ళకి, ఎలాగా ఏంటి, ఏ ఆలోచన చింతన మరి అక్కర్లేదు, చింత అక్కర్లేదు. ఇంకా వాళ్ళు గొప్ప వ్యక్తిత్వంతో జీవిస్తారనడంలో సందేహం లేదు. ఇలాగే అప్పటికప్పుడు సహకరిస్తూ మరింత ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, తర్వాత ఉదయం చెప్పినట్టుగా కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు, అందుకు మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైనా ఏవైనా సలహాలు ఇవ్వాలి అనిపించినా పిల్లల దగ్గర నుంచి వారి తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఇందులో ఇలా మారిస్తే బాగుంటుంది, ఇది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏదైనా మార్చండి అని చెప్తే అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా మా టీం పరిశీలించి తగిన మార్పులు చేస్తూ, మా ఉద్దేశం అందరికీ ఉపయోగపడే విధంగా కోర్సును తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. ఇప్పుడు మరొక విషయం చెప్తున్నాను, అందరూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఋషి విద్యాభ్యాసం.org తరపున సంస్కృత విద్యా బోధన ఆల్రెడీ జరుగుతోంది. భగవద్గీత అందులో కూడా చెప్తున్నారు. చంద్రలహరి శ్లోకాలు కూడా చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతం సంస్కృత విద్యా బోధన ఎలా అంటే పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుంది. ఒక 2 బ్యాచ్లు ఆల్రెడీ పూర్తవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తున్నది ఏంటంటే చిన్నారులకు కూడా సంస్కృతంలో విద్యా బోధన చేయడానికి, సంస్కృతం నేర్పించడానికి కొత్తగా ప్రపోజల్ పెట్టుకున్నాము. అందులో ఋషి విద్యాభ్యాసం.org ద్వారా ధృవజ్ఞానంలో ఉన్న చిన్నారులు కూడా సంస్కృతం నేర్చుకోవచ్చు. సంస్కృత భాష నేర్చుకోవడానికి ఋషిపీఠం అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు త్వరలో ధృవజ్ఞానానికి సంబంధించిన అన్ని సమూహాలలో పెట్టడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కోరుకోవడం జరుగుతుంది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ధృవజ్ఞానంలో నేర్చుకునే మెటీరియల్ కూడా సహాయంగా తీసుకుంటూ అది బేస్గా పెట్టుకుని సంస్కృత విద్యా బోధన చేయడానికి కూడా ప్రణాళిక తయారు చేసుకుంటున్నాము. దీనికి కూడా మీ అందరి సహకారం ఉండి దేవభాష అయిన సంస్కృతం నేర్చుకోవడం చాలా మంచిది. ఇందులో మీరు చూసుంటారు, ఒకరిద్దరు సంస్కృతంలో చెప్పడం కూడా జరిగింది. అది చూసినప్పుడు పిల్లలు అనుకుని ఉంటారు సంస్కృతం నేర్చుకుంటే బాగుండేది అని, కొందరికైనా తల్లిదండ్రులకైనా అనిపిస్తుంది. వాటన్నిటికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఇంకా మేము చాలా ఆలోచిస్తున్నాము, ఇంకా ప్రణాళిక ఎంతవరకు వస్తాయి, ప్రణాళిక బద్ధం అయ్యాక చెప్దామని. ఇంతే కాకుండా చాలా మంది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు, 16 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మేము ధృవజ్ఞానం నేర్చుకోవడానికి అవుతుందా అని అడుగుతున్నారు. అందుకు టీనేజర్స్ కోసమని ఒక వేరే కోర్స్ ఒకటి ప్రవేశపెడదామని కూడా ఆలోచిస్తున్నాము. వారికి కూడా ఇవన్నీ చేయబోయే కార్యక్రమాలు ఎప్పుడు ఆ కృషిలోనే సహకరించడానికి సిద్ధంగా అనేక మంది విద్యా బోధకులు, సాంకేతిక నిపుణులు అందరూ సిద్ధంగా ఉండడం మా అందరికీ చాలా బలంగా ఉంది. ఇంకా ఇలాగే తల్లిదండ్రులు సహకరిస్తూ మరింత మందిని చేరుస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ గురువుల అనుగ్రహాన్ని ఆశిస్తూ స్వస్తి. చాలా ధన్యవాదాలండి శర్మ గారు. సో ఇంతటితో మనం మన ధృవజ్ఞానం మొదటి త్రైమాసికం దిగ్విజయంగా ముగించుకుంటున్నాము. ఇందులో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ కూడా అభినందనలు. మనల్ని ముందుండి నడిపిస్తూ మార్గదర్శకత్వం చేస్తున్న గురువు గారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, మనల్ని చేపట్టి నడిపిస్తున్న సామవేదం సత్యశర్మ గారికి, అలాగే మన ఋషిపీఠం ట్రస్టీ శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారికి, అందులో ఆసక్తిగా పిల్లలందరికీ బోధిస్తున్నటువంటి మన బోధకులకి, పిల్లలను చక్కగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ, అంతకన్నా ఎక్కువగా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటూ మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న పిల్లలందరికీ కూడా, అండ్ మన సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనకి వెనకుండి అందిస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. స్వస్తి. గురువు గారు స్వస్తి వాచకం విన్నామండి. గురువు గారు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మంగళం కౌసలేంద్రాయ మహనీయుగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ముగించచ్చండి. మనం మిగిలిన చివరి స్లైడ్స్ కూడా చూపించి కావాలంటే. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఇవ్వాల్సి ఉంటే ఈమెయిల్ చేయొచ్చు dhruvajnanam@rishipeetham.org. లేకపోతే కనుక మన వెబ్సైట్లో కూడా లాగిన్ అయ్యి అక్కడ కూడా కాంటాక్టర్స్ దగ్గర మెన్షన్ చేయొచ్చు. సరేనా? స్వస్తి. లీవ్ అవ్వచ్చమ్మా. ధన్యవాదాలు. యూట్యూబ్ ఫీడ్ ఆఫ్ చేస్తున్నానండి.